లైఫ్ ఎనర్జీ బ్లాక్ అనేది ప్రాణమయ కోశంలో ఉందా, మనోమయ కోశంలో ఉందా, విజ్ఞానమయ కోశంలో ఉందా, ఇంకెక్కడ ఉంది అని వెతికే ప్రయత్నం ఈ మోడర్న్ సైన్స్ చేయదండి. ఇన్ని మందులు వాడుతున్నారు కదా, ఎక్కడొక్కడ గుణం కనిపించాలి కదా, ఎందుకు కనిపించట్లేదు? బికాస్ మన చిన్నప్పుడంతా తర్వాణి అన్నం తినేవాళ్ళం అండి. తర్వాణి అన్నం అంటే పెరుగన్నం ముందు పెట్టేసి చద్దన్నం తినేవాళ్ళం. ఇప్పుడు దాన్ని మనం ప్రోబయాటిక్స్ స్టార్ హోటల్లో కూర్చుని 1000 రూపాయలు పెట్టుకుని కొనుక్కొని తినడానికి కూడా రెడీ అవుతున్నాం. శాస్త్రాలు పురాణాలు ఇవన్నీ ఏదో తేలిగ్గా తీసిపడేసే కాదండి, చాలా ఆధారాలు ఉన్నాయి. నా బాడీలో ఇలాంటిది ఒకటి డిస్ఫంక్షనాలిటీ ఉంటున్నప్పుడు లేదా నాకు స్ప్రెయిన్ అయినప్పుడు ఏం జరుగుతుందో నాకు తెలియాలి అని మా అమ్మమ్మ గారిని అడగగా నా వేలు విరగొట్టేసిందండి. ఇప్పుడు అత్తు పెట్టుకుంది. వేలు విరగొట్టిందా? అది అతుక్కుంటుంది, నువ్వు దాన్ని ఏం చేస్తావు చేయి చూస్తాను. లక్షల కొద్ది జపాలు చేయక్కర్లేదండి, ఒక్క మాట మాట్లాడితే అది వాక్ శుద్ధి అవుతుంది, బుద్ధి శుద్ధి అవుతుంది, కర్మ శుద్ధి అవుతుంది, కోరిక శుద్ధి అవుతుంది. సిద్ధింపజేయడం ఇవన్నీ, బట్ వెదర్ యు ఆర్ ఇన్ దట్ కాన్షియస్ లెవెల్ ఆర్ నాట్ అన్నది ఈ ట్రైనింగ్ వల్ల వస్తుంది. ఈ మధ్య వైరల్ రావడంతో ఫుడ్ పాయిజన్ తోటి ఆల్మోస్ట్ 200 వామిటింగ్స్ అయ్యాయండి, వితౌట్ ఎగ్జాజరేషన్. నథింగ్. I just allowed my system to be like that. So నా లో ఎనర్జీ బాడీ దాన్ని అది సరి చేసుకుంటున్నప్పుడు నేను ఇంకో దానికి నేను ప్రయత్నం చేయకూడదు. శరీరానికి ఉండే ధర్మం అది. సో మెడికేషన్ ఈజ్ లైక్ ఎ సైలెంట్ కిల్లర్. చక్రసిద్ధ అంటే ఏంటి, సిద్ధ వైద్యం అంటే ఏంటి? సిద్ధ శాస్త్రం అనేది శివ సంహిత నుంచి డిరైవ్ అయినదండి. సిద్ధ అంటే సిద్ధింప చేయడం, అంటే కంప్లీట్ చేయడము. చక్రము, కరము అంటే చేతులండి. ఉత్త చేతులతోటి ఏ మెడికేషన్ ఏమీ లేకుండా ఎనర్జీ మ్యానిపులేషన్ తోటి బాడీని ఎలా అలైన్ చేయడం అనేది ఇట్స్ అన్ ఆర్ట్. ఓపెన్ సీక్రెట్ ఏంటంటే ప్రతి మనిషి అనే పుస్తకంలో నుంచే రోగం అనేది దాని సమాధానం అనేది దొరుకుతుందండి. ప్రతి కేసుకి ముందు తర్వాత రిపోర్ట్స్ విల్ టేక్. స్కెల్టల్ ఎలిమెంట్ ఎలా ఉంటుంది, ఎంఆర్ఎస్ లో మనకి మొత్తం ఇంపింజ్మెంట్స్ ఆఫ్ ద నర్వ్స్ ఎలా ఉంటాయి, మొత్తం అంతా ఎవ్రీథింగ్ విల్ బి రికార్డెడ్ వితౌట్ ఎనీ మెడిసిన్, బై ద వే, వితౌట్ ఎనీ బెడ్ రెస్ట్. పొద్దున లేస్తే వన్ టైం చేసుకోవడానికి ఇంత మెను చదువుతాము. జీవితానికి ఏమేమి కావాలి, ఎలా ఉండాలని తెలుసుకునే ప్రయత్నం మనం చేయొద్దు. తప్పు మనది అవ్వదండి అలా చదువుకోకపోతే. తీయండి, చదవండి. అగ్ని సూక్తం ఏం చెప్తోంది, సామవేదంలో ఉండే ఆరోగ్య సూత్రాలు ఏముంటున్నాయి, కర్మ విపాకం ఏం చెప్తోంది, శిక్ష అనేది ఎలా ఉంటుంది, ఆ మూఢనమ్మకాలు కావు. స్వర్గమైన నరకమైన మనలోనే ఉంటుంది. పితృదేవతలని ఎప్పటికీ సంతుష్టిపరచడం చాలా అవసరం అంటారు. నో కాంప్రమైజ్. మహాకుంభమేళానికి కొన్ని కోట్ల మంది వచ్చి స్నానాలు చేస్తున్నారు బయట ప్రపంచాల నుంచి. వాళ్ళని పిచ్చివాళ్ళ. హిందూ ధర్మం ఈజ్ లైక్ ఎ మిర్రర్ ఫర్ ద హ్యూమన్ లైఫ్. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేమ ది జర్నలిస్ట్ యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ చాలా 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 బిగ్ థ్యాంక్స్ ఫర్ ఫాలోయింగ్ మై ఛానల్ అండ్ అప్రిషియేటింగ్ మై కాంటెంట్. అండ్ ఇప్పటికే చాలామంది సబ్స్క్రైబ్ చేశారు, బట్ స్టిల్ in case you haven't still subscribed, please do subscribe to my channel and click on the bell icon to get notifications to consume intriguing, impactful and inspiring content from my channel. ఇప్పటికే దేశ విదేశాల్లో ఎంతోమంది నా ఛానల్ ఫాలో అవుతున్నారు, నాట్ జస్ట్ ఇన్ ఇండియా బట్ ఆల్సో అక్రాస్ ది గ్లోబ్. అండ్ ఐఎమ్ వెరీ 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 థ్యాంక్ఫుల్ టు యూ. కంటిన్యూ ప్యాట్రనైజింగ్ and continue following my channel. And in case you wish to sponsor my channel or collaborate with my channel, please do shoot a mail over here. Thank you so much. మన మెదడుకి అర్థం కాని ఎన్నో అంశాలు, ఎన్నో విషయాలు ఒకవేళ అవి రుజువయ్యాయి అనుకోండి, వాటిని మనం సైన్స్ అని అంటూ ఉంటాం. కానీ ఎన్నో సందర్భాల్లో అలా రుజువైన అంశాలు కూడా అంటే ఒక్కొక్కసారి ఎట్లా ఉంటుందంటే డౌట్స్ క్రియేట్ చేస్తుంటాయి, అన్బిలీవబుల్ ట్రూత్స్ లాగా అనిపిస్తుంటాయి. అలాంటి సమయాల్లో ఇది ట్రాష్ అని కొట్టిపడేస్తాం. అంటే దీనికి అసలు ఒక శాస్త్రీయత లేదు, ఇది అశాస్త్రీయం, ఇది మూఢనమ్మకం, ఇది జస్ట్ కోఇన్సిడెన్స్ ఇలా అంటూ ఉంటాం. అయితే ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటివి ఎన్ని జరిగినా సరే మన శాస్త్రాల్లో, మన ఉపనిషత్తుల్లో, మన వేదాల్లో, మన సనాతన ధర్మంలో వీటన్నిటిలో కూడా ఇలాంటి వాటికి అంటే నిగూఢమైన సత్యాలు, నిగూఢమైన నిజాలు ఏవైతే ఉన్నాయో వీటికి ప్రూఫ్స్తో సహా నిక్షిప్తంగా ఉన్నాయి. అందులో ఒకటే చక్రసిద్ధ వైద్యం.
దీని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇది ఇప్పటిది కాదు, ఎన్నో ఏళ్ల క్రితంది, యుగాల క్రితంది. అలాంటి ఒక చక్రసిద్ధ వైద్యానికి చెంది 36వ తరానికి చెందిన ఒక నిష్ణాతురాలు, ఒక సుప్రసిద్ధ వైద్యురాలు, చక్రసిద్ధ వైద్యంలో. ఆవిడ పేరే డాక్టర్ సత్య సింధుజ గారు. ఆవిడ వారి చక్రసిద్ధ వైద్యం అసలు ఎందుకు, దీని గురించి మనం తెలుసుకోవాలి, వీటన్నిటి గురించి తెలుసుకుందాం ఆన్ మై ఛానల్ ప్రేమ ది జర్నలిస్ట్. ఐ వెల్కమ్ హర్ ఆన్ మై షో. నమస్తే అమ్మ. నమస్తే అండి. అమ్మ, నేను ఇంట్రడక్షన్లో చెప్పినట్టు అసలు చక్రసిద్ధ వైద్యం గురించి చాలా మంది విన్నారు, కొంతమంది వినలేదు, ఇంకెంతో మందికి తెలుసు, ఇంకా చాలా మందికి తెలియదు. అసలు ఇది ఒక పెద్ద, అంటే ఒక బ్రహ్మ పదార్థం అని అనొచ్చు. అంటే అసలు ఏంటి చక్రసిద్ధ వైద్యం, దీని గురించి ఎందుకు మనం తెలుసుకోవాలి అని అంటే, ఫస్ట్ మనం ఒక షార్ట్ ఆన్సర్తో ముందు స్టార్ట్ చేద్దాం, తర్వాత డీటెయిల్డ్ ఆన్సర్లోకి వెళ్దాం. అసలు ఎందుకు, వై షుడ్ ఎనీబడి నో అబౌట్ చక్రసిద్ధ వైద్యం? సిద్ధ వైద్యం అందాం. చక్రసిద్ధ అనేది మనం పెట్టిన దానికి పేరు. ఓకే. సో సిద్ధ వైద్యం అంటే కంప్లీట్నెస్, ఇన్ అండ్ అవుట్ తెలుసుకోవడం. ఇది ఇప్పుడు ఎలా అయితే మనకి సోషల్ సైన్స్ సబ్జెక్ట్స్ ఎలా అయితే ఉన్నాయో, పూర్వం ఇది ఒక ఆధారభూతమైన, అవసరమైన, నిత్యకృత్యమైన ఒక భాండారం లాంటిది. అంటే తెలుసుకోవాల్సిన ఒక, ఇప్పుడు మనకి వైమానిక శాస్త్రం అంటారు, లేకపోతే విలు శాస్త్రం అంటారు. ఇలా కళల్లో ఎన్నైతే 64 కళల్లో 64 విలు విద్యలు ఎలా అయితే ఉన్నాయో, అలాగా శరీరంతో ఏం చేయొచ్చు, శరీరం ద్వారా ఏం చేయొచ్చు, ఇవి తెలుసుకునే ప్రయత్నం, ఇవి తెలుసుకునే ఒక పూర్ణత్వం ఈ సిద్ధ వైద్యంలో ఉంటుంది. దీన్ని మనకి శివ సంహితలోను, గేరండ సంహితలోను, చాలా వాటిలో, ఉపనిషత్తుల్లో మీరు అన్నట్టు, ఇంకా మనకి వేదాల్లో ఉంది, ఉపాంగాల్లో కూడా ఉంది ఇది. సో దీన్ని ప్రాక్టీస్ చేయడం అనేది ప్రతి వాళ్ళకి అది అవసరం. ఇప్పుడు మనకి పొద్దున్న లేచి ఏదో ఒక భయంతో మనం ఉంటూ ఉంటాం, ఒక ఇన్సెక్యూరిటీతో ఉంటాం. ఎందుకంటే దాని పట్ల పూర్తిగా అవగాహన ఉండదు. తెలుసుకున్న అక్కడ కొంత ఇన్ఫర్మేషన్ తోటి, మిడిమిడి జ్ఞానంతో మనం బతికేస్తూ ఉంటాం. బట్ నిజంగా లైఫ్కి, జీవానికి, జీవుడికి కావాల్సినది ఏంటి, ఆ పరవిద్యకి ఎలా ఉంటుంది, పరవిద్యకి సంబంధించి అంటే మనస్సు, శరీరము, అంటే మెదడు, శరీరం, వీటితోటి ఉన్న అవయవలతో కూడి ఉన్న శరీరంతో ఏం సాధించడానికి మానవ జన్మ తీసుకోవడం జరిగింది అన్నదానికి సిద్ధశాస్త్రం అనేది సమాధానం చెప్తుంది. ఓకే. సో ఇట్స్ అబౌట్ లైక్ నోయింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. సో లైక్ అంటే ఎలా కనెక్ట్ అయ్యారు మీరు, యూనివర్స్ అంటే అంత బ్రహ్మాండమైన యూనివర్స్ లో బీయింగ్ ఏ హ్యూమన్ అన్న దగ్గర ఉండే ఒక ప్రోటోటైప్ ఎలా ఉంటుంది అంటే, ఒక అణుబాంబ, లేకపోతే వాట్ ఈజ్ ఇట్, ఇంటలెక్చువాలిటీ ఎక్కడి నుంచి వస్తుంది, లోపల ఇంత నిక్షిప్తమైన ఒక గని దేని ద్వారా మనం తీయచ్చు. అలాగే హ్యూమన్ బాడీలో ఇలాంటివన్నీ ఉన్నాయి చెప్పే శాస్త్రం సిద్ధశాస్త్రం. ఆ రోజుల్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మహాభారత యుద్ధం తీసుకుందాం. యుద్ధంలో 18 రోజులు యుద్ధం జరిగింది. ఎంతో మంది గాయపడ్డారు ఆ యుద్ధంలో, ఎంతో మందికి ఎన్నెన్నో గాయాలయ్యాయి. ఆ రోజుల్లో అసలు ఎలాంటి వైద్యం చేసి మళ్ళీ వాళ్ళు బ్యాక్ టు వార్ మళ్ళీ ఎట్లా వెళ్ళేవారమ్మా? ఇదేమన్నా ఉందా మహాభారతంలో? ఇది రాసి పెట్టుందా? కంపేర్ చేద్దామండి. ఇప్పుడు మనకున్న సో కాల్డ్ హాస్పిటల్స్ అప్పుడు లేవు. అవును, రైట్. అవును. అప్పుడు రాజ విద్య అనేది ఒకటి ఉండేదండి. అంటే ఇది పూర్తిగా ఇప్పుడు ఏదైతే సిద్ధశాస్త్రం అంటామో, ఇది రాజులకి, రాజ్యానికి, అంటే రాజుకి సుభిక్షంగా ఉన్నాడు అంటే రాజ్యం మొత్తం బాగుంటుంది అని రాజుకి కూడా ట్రైనింగ్ ఉండేది. ఓకే, రాజుకు నేర్పించారు. రాజుకి కూడా ఇంకేంటంటే విలు విద్యలో కూడా ఇది కొన్ని భాగాలు ఉంటాయి. అంటే మనకి ఏదైనా శరీరం, దాని అవసరాలు, దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో దానికి బాగా తెలుసు. అప్లైడ్ మనకుండే మన మనసు, మన ఇంద్రియాలు దాని పట్ల ఎలా ప్రభావితం చూపిస్తున్నాయనే ట్రైనింగ్ దాని మీద బట్టి మన హీలింగ్ ఫాస్ట్ గా ఉంటుంది. అంటే మనం పడ్డాం అనుకోండి, మహాభారత యుద్ధం వరకు పక్కన పెట్టండి, పడ్డాం, చిన్నప్పుడు పడే ఉంటాంగా, దెబ్బలు తగిలే ఉంటాయి కదా, స్కిన్ లేచిపోయి ఉంటుంది కదా, మళ్ళీ 3వ రోజు 4వ రోజు కొత్త స్కిన్ వస్తుంది కదా, దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, బాడీ విల్ బి రిపేర్డ్ బై ఇట్ సెల్ఫ్. అంటే ఇంటర్నల్ ఇంజరీస్ అన్నిటికీ బాడీ చేసే హీలింగ్ బయట ఏ డాక్టరు చేయలేడండి. ఎందుకంటే లోపల జీవుడికి, అంటే వైద్యో నారాయణో హరి అనేవాడు ఎవడైతే ఉంటాడో వాడు జీవుడికి ఏది కావాలన్నది, ఎప్పుడు ఎలా ఇవ్వాలన్నది వాడు అలా ఇచ్చేస్తాడు. శరీరంలో ప్రతి సెల్ కి ఏది కావాలి, ఎలాంటిది కావాలి, ఏ అవయవం ఎలా బాగు చేసుకోవాలి, లేదా అసలు రోగం యొక్క ఉనికి ఎలా తెలియాలి అనే దాని మీద కూడా, అంటే ఇప్పుడు మనకి శరీరం బాగుంటేనే కదా ఏదైనా చేయగలుగుతాం. మనకున్న ఇప్పుడు మీరు చెప్తున్నట్టు భారత యుద్ధంలో జరుగుతున్న ఒక, అంటే 18 రోజుల యుద్ధంలో ఎంతో మంది పోయి ఉంటారు, ఎంతో మంది 3వ రోజు 4వ రోజుకి రెడీ అయ్యారంటే ఇలాంటి ఇలాంటి విద్యల వల్ల ఆ యుద్ధం అంత బాగా జరిగింది. ఇదే కాదండి, ఎక్కడైనా సరే, ఎవరిదైనా సరే, ఇప్పుడు మన చిన్నప్పుడే
లేదా మన ముందు 2-3 జనరేషన్ల ముందు చూసుకుంటే మనకి ఇంత లేదండి. ఇంత మెడికల్ ఫెసిలిటీస్ ఇంత మెడికల్ నాలెడ్జ్ కూడా లేదు, ఇంత ఇన్ఫర్మేషన్ లేవు. బేసికల్లీ నాలెడ్జ్ పక్కన పెడదాం, ఇంత ఇన్ఫర్మేషన్ లేవు కాబట్టి రోగం తొందరగా కోలుకుంది. అంటే బయట జరుగుతున్న యాక్సిడెంట్స్ కి వాటికైతే మనం అన్నట్టు మీరన్నట్టు ఈ సిస్టమ్స్ అన్ని ద బెస్ట్. ఎలోపతి నో డౌట్ ఇన్ దట్. ఎలోపతి ఎందుకంటే వీ కాంట్ గో లైక్ దట్. ఇంటర్నల్ గా జరుగుతున్న వాటికి శరీరం దాని సమాధానం చెప్పుకునేది ఒకటి ఉంటుంది అనేది మాత్రం అందరికీ తెలియాలి. సో దిస్ ఇన్ఫర్మేషన్ షుడ్ బి టర్న్ అంటే ప్రాక్టీస్ చేయగా ఇట్ షుడ్ నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ ని విజ్డమ్ గెయిన్ చేస్తామండి. దట్స్ హౌ ఎవ్రీథింగ్ విల్ బి లైక్ ఇంటర్ కనెక్టెడ్. అదే ఎక్స్టర్నల్ గా మనకి దెబ్బలు తగిలాయి అనుకోండి, స్ప్రో కోల్పోతాడు అనుకోండి, అప్పుడు శరీరం తను చేసుకుంటున్న కొన్ని ఆపస్మారక స్థితిలో ఉంటున్నప్పుడు మనకు అంత పర్ఫెక్ట్ గా అంటే ఒక భయం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి ఇమీడియట్లీ వీ హ్యావ్ టు గో. గాట్ ఇట్. అంతెందుకండి, ఎలోపతి హార్డ్లీ లైక్ 500 years, బట్ ఇదంతా కూడా 5,000 సంవత్సరాలు 7,000 సంవత్సరాల పూర్వకంది. శివ సంహిత అంటే పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పగా అక్కడి నుంచి వచ్చిన 18 సిద్ధ గురువులకి తెలియగా అక్కడి నుంచి మిగతా అంటే మానవాళి కోసం తెలపబడిన లేదా ఒక అద్భుతమైన అవసరమైన నిత్య పఠన గ్రంథం అని చెప్పచ్చు నన్ను అడిగితే. నిత్య పఠన గ్రంథం. ఎందుకంటే మనకి పతంజలి యోగ సూత్రాలు చూడండి, మనం ఇప్పుడు ఫ్లెక్సిబిలిటీ ఇప్పుడు ఇన్ని మాట్లాడుతున్నాం కదండి, అలా కాకుండా పనిలో చూసేవాళ్ళం మనం, నడు ఉంచి పనిచేసేవాళ్ళము, ఎప్పుడు నడు నొప్పి రాలేదండి. సుఖప్రసవాలు అయ్యేవి ఆడవాళ్ళందరికీ. ఇప్పుడు మనం బాడీని డెలికేట్ గా చూడడం మొదలు పెడుతున్నాం. సో మైండ్ ఆల్సో వాస్ బికమింగ్ టూ డెలికేట్. మనం కంఫర్ట్ జోన్స్ కి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాం రాదర్ దాన్ దాన్ని ఎలాగ చూడాలనేది ఆ దృష్టిని తప్పిచ్చేసాం. అలాగా ఎప్పుడైతే మనకి సుఖానికి అలవాటు పడుతున్నామో దుఃఖం కూడా దానితో పాటే ఉంటుందండి. ఇంత వెళ్ళాలి అంటే సుఖ దుఃఖాలకి మించి ఒక స్థాయి ఉంటుంది. దాని గురించి ఏ ఇన్ఫర్మేషన్ నీకు కావాలి, ఎలా ఉండాలి, ఎలా చూడాలి, ప్రాబ్లమ్స్ విల్ బి దేర్. ఎందుకంటే కర్మ సిద్ధాంతం ప్రకారం కర్మ కోసమే జీవుడు పుడతాడు, కానీ ఆ కర్మని పెంచుతున్నాం మనం. యాడెడ్ కర్మ వీఆర్ డూయింగ్. నలిఫై చేయలేకపోతాం, ఈ యాడ్ కూడా చేయకూడదు కదా. కరెక్ట్. మన భయాలతోటి మనకు అక్కర్లేని ఒక సందేహాలతోటి ఇలాంటివన్నీ మనం చేయడంతో వెళ్లాల్సిన పురోగతికి మించి అధోగతికి వెళ్తున్నాం. మరి మనం సైన్స్ అంటాం. సైన్స్ అంటే ఆల్ ద సెన్స్ ఆర్గన్స్ చెప్పే ప్రాక్టికల్ ప్రూఫ్ ఈస్ కాల్డ్ సైన్స్, సైంటిఫికలీ ప్రూవ్డ్. గాట్ ఇట్. అండ్ దేర్ కమ్స్ లైక్ ఫిలాసఫీ. అంటే ఇది పూర్వం ఇలా ఆచరించేవాళ్ళు, ఇలా ఉంది, దీన్ని ఎలాగ మనం చూడాలి, ఈ ప్రస్తుతం ఉంటున్న సామాజిక పరిస్థితులు ఏవైతే అనారోగ్యం గురించి కానీ ఏవైతే ఉంటున్నాయో వాటికి ఎలా చూడాలి, అది ఏ ప్రాబ్లం అయినా సరే బై ద వే అన్నింటికి శాస్త్రాల్లో ఏం చెప్పబడింది, దాన్ని మనం ప్రాక్టీస్ చేస్తే మనం ఎలా ఉంటాము అనేది ప్రాక్టీస్ చేయడం అనేది చక్రసిద్ధి ఇన్స్టిట్యూట్ లో జరుగుతుంది. 36వ తరానికి చెందిన వారు మీరు అని అంటున్నారు. అంటే కెన్ యు జస్ట్ ఎక్స్ప్లెయిన్ అమ్మా, ఇది 36వ తరం అంటే ఏంటి, అసలు మొదటి తరం ఎవరు, ఆ మొదటి తరంలో ఉన్న వాళ్ళ నుంచి మీ దాకా అసలు ఈ విద్య ఎట్లా వచ్చింది, హౌ ఇట్ వాస్ ట్రాన్స్ఫార్మ్? మా అమ్మమ్మ గారు నాకు గురువు గారండి. మా అమ్మమ్మ గారికి ఆవిడ మేనత్త గురువు. అలాగా జనరేషన్స్ వైజ్ ఇట్ ట్రాన్స్ఫర్డ్. ఒక దశలు అంటే ఒక జనరేషన్ లో ఈ సీక్రెట్ డాక్టర్ పుస్తకంలో టి సుబ్బారావు గారు ఉంటారు, ఆయన కూడా మా తాతగారని చెప్తారు. సో ఇట్స్ లైక్ అంటే ఆల్మోస్ట్ ఒక 36 తరాలది అనే కన్నా కూడా తరంలో ఒకళ్ళకి ఇది అలవాటు చేశారు, కానీ ఇది అందరి సొత్తు ప్రతి వాళ్ళకి. అంటే భూమి మీద పుట్టిన ప్రతి వాళ్ళకి ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని అప్పుడు భారతీయ సనాతన ధర్మంలో ఇలాంటి విద్యలకి అపురూపంగా పెద్దపీట వేశారు. ఎందుకంటే ఇది అవసరం, నెక్స్ట్ జనరేషన్స్ కి ఇది అవసరం, ఇది అందరికీ తెలియాలి అని దార్శనీయంగా వాళ్ళు దర్శించి చూపించి వాళ్ళు విధి విధానాల్లో బతికి చూపించి చెప్పిన ఆచరించిన విద్యలు ఇవన్నీ. సో మా ఫ్యామిలీలో కంటిన్యూయేషన్ జరుగుతోంది. ఇలాగా చాలా మందికి చాలా కళల్లో కూడా నైపుణ్యం ఉంటుందండి. కొంతమంది చూడండి నాట్య శాస్త్రంలో చాలా ఇన్ని జనరేషన్స్ లో ఉంటారంటారు, కొంతమంది సంగీతంలో ఉంటారు, కొంతమంది సాహిత్యంలో ఉంటారు, కొంతమంది ఆసుగా పద్యాలు చెప్పే దాంట్లో ఉంటారు. ఇలాంటివన్నీ కూడా పూర్వకాలం మెయిన్ స్టడీస్. ఛందస్సు వ్యాకరణాలు ఇలాంటివన్నీ ఎలా ఉంటాయి, ఇవన్నీ మెయిన్ స్టడీస్. దీస్ ఆర్ నాట్ అబౌట్ ఆల్ దిస్ వాట్ వీఆర్ టాకింగ్ లైక్ సైన్స్ సోషల్, ఇవి కావండి, ఇవి మెయిన్ చదువులు. జీవితానికి మనం పుట్టిన తర్వాత అంటే ఒక సద్వినియోగం చేసుకోవడానికి కావాల్సిన అవసరమైన విద్యలు ఇవన్నీ. వీటిల్లో నుంచి మనం ఎందుకు పుట్టాము, సోల్ యొక్క ప్యాషన్ కనెక్ట్ అయ్యి ఎలా వెళ్తాము అనేది చెప్తుందండి ఇది. అయితే ఈ విద్యను మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు నేర్చుకోవటం, అండ్ ఎన్నేళ్లు పట్టింది దీన్ని మొత్తం? అంటే
ఐ నో ఇట్ ఇస్ స్టిల్ అ ప్రాసెస్. నాకు తెలుసు ఏ విద్య కూడా ఇది అయిపోయింది ఇంకా క్లోజ్ అయిపోయింది, ప్రతి క్షణం నేర్చుకోవాలి, ప్రతి క్షణం నేర్చుకోవాలి. అండ్ అంటాను వీఆర్ ఆల్వేస్ నిత్య స్టూడెంట్స్ అంటారు కదా. నాకు తెలిసి నాకు 4వ ఏటే సెలెక్ట్ చేశారండి. సో ఇది నా ప్రమేయంతో ఏమి ఉండదు. సో అలాగా అన్ని నేర్చుకోవాలన్నమాట. ఎవరు సెలెక్ట్ చేశారు? మీరు ఈ విద్య నేర్చుకోవాలి. అది కొంతమందికి అయితే తాళపత్రాల్లో ఉంటుందండి, రాసి ఉంటుందండి. రాసి ఉండి వీళ్ళు అంటే దానికి కమిట్మెంట్ ఉంటుందా ఉండదా అన్నది కూడా చూస్తారు. అండ్ ఇప్పుడు ఏంటంటే మనకి ఇవన్నీ మూఢనమ్మకాలు చాదస్తాలుగా కింద అనిపిస్తాయి, కానీ అప్పుడు అష్టాంగాల నుంచి పరిశీలన చేసేవాళ్ళు. అంటే దాంట్లో జ్యోతిష్యం ఒకటి. జ్యోతిష్యం అంటే ఈ జీవి ఎప్పుడు భూమి మీద పడింది, దాని గమ్యం ఎటువైపు వెళ్ళాలి, ఎలాంటి దాంట్లో ఉంటుంది, ఆ ఉంటున్నప్పుడు గోచార గ్రహ విశేషాలు ఎలా ఉంటాయి అనేది మొత్తం కూడా విశదీకరించారండి. సో ఇలాగ మొత్తం అన్ని క్లియర్ చేస్తూ అలా మనం ఏదో పుట్టేశాం కదా అని చెప్పారండి, శుభ్రంగా తాట తీసేస్తారు అంతే ఫుల్గా. అండ్ వీ హ్యావ్ టు లెర్న్ ఆల్ ద మార్షల్ ఆర్ట్స్. నేను కరాటే బ్లాక్ బెల్ట్. అమ్మో. డాన్స్ నేర్పిస్తారు. ఇవన్నీ అంటే శరీరం పట్టు దొరకాలి మనకి. నా బాడీ ఇట్ షుడ్ బి ఇన్ మై కంట్రోల్. ఆ మైండ్ అనేది హై ఫ్రీక్వెన్సీలో ఉంటున్నప్పుడు మాత్రమే బాడీ కంట్రోల్లో ఉంటుంది. మైండ్ లో ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళింది అనుకోండి, అయ్యో నేను ఇలా అయిపోయాను ఇమోషన్స్ తోటి మనం డౌన్ అయిపోయాం అనుకోండి, అది రోగాలకి పుట్టిల్లు. సో ఒక సమర్థవంతంగా నేర్చుకోవటానికి మీరు ఈ కళలు కూడా నేర్చుకోవాలండి ఇవన్నీ. ఈజీగా గాడిపోయి తవ్వి ఒక 100 మంది వండమంటే వండేస్తాను. గంటలు అయిపోతుందండి వంట. అంటే ట్రెడిషనల్ గానండి, అది మా అమ్మమ్మ గారి దగ్గర నేర్చుకోవడం వల్ల ఇవన్నీ అలవాటు అయిపోయాలి. సో విద్య అనే దానికి ఆడామగ భేదం లేదండి, జీవుడికి ఆడామగ భేదం ఉండదండి. సో అది సాధించి 10 మందికి ఉపయోగపడాలి అంటే పుట్టిన దానికి పుట్టుకకు సార్థకత, దాని పరమార్థం చుట్టూ ఉన్న వాళ్ళు బాగుపడ్డారు. అంటే మనం ఇవాల్వ్ అవుతూ 10 మంది మన వల్ల ఇవాల్వ్ అవ్వాలి. అంటే ఎవరి రోల్ వాళ్ళకు ఉంటుందండి. అన్ని డాట్స్ కలిపితేనే ఆ పొటెన్షియల్ ఎనర్జీని మీట్ అవుతాం మనం. సో ఎవరి రోల్ వాళ్ళు ప్లే చేయాలి. వీళ్ళకి ఇంతే పరిమితం, వీళ్ళకి ఇంతే పరిమితంలా ఉండదు. కానీ నేర్చుకోవడానికి మాత్రం నిబంధనలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఏదో ఎలా పడితే అలా నేర్చేసేసుకుని చేసేయడానికి కాదండి, దానికి యోగ్యత ఉండాలి, ప్రాప్తం ఉండాలి. ఇప్పుడు కూడా ట్రీట్మెంట్కి ఎవరు వచ్చినా వాళ్ళకి ప్రాప్తం ఉందా లేదా అని చెక్ చేస్తామండి. మీకు యోగ్యత ఉంది అని అనటానికి ఏంటి యోగ్యత? అంటే వాళ్ళ టైంలో వాళ్ళ కార్మిక్ లైన్ లో నేను అన్నెసరీగా అటెండ్ అవ్వకూడదు, వెళ్ళిపోకూడదు. కొంతమందికి అసలు ట్రీట్మెంట్ అక్కర్లేదండి, చెప్పేస్తాం మీకు అసలు అవసరం లేదు, ఇట్ ఈస్ లైక్ ఎ ఫేజ్, ఆటోమేటిక్ గా మీరు ఇవి చేయండి నార్మల్ అయిపోతారని. ఎక్కడైతే మెడికల్ ఇంటర్వెన్షన్ తప్పనిసరియో అప్పుడు మాత్రమే, అవసరమైతేనే వాళ్ళకి ఇది కూడా లేకపోతే ఎలాగా అంటే ఫైనల్ రిసార్ట్ లా వస్తారు జనరల్ గా కేసెస్ అన్ని. మేము అన్ని తిరిగాం 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ల వాళ్ళు కూడా వస్తూ ఉంటారండి. ఒక ఆవిడకి మొన్న చెప్తుందండి, 30 ఏళ్ళ ఆవిడకి 20 ఏళ్ళ నుంచి తలనొప్పి, 30 ఏళ్ళ ఆవిడకి 20 ఏళ్ళగా తలనొప్పి, అంటే అట్ ద ఏజ్ 10 years. సో షీ వాజ్ మిస్సింగ్ ఎవ్రీథింగ్. సో ఇలాంటి ఒక క్రానిక్ అర్థం కాని సమస్యకి, ఎందుకంటే డయాగ్నైజింగ్ ఏ దృష్టితో చూస్తున్నాం అనేది ఇంపార్టెంట్. కొంతమంది ఏంటంటే మనకుండే అబ్నార్మాలిటీస్ ఉంటాయి, ఎక్కువ లాంగ్ అవర్స్ కూర్చోవడం, మన లైఫ్ స్టైల్ ఈ చేంజెస్ అన్ని వాటి వల్ల సగం తెచ్చుకుంటాం. వాటికి జనరల్ గా 2-3 weeks థెరపీతో అయిపోతుంది. కొంతమందికి ఉంటాయి మొండి రోగాలు లాంటివి, అంటే వాళ్ళు ఏం చేయనంటే తగ్గదు. ఎందుకంటే మనకి అంటే యోగ ప్రకారంగా, పతంజలి యోగ సూత్రాలు మన యోగ ప్రకారంగా మనకి పంచకోశాలు ఉంటాయి. పంచకోశాల్లో ఫిజికల్ బాడీ అన్నమయ కోశం మీద మనకి ఎఫెక్ట్ చూపిస్తుంది, కానీ బ్లాక్, లైఫ్ ఎనర్జీ బ్లాక్ అనేది, ఆ ఎనర్జీ బ్లాక్ ప్రాణమయ కోశంలో ఉందా, మనోమయ కోశంలో ఉందా, విజ్ఞానమయ కోశంలో ఉందా, ఇంకెక్కడ ఉంది అని వెతికే ప్రయత్నం ఈ మోడర్న్ సైన్స్ చేయదండి, వెతకలేదు. సరే, ఇప్పుడు మీరు ఇవి చెప్పారు కదా, ఇది ఒక కామన్ మ్యాన్ కి అర్థమయ్యే భాషలో, అంటే ఈ మనోమయ కోసం, విజ్ఞానమయ, బాడీ, స్పిరిచువల్ బాడీ, ఫిజికల్ బాడీ, మెంటల్ బాడీ, సైకిక్ బాడీ, సో ఇలాంటివన్నీ జనరల్ గా అందరికి తెలుస్తుంటాయి. సో మనోమయ కోసం అంటే ఈథరిక్ బాడీ, అంటే వేర్ అవర్ ఇమోషన్స్ విల్ బి లైక్ మిక్సింగ్ ఇన్ ద డైలీ రొటీన్. సో అంటే అది గ్రాప్ చేసిన, అంటే సెన్స్ ఆర్గాన్స్ నుంచి గ్రాప్ చేసిన ఫిజికల్ సెన్సెస్ తో వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా బాడీ విల్ బి స్టోరింగ్, తెలిసినా తెలియకపోయినా మనం మర్చిపోతాం. బాడీకి మెమరీ ఉంటుంది, బాడీ సెల్ మెమరీలో అది ఉంటుందండి, దాన్ని డీకోడ్ చేస్తే రోగం తగ్గిపోతుంది. సో ఇది ఎప్పుడు చేస్తామంటే మెడికల్ గా ఇంకా వీళ్ళకి సొల్యూషన్ లేదు, ఎలోపతి మెడిసిన్ నేను చెప్పేది. ఎందుకంటే ఇట్ ఈస్ లైక్ వెరీ అడ్వాన్స్డ్ స్ట్రక్చర్, అండ్ దాంట్లో కూడా ఫెయిల్ అయిన కేసెస్ లైక్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, ఎస్ వీ కెన్ ఫైండ్ ద ఆన్సర్. ఆ ఆటో ఇమ్యూన్ లోనే చాలా ఉన్నాయండి, మళ్ళీ లైక్ క్రాన్స్ అంటారు, రొమటైడ్ ఆర్థరైటిస్ అంటారు, అన్ని రకాలకు సంబంధించినవన్నీ ఉంటాయి వాటికి. అలాంటి వాటికి బాడీ ఎందుకు తెప్పరెళ్ళట్లే? ఇన్ని మందులు వాడుతున్నారు కదా, ఎక్కడొక్కడ గుణం కనిపించాలి కదా, ఎందుకు కనిపించట్లేదు? బికాస్
ఫిజికల్ బాడీలో అది ఉండదండి, దాని రూట్ కాజ్ ఎక్కడో ఉంటుంది. ఆ మెమరీ క్లియర్ చేయగానే ఈ వేసుకుంటున్న మందులు కానీ ఇవన్నీ దెబ్బకి నార్మల్ అవ్వడం మొదలు పెడతారు. ఓకే. అండ్ వెరీ షార్ట్ టైం, అంటే హార్డ్లీ 3 weeks to 4 weeks లో వాళ్ళు నార్మల్ అయిపోతారు. ఆ నార్మల్ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ స్ట్రెంత్ చేయాలి కదా, ఓ ప్రోటోకాల్ ఉంటుంది. అంటే జనరల్ గా ఏంటంటే కాలు చెయ్యి సాగదీయండి, యాక్టివ్ గా ఉండండి, హుషారుగా ఉండండి, అంతే. శుభ్రంగా తినండి, మనశ్శాంతిగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి, దట్స్ ఇట్. అమ్మా నాకు ఇంకా గుర్తు, నేను మొట్టమొదటిసారి మిమ్మల్ని కలిసినప్పుడు అంతకు ముందు చాలా మంది మీ గురించి చెప్పారు, నేను చాలా విన్నాను మీ గురించి. కానీ ఎందుకో మిమ్మల్ని కలవాలంటే నాకు ధైర్యం చాలలేదు. ధైర్యం అంటే ధైర్యం అని కాదు, భయం అని కాదు, భయం అని కూడా కాదు. అంటే ఇందాక మనం ఇంట్రొడక్షన్ లో చెప్పుకున్నట్టు నమ్మకం. ఏంటి ఇలాంటివి, ఇవన్నీ జరుగుతాయా అసలు? ఒకళ్ళు ఇంత భయంకరమైన రోగంతో ఆవిడ దగ్గరికి వెళ్ళిపోతే వీల్ చైర్లో వెళ్ళిన వాళ్ళు మళ్ళీ లేచి నడుచుకుంటూ వెళ్ళిపోతారా? వాట్ ఈస్ దిస్, ఇదంతా ట్రాష్, నాన్ సెన్స్, ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అని నేను కూడా అనుకున్న సందర్భాలు ఉన్నాయి. ఐ మై సెల్ఫ్ ఐఎమ్ అడ్మిటింగ్ ఓపెన్ గా. సో ఇలా ఎందుకు జరుగుతుంది, ఇలా ఎందుకు జరుగుతాయి, బికాస్ క్వశ్చన్స్, ఐ వాస్ హ్యావింగ్ సో మెనీ డౌట్స్. బట్ నేను ఒకసారి మిమ్మల్ని ఒక 2-3 నెలల క్రితం ఒక చిన్న గ్యాదరింగ్ లో కలిశాను. అక్కడ ఎవరైతే మీ నుంచి బెనిఫిట్ పొంది, అంటే మీ చక్రసిద్ధ వైద్యం నుండి బెనిఫిట్ అయ్యి ఒక చాలా హారిబుల్ డిజీజెస్ నుంచి బయటపడ్డారో వాళ్ళు వాళ్ళ స్వీయ అనుభవాలు చెప్తుంటే నేను షాక్ తిన్నాను. అంటే అప్పుడు ఇంకా ఐ వాజ్ లైక్ బెంట్ అపాన్ టు బిలీవ్ ఇట్. ఇంకా నమ్మకం అప్పుడు కుదిరింది. బెండ్ రూల్ అంటాం కదా, ఎగ్జాక్ట్లీ. దెన్ ఆ తర్వాత మిమ్మల్ని కలిసి నాకున్న ఒక సమస్యను మీతో చెప్పుకుంటే మీరు అదేమిటో ఇట్లా అరటిపండు ఇట్లా ఒలిచేసి ఇట్లా నోట్లో వెళ్తున్నట్టు అంత సింపుల్ గా దానికి ఒక సొల్యూషన్ ఇచ్చేసారు. ఐ వాజ్ రియలీ అమేజ్డ్. అండ్ అమ్మా, టుడే ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐఎమ్ డూయింగ్ దిస్ విత్ యూ. అంటే ఒక జర్నలిస్ట్ గా నేను నమ్మంది నేను చెయ్యనమ్మా, నేను నమ్మితేనే నేను ఏదైనా చేస్తాను, మాట్లాడతాను, అడుగుతాను. సో ఈవేళ నేను మీ ముందు కూర్చొని ఇవన్నీ మాట్లాడటానికి కూడా కారణం ఏంటంటే నేను ఏదైతే ఎక్స్పీరియన్స్ అయ్యానో అందరూ అది ఎక్స్పీరియన్స్ అవ్వాలి, వాళ్ళకున్న సమస్యలు మీ దగ్గర తీసుకురావాలి అని ఒక చిన్న కోరిక. దట్స్ ద రీజన్ వై ఐ యామ్ హియర్. దానికి కూడా ప్రాప్తం ఉండాలండి కదా. ఇప్పుడు మీరు అన్నట్టు నేను మీ ప్లేస్ లో కూర్చున్నాను అనుకోండి, సపోజ్ మీకు మహా అయితే 10 questions 50 questions వస్తాయి, నాకు 101 నేర్చుకుంటున్నప్పుడు. ఎందుకంటే వై మీ, ఎందుకు చేయాలి, హౌ ఇస్ దిస్ పాసిబుల్, ఎలా కన్విన్స్ చేయాలి అంటే మెడిసిన్ ఇంత అడ్వాన్స్ అవుతున్నప్పుడు, లేదా స్టడీస్ వైజ్ ఇంత అడ్వాన్స్, ఇంత చదువు నేర్చుకుంటున్నప్పుడు ఇదే నేర్చుకోవాలి, దీంట్లోనే సమాధానం ఉంది అని ఎందుకు అనుకోవాలి అని చాలా ప్రయత్నం చేశాను మానేయడానికి. అండ్ కొంచెం నాకు తుంటరితనం ఎక్కువ ఉండేదండి. అంటే వద్దు అనేది ఎందుకు వద్దో నాకు తెలియాలి. సో అప్పుడు మా అమ్మమ్మ గారు చెప్పేవాళ్ళు, అంటే ప్రశ్నించడం తప్పులేదు, అది పరిప్రశ్న అయి ఉండాలి, 10 మందికి ఉపయోగపడేదానిలా ఉండాలి. ప్రశ్నిస్తేనే సమాధానం కరెక్ట్గా ఉంటుంది, ఆ సమాధానం నుంచి అనుభవం వస్తుంది, అనుభవమే నీకు ఒక పాఠం నేర్పుతుంది, ఆ పాఠమే 10 మందితో పంచుకోవాలి. దిస్ ఇస్ లైక్ హౌ షీ సెడ్. సో నేను చేస్తున్నప్పుడు కానీ చూస్తున్నప్పుడు కానీ ఇది మ్యాజిక్ కాదండి, డెఫినెట్లీ ఇట్స్ నాట్ అ మ్యాజిక్. ఇంకొక సీక్రెట్ చెప్పనా మీకు, ప్రతి మనిషికి, అంటే పుట్టిన ప్రతి వాళ్ళకి ఆన్ ద ప్లానెట్, హ్యూమన్ బీయింగ్ గా పుట్టిన ప్రతి వాళ్ళకి ఒక అద్భుతమైన భాండారం అండి శరీరం. అంటే దాంట్లో చాలా హిడెన్ సీక్రెట్స్ ఉంటాయి, దాన్ని స్వారీ చేయడం తెలియాలి. ఒక కళ్ళం ఉన్న గుర్రాన్ని స్వారీ చేయొచ్చండి, కానీ కళ్ళం లేకుండా ఉండే దాన్ని ఎలా ఉంటామో జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం వాటిని కదండి. కళ్ళం ఉన్న గుర్రం స్వారీ చేస్తే దాని స్పీడ్, దాన్ని పట్టుకునే పట్టు ఇట్స్ డిఫరెంట్. అలాగా ఈ విద్య అనే కళ్ళాన్ని పట్టుకుంటే జీవితం అనే ఒక బండి సాఫీగా వెళ్తుందండి. అంటే గమ్యాన్ని అనుకున్నంత తక్కువ టైంలో తీసుకెళ్ళగలుగుతుందండి. మనము ఇప్పుడు సో కాల్డ్ మెడిసిన్ అంటున్నాం కదండి, స్టిల్ టుడే ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్ మెడిసిన్ హ్యాస్ నాట్ రీచ్డ్ దట్ లెవెల్ వేర్ అవర్ ancestors ఆల్రెడీ రీచ్డ్ దేర్ కదండి. బీయింగ్ ఇండియన్ ఇట్ సెల్ఫ్, అది కూడా ఏంటంటే మన ధర్మంలో, మన సనాతన ధర్మంలో ఇంత వేద వాంగ్మయంలో ఇవే ఉన్నాయి మొత్తం అన్ని. సూర్యుడు ఎదురుకుండా నువ్వు కూర్చో, నౌ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ విటమిన్ డి, సన్ రేస్ కావాలని. సూర్యుడు ఎదురుకుంటే అభిముఖంగా కనీసం నువ్వు ఒక 4 రౌండ్లు మొత్తం సైకిల్ సూర్య నమస్కారాలు చేయి, నీకు ఆరోగ్యం బాగుంటుంది. అంటే ఎప్పుడైతే మనం సూర్యుడు ఎదురకుండా అలాగ మనం స్ట్రెచ్ చేస్తామో మన పోర్స్ నుంచి సూర్య రశ్మి యొక్క తేజస్సు లోపలికి వెళ్ళి అది ఆధారభూతం అవుతుంది, అది మన చైతన్య స్వరూపానికి కనెక్ట్ అవుతుంది. బలం అది ఫుడ్ అది. కానీ మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు వాళ్ళు చెప్పారు కాబట్టి మనం చేస్తున్నాం. మన చిన్నప్పుడు తర్వాణి అన్నం తినేవాళ్ళం అండి. తర్వాణి అన్నం అంటే పెరుగన్నం ముందు పెట్టేసి చద్దన్నం తినేవాళ్ళం. ఇప్పుడు దాన్ని మనం ప్రోబయాటిక్స్ స్టార్ హోటల్లో కూర్చుని 1000 రూపాయలు పెట్టుకుని కొనుక్కొని తినడానికి కూడా రెడీ అవుతున్నాం. కానీ చిన్నప్పుడు పెడితే మాత్రం ఎక్కేది కాదండి. రైట్. సో మనం తరిచి చూసుకోవాల్సింది, మనం ఆల్రెడీ అడ్వాన్స్డ్, బట్
అది ప్రూవ్ చేయడానికి ఎవరో ఒకళ్ళు నడుము ముందు కట్టుకోవాలండి. నడుము కడితే తప్ప ఇవన్నీ బయటికి రావు. శాస్త్రాలు పురాణాలు ఇవన్నీ ఏదో తేలిగ్గా తీసిపడేసే కాదండి, చాలా ఆధారాలు ఉన్నాయి. మన శాస్త్రాల్లో మన పురాణాల్లో ఏవైతే చెప్పారో చూపించారో రాశారో వీటన్నిటిని తెలుసుకొని ఇది నిజం అని నమ్మడానికి మనకు కోవిడ్ రావాల్సి వచ్చింది. కోవిడ్ వస్తేనే గానీ ప్రకృతి ఎంత రకంగా మనకి సహకరిస్తోంది, మనం ప్రకృతిని ఎలా చూస్తున్నాం. ప్రకృతిలో ఉండే ప్రతి దాని నుంచి మనం నేర్చుకోవాలి. నెమలి నుంచి నేర్చుకోవాలి, కాకి నుంచి నేర్చుకోవాలి. కాకి ఒకటే బ్రహ్మముహూర్తం కన్నా ముందు లేచి స్నానం చేస్తుందండి. సో ఇలాంటివన్నీ నేర్చుకోవాలని చెప్పిన ధర్మం, ఏకైక ధర్మం మనది. సనాతన ధర్మంలో ఇలా ఉంటాయి. ఇలా ఉంటున్న వాళ్ళకి, ఈ ఫాలో అవుతున్న వాళ్ళకి రోగం యొక్క ఏదైతే ఉంటుందో అంటే పర్సంటేజ్ అది మినిమైజ్ ఆర్ నలిఫైడ్. సే సపోజ్ ఇఫ్ ఎట్ ఆల్ బాడీ అయిన తర్వాత ఫిజికల్ గా ఎక్కడొక్కడ స్ట్రెయిన్ అవుతుందండి, అయినప్పుడు రికవరీ టైమ్ విల్ బి వెరీ ఫాస్ట్. కానీ ఇప్పుడు అందరు ఇమ్యూన్ మాట్లాడతారు, కానీ సెల్ఫ్ రిపేర్ సిస్టమ్ ఎవరు చేస్తున్నారండి? మనం ఇంట్లో పెట్టి ప్రేమగా పెట్టి తింటుంటే ఉండే బలానికి ఎక్కడో బయట తింటుంటే వచ్చే బలానికి తేడా ఉంటుంది కదండి. లైక్ దట్ మన శాస్త్రాలు మనవి ఇప్పుడు అలా అని మోడర్న్ సైన్స్ తప్ప నేను చెప్పట్లేదు. మోడర్న్ సైన్స్ ఆల్సో షుడ్ బి లైక్ కేమ్ ఫ్రమ్ దట్. సో ఇంకా లోపలికి వెళ్ళాలి కదా, ఇంకా తెలియాలి కదా బాడీ అసలు ఎలా తయారవుతుంది, ఎన్ని కణాలు ఉంటాయి, ఎన్ని అవయవాలు ఉంటాయి, విచ్ ఇస్ లైక్ ద క్యారియర్. అసలు స్వరజ్ఞానం అంటే దీన్ని బట్టి చూస్తే మనకి ఊపిరి ఎలా ఉండాలి, ఎలాంటి ఊపిరిని తీసుకోవాలి, వాయువులు ఉపవాయువులు ఎలా సహకరిస్తాయి, నాడులు ఎలా ఉంటాయి, అండ్ చక్రాలు ఎలా ఉంటాయి, వాటి యొక్క అంటే ముడుచుకుపోయిన వాటిని మన లైఫ్ ఎనర్జీ తోటి ఎలా ఓపెన్ చేస్తాం, వాట్ ఈస్ లైక్ ద ఆర్ట్ ఆఫ్ లైక్ బ్రీత్, ఆర్ట్ ఆఫ్ లైఫ్. సో అంటే బీయింగ్ దేర్, హ్యాపీనెస్ అంటే ఒకలాంటి బ్లిస్ఫుల్ స్టేజ్ లో మైండ్ని ఎప్పుడు ఎలా ఉంచుకోవాలి, వాటికి కావాల్సిన వెపన్స్ ఏంటి. మనం చూడండి పొద్దున్న లేచి ఆఫీస్కి వెళ్ళాలన్నా లేదా ఎక్కడికి వెళ్ళాలన్నా మనకి శరీరం ఒకటే గతి కదా. కరెక్ట్. దాన్ని ఎంత భ్రష్టు పట్టించేస్తామంటే దాన్ని టేక్ ఇట్ గ్రాంటెడ్ అంతే, అన్నీ మనకి కరెక్ట్గా అన్నీ అయిపోతూ ఉండాలి. కానీ శరీరానికి ఏం కావాలి, ఇంత నాకు సహకరిస్తోంది కదా, వై అంటే హౌ ఐ షుడ్ బి, ఒక గ్రాటిట్యూడ్ అండ్ గుడ్ జీన్స్ వీ హ్యావ్, యాన్సిస్టర్స్ లీనేజ్ నుంచి వచ్చాం, ఒక గ్రాటిట్యూడ్. ఆ గ్రాటిట్యూడ్ లో నుంచి లవ్ అనేది తెలుస్తుందండి. ఆ ప్రేమతత్వం అనేదే భగవతత్వం. దాన్ని అనుభవిస్తే తప్ప వీ డోంట్ గెట్ ఆల్ దిస్. అది అనుభవించాలి అంటే నీకు కష్టమైనా ముందు కష్టపడు, ఫస్ట్ నేర్చుకో, ఆ తర్వాత అది నేను తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెడుతుంది. కరెక్ట్. అక్కడ నాకు ఇది కావాలని నువ్వు అనుకో, ఆటోమేటిక్గా యూనివర్స్ విల్ గెట్ ఇట్ ఫర్ యూ త్రూ సంథింగ్, త్రూ సమ్వన్. ఇన్ దట్ వే హ్యూమన్ లైఫ్ వాజ్ గిఫ్టెడ్ ఫర్ ఎవర్. అలా ఉండే లైఫ్ని ఎలా చేసుకుంటున్నాము, జస్ట్ కంపేర్. కరెక్ట్. అంతరిక్షంలోకి వెళ్ళిపోతున్నామండి, కానీ మనసులోకి మాత్రం వెళ్ళలేకపోతున్నామండి. సో ఇట్ ఈస్ లైక్ ఎన్ ఇంటర్ డైమెన్షనల్ థింగ్. సిద్ధశాస్త్రం అంటే నాతో నేను ఎలా కనెక్ట్ అవ్వాలి, నాకేం కావాలి, నేను ఎలా ఉంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎలా అర్థమైతే నాకు ప్రపంచం అర్థమవుతుంది. ఇఫ్ యూ ట్రై టు అండర్స్టాండ్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్, ఆటోమేటిక్గా మొత్తం ప్లాట్ఫామ్ అంతా మీదే. ఇప్పుడు మీరు అన్నారు అలోపతి మెడిసిన్, లేకపోతే ఈవెన్ టు సమ్ ఎక్స్టెంట్ హోమియోపతి, ఇంకేదన్నా ఆయుర్వేదం. ఇక్కడ డాక్టర్ల దగ్గర కలిసి వాళ్ళకి మన సమస్య చెప్పుకుంటే వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ ఏదైనా సరే అది క్వశ్చన్ చేయకుండా, మారు అడగకుండా, ఎందుకు ఏమిటి అని అడగకుండా దాన్ని తీసేసుకుంటున్నారు. అంటే దే ఆర్ జస్ట్ ఇమీడియట్లీ అగ్రీయింగ్. ఎగ్జాక్ట్లీ. అదే ఆ సిద్ధ వైద్యం అవ్వచ్చు. ఈవెన్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో యోగా గురించి ఒప్పుకుంటున్నారు, కానీ యోగాని కూడా క్వశ్చన్ చేసిన రోజులు ఉన్నాయి 10-15 ఏళ్ల క్రితం. సో అలాగే వైద్యం, చక్రసిద్ధ వైద్యం, సిద్ధ వైద్యం మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎంతమంది నిజంగా కాన్ఫిడెంట్గా వస్తారమ్మా, ఎంతమంది డౌట్ లేకుండా వస్తారు, ఎంతమంది క్వశ్చన్ వేయకుండా వస్తారు? నిజం చెప్పనా, 90% డౌట్లతోనే వస్తారండి. అంటే ఈ చక్రసిద్ధ అంట బెడ్ రెస్ట్ అక్కర్లేదంట, తొందరగా తగ్గిపోతాయంట, రొటీన్లు అన్ని చేసుకోవచ్చంట టాటా ఇన్ఫర్మేషన్లు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళది ఎక్స్పీరియన్స్ అవ్వరు. వచ్చిన తర్వాత చాలా మంది ఏంటంటే కొత్తలో అయితే మనం ఎందుకు కన్విన్స్ చేయాలనిపించేదండి. కొంతమందికి చెప్తే అర్థమవుతుంది, కానీ స్కూల్లో క్లాస్లో ఉన్న 10 మంది పిల్లలకి ఒకటేసారి అర్థం కాదు కదండి. సో వాళ్ళు వెళ్ళి మళ్ళీ వస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అలా ఉండడంలో కూడా ఒక న్యాయం ఉంది. ప్రపంచం అంతా తిరుగుతారండి, ఆ సిస్టము ఈ సిస్టము, ఇక్కడ బాగుంటుంది అక్కడ బాగుంది, అన్ని చోట్లకి వెళ్తారండి, కానీ వెతకాల్సిన దగ్గర వెతకరండి. ఇక్కడ రాగానే ప్రాబ్లం మీతో ఉంటుంది, మీలో ఉంటుంది, దాన్ని సవరి చేయండి అంటే ఎవరికన్నా అది కొంచెం వెరితనంగానే కనిపిస్తుంది. ట్రీట్మెంట్ ముందు ట్రీట్మెంట్ తర్వాత అనేది 2 విభాగాలు చేస్తే కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్.
లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్. ఒక ధైర్యం ఉంటుందండి, నేను ఏదైనా చేయగలను నమ్మకం ఉంటుందండి. ఇప్పుడు ఈ రోజుల్లో అంత ధైర్యాన్ని ఎవరిస్తున్నారండి? అది బయట ఇస్తే ఎంతసేపు ఉంటుంది? కరెక్ట్. అది కలగాలి, ఇట్ షుడ్ జనరేట్ ఫ్రమ్ వితిన్. ఆ లోపలికి వెళ్ళాలి అంటే ఎన్ని మనకు అడ్డంకులు ఉంటాయి, ఎంత క్లియర్ అవ్వాలి. కానీ ఒక 5 రోజుల్లో మొత్తం సెట్ అయిపోతారు. పుట్టుక నుంచి రోగాలు లేవండి. ఎక్కడో మన నడవడికలోనో లేకపోతే మనం ఉండే దినచర్య ప్రభావం వల్ల లేకపోతే అర్థం కాకో ఒక 70% అక్కడే ఉంటాయి. అవి సర్వ్ చేయడానికి మనకి సిస్టమ్స్ ఉంటాయి, పర్వాలేదు. ఆ దాంట్లో కూడా వీళ్ళు మైండ్ని పెడతారు చూడండి, దానివల్ల ఒక 20% బ్లాక్ ఉంటుంది. ఎందుకంటే ఇది నాకు ఇంతకు ముందు లేదు, ఇప్పుడు వచ్చింది, కానీ అది మార్చుకోవడానికి నా మైండ్ ఒప్పుకోదు. సో ఇక్కడ మోస్ట్ క్రిటికల్ క్రానిక్ ఇష్యూ ఈజ్ మైండ్. నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు ఇది సమస్య అని మీకు చెప్పినప్పుడు ఈ సమస్యకి పరిష్కారం ఏమీ లేదు, చాలా సింపుల్, ఈ 2 విషయాలు చేయి చాలు అని అన్నారు. ఒకటి, పొద్దున్నే లేచి సూర్య నమస్కారాలు చేసుకో, సూర్యుడికి ఈ మంత్రం చదువుకో అని ఒక మంత్రం ఇచ్చారు. నరసింహ స్తోత్రం చదువుకో అన్నారు. నేను అసలు షాక్ తిన్నా. అదేంటమ్మా ఇంత సమస్య ఇన్నేళ్ళ నుంచి పడుతున్నాను, మీరేవో ఒక సూర్య నమస్కారం, ఒక మంత్రం, ఒక ఇది అని చెప్పారు, అంత ఈజీగా మెడిసిన్స్ కూడా లేవంటున్నారు అని నేను మిమ్మల్ని క్వశ్చన్ చేశాను. అప్పుడు అన్నారు, డాక్టర్ని అయితే అడగవు కదా, ఇప్పుడు నేను చెప్పాను, నువ్వు వెళ్ళి చెయ్యి, అంతే, తగ్గకపోతే అప్పుడు మళ్ళీ రా అన్నారు. మీరు చెప్పినట్టే జరిగింది, జరుగుతోంది. కానీ మెడిసిన్ లేకుండా జస్ట్ ఒక మంత్రం చదువుకో, సూర్యుని చూడు, సూర్యుని ఆ కిరణాలు నీ మీద వచ్చేలాగా చూసుకో, ఇలాంటి చిన్న చిన్న విషయాలు చెప్పితే అసలు ఎవరికి నమ్మబుద్ధి అవుతుందమ్మా? ఎవరు ఇది సీరియస్ గా తీసుకుంటారు? ఎందుకంటే చాలా తేలిక విషయం కదా, ఈజీ కదండి. మనకు చాలా భయంగా ఉందంటేనే మనం భయపడతామండి. ఆ భయం వల్లే మనకు రోగాలు వస్తున్నాయండి. ధైర్యంగా వెళ్ళాలి అనుకునే ఒక సరెండర్నెస్ తోటి మనం ఉండవండి. ఇంకొకటి, మనం ఒక ఆదిత్య హృదయం అనుకుంటే అది ప్రత్యక్ష దైవం అండి. ఎందుకంటే ఆయన మన కంట్రోల్లో ఉండడు, కానీ పొద్దున్నే వస్తూ ఉంటాడు. ఆయన టైం, ఆయన డిసిప్లిన్, ఆయన ఏ ఒక్క రోజన్నా అరక్షణం కనుక లేట్ అయితే అప్ సైడ్ డౌన్ సాల్ట్, రైట్? దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి? యూ షుడ్ బి డిసిప్లిన్. యూ షుడ్ బి లైక్ కాంక్రీట్. యూ షుడ్ బి లైక్, మీరు ఎలా ఉన్నా అంటే ఆంజనేయ స్వామి ఆయనకి శిష్యుడు అండి. అంటే ఇంత స్పీడ్లో నువ్వు నేర్చుకోలేవయ్యా అంటే ఆంజనేయ స్వామి ఏం చేస్తాడు తెలుసా? నాయన నేను శరణాగతి పొందుతాను, నాకు ఇది అంటే కలియుగాంతంబు కాబో బ్రహ్మ అంటారండి ఆంజనేయ స్వామి. వెనక్కి పరిగెడతాడు, సూర్యుడు ముందుకెళ్తుంటాడు కదా, ఆయన వెనక్కి పరిగెడుతూ అలా నేర్చుకుంటాడు ఆయన. ఏదైనా సరే ఉపాసన అనేది చాలా పెద్ద, అంటే ఎలాంటి కర్మనైనా నల్లిఫై చేయగలంత శక్తి ఉంటుందండి ఉపాసనకి. అది ప్రకృతిలో చాలా హిడెన్ గా ఉంటుందండి. ఈవెన్ నరసింహస్వామి స్తోత్రం అంటే నరసింహం కానీ అంటే ఏంటి ప్రతీక? పైన సింహం, కింద మనుష్య రూపం. ఇమాజిన్, అంటే మనకి అటు ఇటుగా ఉండే ఆ సింబాలిజమ్స్ తీసుకోండి, తత్వాన్ని తీసుకోండి, దాంట్లో నుంచి తెలియకుండా మనలో మనకు ఉండే ఒక డిసిప్లిన్ తోటి, ఒక పరివర్తన తోటి ప్రవర్తన మారకపోతే ఈ పురాణాలను వేస్ట్ అని చెప్పుకోవచ్చు. ఆటోమేటిక్గా అంటే ఒక తేజస్సు పెరుగుతుందండి, కళ పెరుగుతుందండి, ఒక చెయ్యాలని ఉత్సుక ఉంటుంది. లేకపోతే ఫెటీగ్ అయిపోయి నేను ఇలా పడిపోయాను. ఇప్పుడు చాలా మంది ఏమంటారు, B12 D లో వల్ల అయిపోతుంది అంటారు. అరే న్యాచురల్ గా వై కాంట్ యూ టేక్ దాట్? వై కాంట్ ఇట్ బి ఏ డిసిప్లిన్? ఎందుకంటే మనము వీటి కోసం కాదండి బాధపడాల్సింది. పుట్టుకతోటే పిల్లలు అవస్థపడుతూ ఉంటారు చూడండి, ఏ పుణ్యం ఏ పాపం ఏం తెలియకుండా. ఎస్, వాళ్ళకి ట్రీట్మెంట్లు అవసరం. కానీ చాలా మందికి ఏంటంటే ఇప్పుడు ఆపరేషన్లు చెప్పేటప్పుడు వాళ్ళు భయపడతారండి. అది అయిన తర్వాత ఎలా ఉంటుందో, ఎక్కడైనా సక్సెస్ రేటు ఎలా ఉన్నా వాళ్ళ తత్వాన్ని బట్టి అని చెప్తారండి. నథింగ్ ఈజ్ లైక్ గ్యారంటీ యాజ్ ఎ రిజల్ట్, రైట్? బట్ సెల్ఫ్గా ఏ హామ్ లేకుండా, బెడ్ రెస్ట్ అక్కర్లేకుండా, మంచిగా పద్ధతైన తిండి తింటూ, అవసరమైతేనే కొంచెం షార్ట్ టర్మ్ మరీ డెఫిషియన్సీస్ ఎక్కువ ఉంటే ధాతువులతోటి ఉంటున్న ఫిజికల్ బాడీ కాబట్టి దానికోసం అని కొంచెం మల్టీవిటమిన్స్ తప్ప నార్మల్గా అయితే అసలు మెడికేషన్ అవసరం లేదు. వినడానికి ఎంత హాయిగా ఉంది, అసలు చాలా హాయిగా ఉంది. ఎంత టైం మిగులుతుంది? పొద్దున్న లేచి నాకు ఈ కాలు నొప్పి, నేను నడవలేకపోతున్నాను, ఈ నొప్పి గురించి కాదుగా నువ్వు పుట్టింది. నువ్వు పుట్టింది దేనికో తెలుసుకోవాలంటే ముందు దీన్ని వదిలేయాలి కదా. బికాస్ చాలా వరకు మనమే మన కాళ్ళకి ముళ్ళు కట్టుకుని దీనికి పరిష్కారం లేదనుకుంటామండి, అదే నమ్ముతాం. ఆ నమ్మకాన్ని లేదమ్మా పురాణంలో లేదంటే వేదంలో ఇలా ఉంది, లేదా అగ్ని సూక్తంలో ఇలా ఉంది, లేదా ఋగ్వేదంలో ఇలా ఉంది, ఎముకలు అతుక్కుంటే అంటే సూర్యుడు ఎదురుకుండా కూర్చుంటే అంటే మనం నమ్మమండి. కరెక్ట్. అది ఒకటే కాదు, ప్రాక్టికల్ గా చేసే ధైర్యం కూడా ఉండదండి. సో ఇంట్లో ఎలా అలవాటు అయిందంటే ప్రాక్టికల్ గా అది చేసి చూపిస్తారు. నువ్వు అక్కడ ఏదో ఉందని నమ్మేకు, ప్రూవ్ చేయి, చెప్పు నాకు అది తెలియాలి.
నా బాడీలో ఇలాంటిది ఒకటి డిస్ఫంక్షనాలిటీ ఉంటున్నప్పుడు లేదా నాకు స్ప్రెయిన్ అయినప్పుడు ఏం జరుగుతుందో నాకు తెలియాలి అని మా అమ్మమ్మ గారిని అడగగానే నా వేలు విరగొట్టేసిందండి. ఇప్పుడు అత్తు పెట్టుకుంది. వేలు విరగొట్టిందా? ఫ్రాక్చర్ ఎలా అతుక్కుంటుంది అనేది తెలియాలి. ఏం చేశారు మీరు చేసినట్టు ఏం చేస్తామండి, మా అమ్మమ్మ గారి దగ్గర మాట్లాడడానికి ఉండదండి. ఆవిడ చాలా తక్కువ మాట్లాడతారు. సో అది అతుక్కుంటుంది, నువ్వు దాన్ని ఏం చేస్తావు చేయి చూస్తానని. అలా అని పెయిన్ ఉందని ఏడవకూడదండి. ఇదంతా నాకు ఎంత 8-9 years అప్పుడు. పెయిన్ ఉంటుంది కదమ్మా, ఉన్న పెయిన్ ఏడవకుండా అంటే ఆ పెయిన్ ఎట్లా భరిస్తారు? ట్రైనింగ్, ఇట్స్ పార్ట్ ఆఫ్ ట్రైనింగ్. నాకు ఇప్పటికి కూడా ఉంటాయండి ఇవన్నీ మార్క్స్. ఓకే, ఇవన్నీ ఉంటాయి. సో ఇట్స్ లైక్ ఎ ప్రాక్టికల్ సెషన్. అంటే మనం డ్యాన్స్ నేర్చుకుంటున్నాం అనుకోండి, భంగిమ పెడుతున్నప్పుడు మనలో ఉండే ఒక లైఫ్ ఎనర్జీ తీసుకుంటున్న టర్న్స్ వల్ల భంగిమకి మనం ఆ పాత్రలో ఒదిగిపోతామండి. ఆ కళ వచ్చేస్తుంది. సాధారణంగా చూడండి, అమ్మవారికి వేసుకుని చేసినప్పుడు మనకి ఆ వ్యక్తి కన్నా ఆ వేసుకున్న అమ్మవారే మనకు కనిపిస్తుందండి. లైక్ దట్ లైఫ్ అంటే మనకు ఉండే మన శరీరంలో అలాంటి అద్భుతమైన శక్తి ఒకటి ఉంటుంది. దేంట్లో అంటే దాంట్లో ట్రాన్స్ఫార్మ్ అవ్వగలము. యోగా తీసుకోండి, పద్మాసనంలో కూర్చోగలం, సిద్ధాసనంలో కూర్చోగలం, మండూకాసనంలో కూర్చోగలం, కప్పలో కూర్చోగలం. ఎవరైనా ఇంక ఏ జీవైనా అలా చేయగలుగుతుందా? ఓన్లీ హ్యూమన్ బాడీ హ్యాస్ దట్ క్యాపబిలిటీ. బట్ ఆర్ యూ లైక్ టేకింగ్ ద సింబాలిజం ఆఫ్ దట్ ఆర్ నాట్? అంటే ఇప్పుడు మనం సిద్ధాసనంలో కూర్చుంటున్నప్పుడు వెన్ను నిటారుగా ఉంటున్నప్పుడు నీకు ఈ వెళ్తున్న ఎయిర్ ప్యాసేజ్ బ్రెత్ అంతా తెలుస్తుందా తెలియట్లేదా? ఆ సింబాలిజం తెలుస్తుందా? అది తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నావు, ఎక్కడ కాన్షియస్ లో వాడుతున్నావు? లేదా పద్మాసనం వేస్తున్నావు, పద్మం యొక్క లక్షణాలన్నీ నీకు వస్తున్నాయా లేదా? ఇది యోగాసన చేయడం అంటే కాదు. బాడీతో పాటు దాని తత్వాన్ని తెలుసుకో, ఆ రసాన్ని కాన్షియస్ లెవెల్లో ఎక్కడ పెట్టాలి. అప్పుడు ఏమవుతుంది తెలుసా? లక్షల కొద్ది జపాలు చేయక్కర్లేదండి. ఒక్క మాట మాట్లాడితే అది వాక్ శుద్ధి అవుతుంది, బుద్ధి శుద్ధి అవుతుంది, కర్మ శుద్ధి అవుతుంది, కోరిక శుద్ధి అవుతుంది. సిద్ధింపజేయడం ఇవన్నీ. బట్ వెదర్ యు ఆర్ ఇన్ దట్ కాన్షియస్ లెవెల్ ఆర్ నాట్ అన్నది ఈ ట్రైనింగ్ వల్ల వస్తుంది. అమ్మా, మనం యాక్చువల్గా ఈ ఇంటర్వ్యూ ఒక 10 రోజుల క్రితం చేయాల్సింది. అప్పుడు మీకు ఒంట్లో బాలేదని చెప్పారు. నాకు ఫుడ్ పాయిజనింగ్ అయింది, నేను ఒక వారం రోజులు ఐఎమ్ అనేబుల్ టు గెట్ అప్, ఐఎమ్ స్టిల్ సిక్, కొంచెం ఇంకా నీరసంగా ఉంది అని చెప్పారు. ఒక విషయం చెప్పండి అమ్మా, మీరు ఇంత వైద్యం చేస్తారు, ఇంత అంటే మీ బాడీని మీరు తెలుసుకోవాలి, తెలుసుకుంటేనే మీకు తెలుస్తుంది హౌ టు హీల్ అన్నది కూడా. అలాంటి మీకు ఏమన్నా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు దాన్ని మీరు ఎట్లా అడ్రస్ చేస్తారు? ఎందుకు మీకు వారం 10 రోజులు ఎందుకు పట్టింది అది హీల్ అవ్వడానికి? వై డిడ్ యూ టేక్ సో లాంగ్ టైం? అంటే మీకు ఆ నాలెడ్జ్ ఉంది, ఆ విజ్డమ్ ఉంది, దాని మీద పూర్తి అవగాహన ఉంది. వై డిడ్ ఇట్ టేక్ సో లాంగ్? ఇక్కడ 3 లెవెల్స్ ఉంటాయండి. ఒకటి, బాడీలో రోజు నిత్యం కొన్ని కణాలు చచ్చిపోతూనే ఉంటాయి, మళ్ళీ అది పునరుద్ధరించుకుంటూ ఉంటుంది. ఓకే, సో లైక్ దట్ నాకు మొన్న ఈ మధ్య వైరల్ రావడంతో ఫుడ్ పాయిజన్ తోటి ఆల్మోస్ట్ 200 వామిటింగ్స్ అయ్యాయండి, వితౌట్ ఎగ్జాజరేషన్. నథింగ్. ఐ జస్ట్ అలౌడ్ మై సిస్టమ్ టు బి లైక్ దట్. ఆ బైల్ మొత్తం అంతా వచ్చేటప్పటికి మొత్తం అంతా చేదు విషం. గాట్ ఇట్. అండ్ నాది పొద్దున్నేస్తే ఫిజికల్ స్ట్రెయిన్ అండి. అంటే నేను నా ఫోర్స్ అప్లై చేస్తే నేను ఇంకొకళ్ళకి అది ట్రాన్స్ఫర్ అవుతుంది. బికాస్ హియర్ ఇక్కడ ఈ పాయింట్లో మీకు అర్థం అవ్వాలి, ఎనర్జీస్ విల్ బి ట్రాన్స్ఫర్డ్. సో నా లో ఎనర్జీ బాడీ దాన్ని అది సరి చేసుకుంటున్నప్పుడు నేను ఇంకో దానికి నేను ప్రయత్నం చేయకూడదు. నేను దాని అంటే శరీరం దాని ధర్మంలో అది ఉంటున్నప్పుడు ఆ ధర్మాన్ని నేను పాటించాలి. ఇప్పుడు చూడండి, 200 వామిటింగ్స్ అయ్యి మోషన్స్ అయ్యి ఉన్న వాళ్ళు 1 week 10 days లో మళ్ళీ ఆన్ బ్యాక్ ఫుల్ టైం ఎదురుకుండా ఇలా కూర్చొని మాట్లాడగలుగుతారా ఇలాగా, లేకపోతే ట్రీట్మెంట్ చేయగలుగుతారా? ఇన్ ఏ వే ఐ బిలీవ్ 1 week 10 days ఈజ్ లైక్ మై సిస్టమ్ నీడ్స్ ఇట్. శరీరానికి ఉండే ధర్మం అది. ఓకే, ఎందుకంటే మీరు హర్రీడ్గా ఆదర బాదరగా ఇప్పుడు అర్జెంట్గా 2-3 మెడిసిన్స్ వేసేసుకొని 2 రోజులు తగ్గించేసుకొని వెంటనే పనిలోకి వెళ్ళిపోవాలి అన్న ఒక ఇలా వేసుకుని సప్రెస్ చేసే కదండి ఇంకా పెద్ద క్యాన్సర్ లాంటి ట్యూమర్లు పెట్టుకుంటున్నాం మన లోపల. సో మెడికేషన్ ఈజ్ లైక్ ఎ సైలెంట్ కిల్లర్. బట్ ఈ రోజులో ఉన్న ఒక కాంపిటెంట్ లైఫ్ లో, ఇంత ఉరుకుల పరుగుల జీవితంలో ఒక రోజు లీవ్ దొరకటానికే కష్టమైపోతున్న పరిస్థితుల్లో హౌ కెన్ యూ అఫోర్డ్ టు డూ దిస్? యూ కాంట్ టెల్ ఓకే ఐ విల్ టేక్ రెస్ట్ టిల్ ఎవ్రీథింగ్ క్లెన్సెస్ అప్ ఫ్రమ్ విదిన్ అని ఎట్లా మనము అంత టైం ఎట్లా తీసుకోగలుగుతాము? మనకు ఒక ఎనర్జీ ఉంటుందండి, గట్ ఎనర్జీ అంటాం, అది చెప్తూ ఉంటుందండి మనకి. లైఫ్ అంటేనే ఇట్స్ ఎ ప్రాసెస్ అండి. మీరు అంటున్నట్టు మెకానికల్ లైఫ్ కాదు, ప్రాసెస్డ్ లైఫ్. ఎలా ఉంటుందంటే ఐ విల్ వెయిట్, నాకేం హరీబరీ లేదండి, నాకేమీ నా టార్గెట్ ఇంత, నాకేమీ టార్గెట్స్ లేవు. మీకు లేవు? లేవు, కానీ చాలా మందికి ఉంటాయి కదా.
ఆ టార్గెట్స్ మీరంటే ఒక బిజినెస్ ఆంటర్‌ప్రెన్యూర్ అనుకుందాము, కానీ అందరికి అది ఆ ఫెసిలిటీ ఉండదు కదా, అందరికి ఎంప్లాయీస్. బిజినెస్ ఆంటర్‌ప్రెన్యూర్ ఐ వోంట్ బి లైక్ దిస్. ఎందుకంటే నాకు ఎంత కావాలి, ఎలా కావాలి అనేది ఇట్ వాజ్ లైక్ ఎవ్రీథింగ్ విల్ బి అరేంజ్డ్. బట్ మై టార్గెట్, నా లక్ష్యం అనేది ఐ వాజ్ బోర్న్ లైక్, అంటే ఒక పర్పస్ అనేది ఇట్స్ ఎ కాల్ ఫర్ మీ. దానికి నేను పరిగెట్టక్కర్లేదండి, అది నన్ను వెతుక్కుంటూ వస్తుంది కదండి. ఇప్పుడు నార్మల్గా పరిగెట్టిన జీవితాలు చూడండి, మనం పరిగెట్టి 40 ఏళ్ళు ఫిజికల్ బయోలాజికల్ ఏజ్ ఉన్న ఒక బాడీకి మనం 60 ఏళ్ళు చేస్తున్నాం దాన్ని, ఓవర్ స్ట్రెయిన్ అయిపోయి. ఎవరు చేయమంటున్నారు అలాగా? చేయకపోతే ఎట్లమ్మా? చెయ్యకపోతే ఉద్యోగాలు ఉండవు, ఉద్యోగాలు పోతాయి, జీతాలు రావు. ఎన్నాళ్ళ నుంచి ఉందండి ఇది? అదే ఈ ప్రైవేట్ ఆర్గనైజేషన్ వచ్చినప్పటి నుంచి. గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మనకి ఎంతో కొంత కొంచెం వెసులుబాటు, 4-5 గంటలకల్లా అయిపోయి ఇంటికి వచ్చేసేవాళ్ళు. మీ నాన్నగారు పరుగులు అయితే పెట్టలేదు కదండి. ఎగ్జాక్ట్లీ. మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం ఆప్షన్ ని, మనం ఉంటున్నామండి. ఇట్ ఈస్ లైక్ అవర్ విష్. కొంతమందికి అది గడవ, కానీ దాన్ని సర్ది చెప్పుకునే ప్రయత్నాలు చాలా చేస్తారు. బట్ హార్ట్ ఆఫ్ ద హార్ట్ చెప్పండి, యు ఆర్ నాట్ బోర్న్ ఫర్ లైక్ ద ప్రొఫెషన్. అంటే మీ జాబ్ లైఫ్లో ఒక పార్ట్ మాత్రమే, జీవితం కాదు కదండి. వెన్ కమ్స్ టు జీవితం, వెన్ కమ్స్ టు యూ షుడ్ బి ప్రాక్టికల్ అండ్ దేర్ షుడ్ బి లైక్, అంటే కాంపిటీషన్ ఉండాలండి. ఇప్పుడు మనం ఇంత విద్య నేర్చుకోవడం కూడా ట్రైనింగ్ ఉండాలండి, కష్టపడడం ఉండాలి. అలాగే జాబ్ కూడా కష్టపడాలి, బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ద హెల్త్. ఎందుకంటే మనం ఇక్కడ ఒక డిసీజ్ డిజార్డర్ గురించి మాట్లాడడం లేదండి, హెల్త్ గురించి మాట్లాడుతున్నాం. హెల్త్ కమ్స్ విత్ ఎ ఫ్యామిలీ. ఇప్పుడు నేను బాగున్నా అనుకోండి, నా ఫ్యామిలీ ఎంత బాగుంటుంది, నా ఫ్యామిలీ అంతా సపోర్ట్ ఉంటే నేను బాగుంటాను. దట్స్ హౌ ద హెల్త్ విల్ బి లైక్ జనరేటెడ్. అలా రావాలి అంటే ఐ షుడ్ నో ద క్లారిటీ వేర్ ఐఎమ్ గోయింగ్, ఐ షుడ్ నో వాట్ ఐ వాంట్ ఎగ్జాక్ట్లీ. అంతెందుకండి, ఇప్పుడు ఇదే నేను బిజినెస్ లాగా పెట్టాను అనుకోండి, ఇప్పటికే 30 సెంటర్లో పెట్టేయచ్చుగా. ఐ డోంట్ వాంట్. I want, like, I was born only for the research in the natural way. I want to be that only. And rest of the things, if at all, నా సంకల్పం కనుక గట్టిది, నా సంకల్పం కనుక మంచిది అయితే అది యూనివర్సల్ కాల్, నన్ను ఎలా చూడాలి అన్నది. ఏదైనానండి వరించాలండి, అంతే. వరించే అంటే చేసింగ్ ఎప్పుడు ఎగ్జాషన్ అండి, వరించడం అనేది ఇట్స్ లైక్ ఎనర్జీ జనరేటింగ్ అండి. అది మనం కావాలనుకోవడానికి మనం దానికి తగ్గట్టుగా అంత అర్హత సంపాదించుకుంటే చాలు, అది మనల్ని వరిస్తున్నది మనతోనే ఉంటుందండి. అది లక్ష్మి అయినా సరస్వతి అయినా ఏదైనా సరే. అమ్మ, 21st సెంచరీ అన్నది స్టార్ట్ అవ్వగానే బాగా వినిపించిన లైన్స్ ఏంటంటే, కమ్ ఆన్, చేజ్ యువర్ డ్రీమ్, చేజ్ యువర్ ప్యాషన్, లవ్ యు వాట్ ఎవర్ యు డూ, గో బిహైండ్ ఎవ్రీథింగ్, వర్క్ 24 hours a day. ఇది మనము రెగ్యులర్ గా వింటున్న మాటలు. పెద్ద పెద్ద రాజకీయ నాయకుల నుండి, పెద్ద పెద్ద సెలబ్రిటీల నుండి, పెద్ద పెద్ద బిజినెస్ ఆంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైతే సక్సీడ్ అయ్యారో లైఫ్ లో, వాళ్ళందరి మంత్ర ఇదే. సో వాట్ డూ యూ హ్యావ్ టు సే అబౌట్ దిస్? సో లిస్ట్ బానే ఉంది, అందరూ అంతే చెప్తున్నారు, పరిగెట్టాలి, సాధించండి, ప్రూవ్ చేయండి, ఎఫర్మేషన్స్ ఇలాంటివన్నీ చెప్పండి, ఇవన్నీ బాగుంటాయి. కానీ ఆచరణలో పెట్టేటప్పటికీ చెప్పిన వాడు బాగానే ఉంటాడండి, పడుతున్న వాడికి అవస్థ అవుతుందండి కదండి. అంటే చాలా మంది, అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే వెన్ కమ్స్ టు ఐటీ ఫీల్డ్, ఐటీలోకి వచ్చిన తర్వాత ఇలాంటివి చాలా, ఎక్కడైతే స్వేచ్ఛ కనిపిస్తుందో అది అట్రాక్షన్ అంతే. దానివల్ల మనకి ల్యాప్టాప్ లేకపోయినా ప్రోగ్రామింగ్ అంతా మైండ్లో, ఆఫ్ ల్యాప్టాప్లో కూడా మనకు అదే కనిపిస్తుందండి. అంటే నాన్ వర్కింగ్ అవర్స్లో కూడా వి బికేమ్ లైక్ దట్. లిటిల్గా చెప్పాలంటే ఒక మెషిన్ మనం కంట్రోల్ చేస్తుందండి. ఏంటి, మనిషి చేత కనిపెట్టబడిన మెషిన్ తో మనిషి కంట్రోల్ అయిపోతున్నాడండి. వీఆర్ నాట్ ఫర్ దట్. ఇండియన్ వే ఆఫ్ లివింగ్ డజంట్ ఎంటర్టైన్ ఆల్ దట్. డజంట్ ఎంటర్టైన్. If you want to be a true Indian, just get your ethics, get your morals, get your values, get your ancestor lines, what your family was saying, what your family was continuing. Just be that. Automatic ga very soon ప్రపంచం అంతా దాసోహం అనకపోతే అడగండి. ఓకే అమ్మ, ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు ఒక ఐటీలో పనిచేసే ఒక వ్యక్తి అనుకున్నాం. ఇప్పుడు మన ప్రపంచంలోనే ఐటీ సంబంధించిన అన్ని రంగాల్లో టాప్ పొజిషన్ లో ఉన్నది ఇండియన్సే. మొత్తం ఇండియన్స్ ఆర్ రూలింగ్ ద వరల్డ్. అండ్ 80 to 90% జాబ్స్ ఆర్ ఆల్ ఐటీ రిలేటెడ్. వీళ్ళకి మీరు ఇచ్చే ఒక అడ్వైజ్ ఏంటి అంటే ఏం చెప్తారమ్మా? ఇప్పుడు వాళ్ళు ఉరుకులు పరుగులు పెట్టాలి, వాళ్ళు పని చెయ్యాలి, వాళ్ళు నైట్ షిఫ్ట్లు చెయ్యాలి, వాడు ఏ షిఫ్ట్ పడితే ఆ షిఫ్ట్ చెయ్యాలి, కూర్చునే పని చేయాలి, ఇలాంటివి కొన్ని ఉన్నాయి. ఇలాంటి వాళ్ళకి మీరిచ్చే, జాబ్ అవాయిడ్ చేయలేము, బట్ జాబ్ కి ఈ బాడీనే తీసుకెళ్ళాలి, బాడీ తోటే వెళ్ళాలి కదా. సో బాడీకి ఒక రిచువల్ లాంటిది అరేంజ్ చేసుకోవచ్చు కదా. ఎంత, ఒక అరగంట, రోజుకు ఒక అరగంట పెట్టలేమా మనం? ఒక 21 నిమిషాలు హాయిగా శ్వాస తీసుకోవాలి,
డిహైడ్రేట్ అవ్వకుండా బాడీని చూసుకోవాలి. ముందు ఫ్లెక్సిబిలిటీని పెంచుకోవాలి. కూర్చుంటే చలివిడి మొదల అలా కూర్చుండిపోతే ఎలా కుదురుతుంది? ఫ్లెక్సిబుల్ గా ఉండాలి కదా. మన హ్యూమన్ చిప్ వాజ్ డిజైన్డ్ ఇన్ ఎ మోషన్. అది ఎందుకంటే మూవ్ ఆన్ అవుతూ ఉండాలి. ఎందుకంటే మన ప్రావాహికం కూడా, అంటే మన బ్లడ్ సర్క్యులేషన్ లో కూడా చూస్తే వీఆర్ లైక్ విత్ దట్. అలానే వీ హ్యావ్ టు లైక్ మూవ్ ఆన్, వీ హ్యావ్ టు లెట్ గో, వీ హ్యావ్ టు లైక్ లెర్న్ న్యూ థింగ్స్. కొత్తది నేర్చుకోవడం తప్పు కాదండి, కానీ పాతది వదిలేసి కొత్తదాన్ని పరిగెట్టడం మాత్రం తప్పండి. అంటే ఆఖరికి ఎలా అవుతుందంటే అండి, కొత్త వింత పాత రోతలా తయారైపోయిన దాంట్లో ఉంటున్నాం. సో నీకు తెలియకపోతే తెలియదు అని తెలుసుకోవడం తప్పలేదు, కానీ అది కాదండి మాత్రం హక్కు ఎవరికి లేదు. ఎందుకంటే ఈ మనం ముందున్న 3 జనరేషన్ల ముందు ఇప్పటికీ కూడా 90 ఏళ్ల వాళ్ళకి ఏ రోగాలు లేవండి. ఎటొచ్చి రోగాలు ఉండేవి 10 ఏళ్ల నుంచి మొదలవుతున్నాయి, నన్ను అడిగితే 8 ఏళ్ల నుంచి మొదలవుతున్నాయి. మరి అది మనమే తెచ్చుకున్నది కదండి. మనం ఎలా ఉంటాం, మన నెక్స్ట్ జనరేషన్ అంతే ఉంటారు. దిస్ ఇస్ వాట్ వీఆర్ గివింగ్ ఫర్ నెక్స్ట్ జనరేషన్. సో దిస్ ఇస్ నాట్ ద సొల్యూషన్, రైట్? ఒకటి ఆగి ఆలోచించి చేయడం అనేది చాలా అవసరం. ఓకే, ఈ రోజు నేను ఐటీ జాబ్ చేశానండి. బై ద వే, జాబ్కి వెళ్తున్నప్పుడు కూడా నా ఫిజికల్ ఫిట్నెస్ అది ఇంపార్టెంట్. ఆ తర్వాత బాడీ నాకు ఒక టూల్లా ఉపయోగపడాలి తప్ప అది నాకు భారంలా తయారవ్వకూడదు. సో ఇక్కడ ఏంటంటే జాబ్ చేయడం తప్పు కాదు, నువ్వు తిరగడం తప్పు కాదు, వెళ్ళడం తప్పు కాదు, నేర్చుకోవడం తప్పు కాదు, కానీ ఏ స్థితితో నువ్వు వెళ్తున్నావు అన్నది మాత్రమే యూ హ్యావ్ టు క్వశ్చన్. దట్ విండో యూ హ్యావ్ టు క్రాస్. ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. మా సూర్యుడు లేవకముందు లేవాలి జనరల్గా కూడా. కానీ లేదండి మాది యూఎస్ టైమింగ్స్ అన్నారనుకోండి, మీ బాడీ రిథమ్ని మీరు మార్చేస్తున్నారు. అంటే బాడీకి తెల్లవారుజామున లివర్ ఇలా క్లెన్స్ చేసుకుంటుంది, కొన్ని టైమ్స్ ఉంటాయండి బాడీ అవి వాళ్ళు క్లెన్సింగ్ చేసుకోవడానికి, అవన్నీ మనం పూర్తిగా మార్చేస్తున్నాం. మరి ఎలా అమ్మా? అవి మార్చుకుంటున్న బాడీ ఇమ్యూన్ విల్ బి అండర్స్టాండింగ్ దట్ ప్రొవైడెడ్ యూ హ్యావ్ లైక్ గుడ్ ఫుడ్, మినరల్స్, అంటే ఫుడ్ నుంచి వెళ్ళే మినరల్స్ వెళ్ళాలి. ఏ ఇమోషన్ తోటి తీసుకెళ్తున్నా అది ఉంటుంది. ఇమోషన్ ఈజ్ ఆల్సో మచ్ ఇంపార్టెంట్. అండ్ ఎట్ వాట్ టైమ్ యూ ఆర్ లైక్ స్కెడ్యూలింగ్ ద బాడీ. అంటే దానికి ఒక 4 గంటలు ప్రశాంతమైన నాకౌట్ నిద్ర ఇచ్చేస్తే అది మీకు ఇబ్బంది ఉండదండి. అధునాతన జీవితాన్ని గడుపుతూ ధర్మాన్ని పాటించవచ్చా అంటే ఈజ్ ఇట్ పాసిబుల్? ఎందుకు అంటే ఇప్పుడున్న సొసైటీలో ఈవినింగ్ లేట్ నైట్స్, నైట్ లైఫ్, పబ్ కల్చర్. క్వశ్చన్ కొంచెం కరెక్ట్ చేద్దామండి. ఎందుకంటే అధునాతనం అంటే ధర్మం అండి. అధునాతనమే ధర్మం. ఎందుకంటే మనం మోడర్న్ లైఫ్ లో ధర్మాన్ని మనం చూడగలగాలండి. అదే అడుగుతున్నాను. ఓకే, ఎందుకంటే ఇప్పుడు నేను పొద్దున్న ఇంట్లో ఉన్నాను అనుకోండి, నాకు ఇంటి ఇల్లాలుగా ఇంటి ధర్మం ఉండాలి. నేను పేషెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఒక హీలర్ గా నా ధర్మం నేను నిర్వర్తించాలి. ధర్మం మారుతూ ఉంటుందండి, కానీ అంటే స్టేజ్ వైజ్ మారుతూ ఉంటున్నప్పుడు, ప్లేస్ వైజ్ పరిస్థితి వైజ్, అంటే దశ దిశ ఉంటున్నప్పుడు ఈ ధర్మం తగ్గట్టుగా మనం ఒదగాలండి. ఇప్పుడు నాకు ఫ్రెండ్స్ ఉంటారండి, ఫ్రెండ్స్ అందరూ అప్డేటెడ్ గా ఉంటే నాకేం తప్పలేదు. నేను అది వాళ్ళ తప్పు అని నేను చెప్పకూడదండి, కానీ వాళ్ళంతా వాళ్ళు రియలైజ్ అయ్యారు అనుకోండి, ఇట్స్ దేర్ విష్. అది చేసే ముందు అది వాళ్ళకి మంచి చేస్తుందా చెడు చేస్తుందా ఎవరికి వాళ్ళు ఆలోచించుకుని చేయాలి ఆ పని. మనం ఎంత మోడర్న్గా అయినా ఉండొచ్చండి, కానీ పొద్దున్న లేచి ఇంట్లో తాగడాలు లాంటివి కూర్చోవడం అనేది మన ధర్మంలో ఉండదండి. అదే వెన్ యు ఆర్ ఇన్ ద కోల్డ్ కంట్రీస్ యూ డోంట్ హ్యావ్ చాయిస్ కదండి. మనకి చాయిసెస్ చాలా ఉన్నాయి. మనకి ఇండియన్ ఎన్విరాన్మెంట్ విల్ బి లైక్ వెరీ ఐడియల్ అండి. ఆల్ ది ఈస్టర్న్ కంట్రీస్ చాలా ఐడియల్ గా ఉంటాయి. మన సన్లైట్ కానీ మనల్ని చూసి టైం మార్చుకుంటారు కదండి అందరూ. మనకు అలాంటిది ఏం లేదు కదా. మనకు అన్ని చక్కగా సస్యశ్యామలమైన నేల ఉంది కదా, బాగా పండుతుంది కదా, ప్రవహించే జీవనదుల యొక్క పంట మనం తింటున్నాం కదా. మనకి ఇంతకన్నా ఆస్తి ఏం కావాలి ప్రపంచంతో పోలిచి చూసుకుంటే? అండ్ వీఆర్ లైక్ వెరీ ఫాస్ట్ ఫార్వర్డ్. మనకన్నా అధునాతకంగా ఉండండి ఎవరు లేరు, మనమే ఉన్నాం. బట్ మన వాల్యూస్ పాతవి, అవి మనం ఒప్పుకోవండి. అవి మోడర్నైజ్డ్వి అని మనకు తెలియట్లేదు అంతే. పాత చింతకాయ పచ్చడి అంటారమ్మా. మరి పచ్చడి అదే కావాలి కదండి ఆరోగ్యానికి కదా. మనం కల్చర్ ని మార్చేసుకుంటున్నామండి. కల్చర్స్ ని మార్చేయడంలో తత్వాలు మారిపోతున్నాయి, స్వభావాలు మారిపోతున్నాయి, అన్నీ మారిపోతున్నాయి. యూ కెన్ బీ ఎ రోమన్ వైల్ యు ఆర్ ఇన్ రోమ్, ఫైన్. అలాంటప్పుడు బీ లైక్ an Indian while you are in India, right? Not only India, while you are in the body, right? ఎందుకంటే మనం కొన్ని ఊపిర్లు బ్రెత్స్ అని లెక్క కట్టుకొని వస్తామండి. మనదంతా అలానే ఉంటుంది లెక్క అంతా. అన్ని ఊపిర్ల మధ్య ఇంత ప్రపంచాన్ని మనం ఏం చేయలేమండి. కానీ మనంతట మన వరకు, మన మీద డిపెండ్ అయిన వాళ్ళ వరకు మనకి న్యాయం ధర్మం కనుక చేయగలిగితే నథింగ్ మోర్ దాన్ నీడెడ్. చక్రసిద్ధం మీ ఆర్గనైజేషన్. చక్రసిద్ధం అంటే ఏంటి, సిద్ధ వైద్యం అంటే ఏంటి, రెండింటికి తేడా ఏంటి? సిద్ధ శాస్త్రం అనేది శివ సంహిత నుంచి డిరైవ్ అయినదండి. పురాణాల్లో కూడా దీని గురించి ఉంది. చక్రసిద్ధ అంటే, సిద్ధ అంటే సిద్ధింప చేయడం, అంటే కంప్లీట్ చేయడము. చక్రము, కరము అంటే చేతులండి.
ఉత్త చేతులతోటి ఏ మెడికేషన్ ఏమీ లేకుండా ఎనర్జీ మ్యానిపులేషన్ తోటి బాడీని ఎలా అలైన్ చేయడం అనేది ఇట్స్ అన్ ఆర్ట్. నేను నేర్చుకున్నది మొత్తం అంతా ఎక్స్పర్టైజ్ అంతా దాంట్లోనేనండి. ఐ రిమెంబర్ వాట్ యు డిడ్ టు మీ. మీరు నా బాడీ మీద ఏదో పియానో వాయించినట్టు, ఏదో గిటార్ వాయించినట్టు, వయలిన్ వాయించినట్టు, జస్ట్ విత్ యువర్ ఫింగర్స్ యు వర్ జస్ట్ ఒక 10-15 minutes, ఐ రిమెంబర్ 10-15 minutes లో యూ డిడ్ సమ్ మ్యాజిక్ అమ్మా ఆన్ మై బాడీ. ఏమై ఉంటుంది మీకైనా అర్థమైందా? అసలు అర్థం కాలేదు, కానీ అది జరుగుతున్నంత సేపు మాత్రం విపరీతమైన పెయిన్ ఉండింది. బట్ వన్స్ ఇట్ ఈస్ ఓవర్ ఐ ఫెల్ సో రిలీవ్డ్, ఐ ఫెల్ సో నైస్, సో రిలాక్స్. ఎందుకంటే అది లోపల నుంచి వచ్చే ఒకలాంటి ఆనందం అండి, అంతే. అది ఏం జరుగుతుందంటే మనకి లేయర్స్ ఆఫ్ బాడీస్ ఉంటాయండి, అంటే మజిల్ లేయర్, ఈవెన్ మన పాత్వేస్, ఇవన్నీ. సో మనం ఇప్పుడు స్వరం సరి చేయాలి అంటే ఇన్స్ట్రుమెంట్కి అవి చూసుకుంటాం కదండి, మీట్లాడడం ఇవన్నీ చూస్తాం కదా. లైక్ దాట్ బాడీని ప్రిపేర్ చేయడం అనేది ఒక కళ. సో మీకు పెయిన్ ఎందుకు ఉంది అంటే అది మైట్ బి ఫిజికల్ ఎమోషనల్ వేలో ఉండే పెయిన్ ఉంటుందండి, కానీ అది ఫిజికల్ బాడీకి మీకు తెలియదు. అంతే. ఎందుకండి మన మొహం ఎలా ఉంటుందో మనకే తెలియదు, అన్లెస్ మనకి ఇంకోటి ఉంటే తప్ప. అలాంటిది ఈ చక్ర సిద్ధిలో సిద్ధ శాస్త్రంలో ఉండే మెళుకువలను పాటిస్తూ, ఎందుకంటే దాంట్లో ఐ ట్రైన్డ్ లైక్ దట్, బాడీని ఎలా చూడాలి అనేది ఒకటి ఉంటుందండి. దెర్ ఇస్ ఎ వే. ఇట్స్ నాట్ అబౌట్ లైక్ డోంట్ టాక్ అబౌట్ ద పెయిన్, బట్ బాడీ ఎందుకు అంత బాధపడుతోంది అనేది అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఇది అంటే మీ నోట్ తోటి, మీ భావనతోటి, మీ ఎమోషన్తో చెప్తున్నారు, కానీ మీ బాడీ ఇంకోటి చెప్తుంది అక్కడ. అండ్ మీ ఒకవేళ రిపోర్ట్స్ ఉన్నాయనుకోండి, మీ రిపోర్ట్స్ ఇంకొకలా మాట్లాడతాయి. ఈ మూడింటిని పక్కన పెడితే ఐ విల్ గో వాట్ బాడీ విల్ సే. అంతేనా? అంతే. ఎందుకంటే బాడీ మనతో మాట్లాడుతూ ఉంటుందండి, మనం పట్టించుకోం. అమ్మా, నా బాడీ నాతో మాట్లాడుతుంది అన్న దానికి కొద్దో గొప్ప అర్థం ఉంది, నేను అర్థం చేసుకోగలను. బికాస్ ఎప్పుడు అంటుంటారు యూ షుడ్ లిసన్ టు యువర్ బాడీ అని. నీ బాడీ స్ట్రెస్ అవుతున్నప్పుడు, స్ట్రెయిన్ అవుతున్నప్పుడు నీకు తెలుస్తుంది, సో జస్ట్ గివ్ అ బ్రేక్ అండ్ సిట్ డౌన్ అని మనకు తెలుస్తుంది. బట్ నా బాడీ మీకు ఎలా అర్థం అవుతుంది అన్నది క్వశ్చన్. ఇక్కడ మీది నాది అనేది కాదండి, ట్రైన్డ్ ఫర్ ఎ హ్యూమన్ బాడీ. ఓకే, అంటే హ్యూమన్ అంటే మనం ఇప్పుడు డిసీజ్ దానికి చేస్తున్నాం కాబట్టి చెప్తున్నాను, కానీ ట్రైన్ టు ఎనీ టైప్ ఆఫ్ ఆర్గానిజం. ఇప్పుడు మనం చూడండి, కుక్క పిల్లలు లేదా కొత్త ఇంటికి వెళ్ళినా కానీ నాకేమీ అనిపించదండి, అవి చాలా అలవాటైపోయి దగ్గరకు వచ్చేస్తూ ఉంటాయి. అంటే దెర్ విల్ బి లైక్ ఏ మ్యాగ్నెటిక్ రాడార్ అరౌండ్ అస్ ఆరా. దాంట్లో కనుక వెళ్ళినప్పుడు డైరెక్ట్ గా నేను మీ బాడీ, మీ దానికన్నా మీ సోల్ తోటి కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. అంటే మీ మనఃఫలకం అంటాం కదా, మీ మనస్సు అనేది ఒక బుక్ అనుకోండి, ఆ బుక్ నాకు కనిపిస్తుంది. అంటే ఎక్స్ట్రా విజన్ విల్ బి దర్, ఎక్స్ట్రా సెన్సరీ పవర్, జస్ట్ బికాస్ ఆఫ్ ద ట్రైనింగ్ ఎనీవన్ కెన్ అటైన్ దట్. అంటే యోగాలో చేస్తున్నప్పుడు చూడండి, కొంతమంది ఈవెన్ జిమ్నాస్టిక్స్ చేస్తున్నప్పుడు ఇఫ్ దే కాన్సన్ట్రేట్ ఆన్ పర్టికులర్ థింగ్ దే అచీవ్ దట్. రైట్. లైక్ దట్ ఇన్ దిస్ పార్ట్ ఆఫ్ ద ట్రైనింగ్ వీ షుడ్ నో ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద బాడీ. నాకు ట్రైనింగ్ అంతా ఇంటర్ డైమెన్షన్స్ లో జరిగిందండి. అంటే శరీరం లోపల ఎలా ఉంటుంది, శరీరంలో ఉండే లేయర్స్ లో ఎలాంటి బ్లాక్స్ ఉంటాయి, వాటిలో రోగం ఉంటున్నప్పుడు ఫిజికల్ బాడీ మీద ఎక్కడ ఎఫెక్ట్ పడుతుంది, ఈ ఎఫెక్ట్ పడిన తర్వాత వాళ్ళు ఏవి చేసినా ఎందుకు క్లియర్ కావట్లేదు, రూట్ కాజ్ వెతకడం అనేది అక్కడ జరుగుతుందండి. ఇమాజిన్ ఒక ట్రీ, మనం చెట్టు పైనంతా చూస్తూ ఉంటామండి, కానీ చెట్టు పైకి అంత ఎదగడానికి కారణం లోపల రూట్స్ భూమిలోకి ఎంత బలంగా ఉంటాయి, ఏ రూట్ మందం ఎంత ఉంది. ఈ అడవిలో అయితే పెద్ద పెద్ద చెట్లకి దే కమ్యూనికేట్ విత్ రూట్స్. సో అలాగా చెట్లకే అలాంటి జ్ఞానం ఉంటున్నప్పుడు మనిషి ఎందుకు ఉండదండి? సో ఎవరిదైనా ఇట్స్ అ బుక్, జస్ట్ ట్రై టు రీడ్ ఇట్ వాట్ ఇట్ వాస్ ట్రైయింగ్ టు సే, అంతే. మనం దాన్ని మార్చకూడదు. ఓకే, అది చెప్తుంది వినాలి, దానికి ఏమైనా సొల్యూషన్ దొరుకుతాయి చెప్తుంది. అది కూడా ఫలానా పేజ్ లో అక్కడ ఉంటుంది, నేను ఫలానప్పుడు అక్కడ అలా జరిగింది, వీళ్ళు పట్టించుకోలేదు, అందుకని నేను ఇప్పుడు ఇలా అవస్థ పడుతున్నాను కూడా ఉంటుంది. యూ షుడ్ నో దాట్. సిద్ధశాస్త్రంలో పూర్తిగా ఓపెన్ సీక్రెట్ ఏంటంటే ప్రతి మనిషి అనే పుస్తకంలో నుంచే రోగం అనేది, దాని సమాధానం అనేది దొరుకుతుందండి. ఇప్పుడు మనం మెషిన్స్ లో పెట్టి చూసి మనం దాన్ని క్లియర్ అయింది, ఎక్సెస్ క్లియర్ అయ్యింది, ఎందుకంటే అది కూడా మేము చేస్తామండి. ప్రతి కేసుకి ముందు తర్వాత రిపోర్ట్స్ విల్ టేక్. అలైన్మెంట్స్ మాట్లాడతాం కదా, సో స్కెల్టల్ అలైన్మెంట్ ఎలా ఉంటుంది, ఎంఆర్ఎస్ లో మనకి మొత్తం ఇంపింజ్మెంట్స్ ఆఫ్ ద నర్వ్స్ ఎలా ఉంటాయి, అవి ఎలాగా ఉంటాయి, మొత్తం అంతా ఎవ్రీథింగ్ విల్ బి రికార్డెడ్. ఓకే, వితౌట్ ఎనీ మెడిసిన్, బై ద వే, వితౌట్ ఎనీ బెడ్ రెస్ట్. బాడీ క్యాపబిలిటీ తెలియాలండి, అది ఒక అనంతమైన విశ్వాసంలో నుంచి వచ్చి పుట్టిన వాళ్ళం మనం. సో వీ హ్యావ్ దట్ ప్రోటోటైప్ ఆఫ్ దట్ ఎనర్జీ. ఓకే, జస్ట్ వీ హ్యావ్ టు లైక్ అండర్స్టాండ్ where it is and how it should be increased, what is the pattern to get into that. ఇలాంటి తెలియడానికి మనకి చాలా ఉన్నాయి యోగ పద్ధతులు. ఎన్ని రకాల 3000 యోగాసనాలు ఉన్నాయండి.
దాంట్లో ఏదో ఒక్కటి పట్టుకున్నా చాలు కదా. అమేజింగ్ కదండి. అమ్మా, ఇప్పుడు అలోపతిలో సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, డయాగ్నోసిస్ ట్రీట్మెంట్, 2 రకాల ట్రీట్మెంట్లు ఉన్నాయి. అంటే క్లినికల్ గా డయాగ్నోస్ చేస్తారు, కొన్ని టెస్ట్ల ద్వారా డయాగ్నోస్ చేస్తారు. చక్రసిద్ధలో వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ అంటే ఏం చెప్తారు? వాట్ ఇస్ ద నేమ్ దట్ యు గివ్? ఇప్పటిదాకా ఎక్కడైతే ఫెయిల్ అయిపోయిన కేసెస్ ఉంటాయో విల్ టేక్ ఇట్ అస్ రీసెర్చ్ సెంటర్. ఇది మనది ఒక రీసెర్చ్ సెంటర్ అండి. ఓకే. సో దాంట్లో ఏంటంటే సపోజ్ ఒక ఆటో ఇమ్యూన్ ఎవరైనా వచ్చిన వాళ్ళకి జస్ట్ విల్ గో అహెడ్ విత్ ద రిపోర్ట్స్. ఆ రిపోర్ట్ లో వాళ్ళ బ్లడ్ టైప్ ఇవన్నీ కూడా కావాలండి మనకి. దాన్ని బట్టి వాళ్ళ ఏం తింటున్నారు, వాళ్ళ రొటీన్ ఎలా ఉంది, వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంది. అంటే మీరు అనుకోవచ్చు రిలేటెడ్ గా హోమియోలో కూడా ఇలా ఉంటుందండి అని, బట్ హోమియోలో తత్వం తెలుస్తుంది తప్ప సొల్యూషన్ తెలియదండి. ఓకే. అంటే సొల్యూషన్ అనేది వాళ్ళగా లోపల జనరేట్ చేయాలి, మనం ప్రొవైడ్ చేయడం కాదు. ఎవ్రీథింగ్ విల్ బి పాసిబుల్ ఓన్లీ విత్ ద బాడీ, త్రూ ద బాడీ. సో వాళ్ళు చెప్పిన సిమ్టమ్స్ ఎమోషన్స్ వైజ్ గా ఉంటున్న ఎఫెక్ట్, డైలీ రొటీన్ లో ఎక్కడెక్కడ ఎఫెక్ట్ అయింది, వాళ్ళ మెడికల్ బుక్ ఏం చెప్తోంది, వాళ్ళ బాడీ బుక్ ఏం చెప్తోంది. ఓకే. ఐ విల్ గో విత్ ద బాడీ బుక్. ఓకే. సో చూడగానే వీళ్ళకి ఇంత టైం తగ్గుతుంది. జనరల్ గా ఎనీ స్కెల్టల్ డిజార్డర్స్ కి 21 days లో వీ కెన్ గెట్ అవుట్ ఆఫ్ దట్. అవునా? ఎనీథింగ్ నేమ్ ఆఫ్ యూ అంటే మాయ రోగాలు అంటారు కదా, అంటే ఎట్టి పరిస్థితుల్లో ఫైబ్రోమాల్జియా, మల్టిపుల్ సిరోసిస్ అండ్ ఆస్టియోమైలిటిస్, ఆల్ స్పైనల్ డిజార్డర్స్ అండ్ చెప్పాలంటే క్వాడ్రిప్లీజియా దెర్ ఇస్ అ పాసిబిలిటీ, అండ్ హెమిప్లీజియా అంటే బ్రెయిన్ నుంచి వచ్చేవి. సిద్ధ శాస్త్రంలో ఇది లేదన్నది లేదండి, బట్ చక్రసిద్ధిలో వీ టేక్ యాజ్ ఎ లిమిటెడ్ థింగ్స్. ఎందుకంటే అంత దానికి మానిటరింగ్ వాళ్ళు డాక్టర్స్ అందరూ ఉంటారు మనకి, అన్ని రకాల స్ట్రీమ్స్ నుంచి డాక్టర్స్ ఉంటారు, కానీ చేసేదంతా లిమిట్ లో ఉంటుంది. ఎందుకంటే క్వాలిటీ షుడ్ బి ద బెస్ట్ ఫస్ట్. మనకి ఇప్పటికి అందుకే లాస్ట్ 3 years లో 25 publications వి గాట్. అంటే మెడిసిన్ ఇది ఏం లేకుండా ఒక హ్యూమన్ బాడీలో ఉండే ఒక మ్యాజిక్నెస్ ని ఎలా గుర్తించి ఎలాగ దానంతా అది క్లియర్ చేసుకోవడానికి, హౌ వీఆర్ క్లియరింగ్ ద వే అలా చెప్పడానికి చక్రసిద్ధ్ ఈజ్ లైక్ ఎ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఎక్కడెక్కడ పబ్లికేషన్స్ అయ్యాయమ్మా? ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్ అయ్యాయండి, లోకల్ అన్ని పబ్లికేషన్స్ ఉన్నాయి, నేషనల్ లెవెల్లో అన్నింటిలో ఉన్నాయి. అండ్ వీఆర్ అబౌట్ టు గెట్ ఫెసిలిటేషన్ ఫ్రమ్ జర్మన్ అండ్ యుఎస్ డాక్టర్స్ ఆల్సో. వండర్ఫుల్. సో ఇట్ ఇస్ లైక్ ఎ వెరీ వండర్ఫుల్ థింగ్ అండి. అమ్మా, ఇప్పుడు మీ వైద్యశాలలో ఇప్పుడు ఏవైతే మీరు ఇలాంటి జబ్బులు వీటికి సొల్యూషన్ ఉందని చెప్తున్నారో వాటన్నిటిని నేను చూశాను. అంటే విత్ యువర్ ఫింగర్స్ హౌ యూ యాక్చువల్లీ డూ ఆన్ ద ఫీట్, అంటే కాళ్ళ మీద, మోకాళ్ళ మీద, వెనక కఫ్ మజిల్స్ దగ్గర, వీపు, స్పైన్ అన్ని దగ్గర. బట్ మీరు ఏదైతే కొంతమందికి చేస్తారో వేర్ యూ టచ్ ఓన్లీ ద నావెల్ పార్ట్, అంటే పొట్ట మీద మాత్రమే మీరు మీ వేళ్లు పెట్టి మీరు దాన్ని అడ్రస్ చేసి యూ కమ్ అప్ విత్ అ సొల్యూషన్. రైట్. వాట్ ఈస్ దట్ నోన్ యాజ్ అమ్మా? అది ఎందుకు చేస్తారు? దానికి ఉన్న రీజన్ ఏంటి? దాని వెనకున్న కారణం? అవి ఎనర్జీ సెషన్స్ అంటామండి. మెడికల్ గా ఇంకా క్యూర్ లేదు అనుకున్న వాటికి, అంటే సివియర్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కి, లైక్ క్రోన్స్ అవ్వచ్చు, లేదా కొన్ని సొల్యూషన్ ఉంటదండి మెడికల్ గా కూడా. అండ్ డాక్టర్స్ విల్ గివ్ అప్. సోరియాటిక్ న్యూరోపతి అవ్వచ్చు, ఇలాంటివి చాలా వాటికి. అప్పుడు ఏమవుతుందంటే అసలు బాడీ అవస్థ పడుతుంది, ఇట్ ఈస్ విజిబుల్. వాళ్ళు చేయని ప్రయత్నం లేదు, ఇట్ ఈస్ విజిబుల్. బట్ వై ద స్ట్రగుల్ వాజ్ దేర్? దానికి మన నాభి నుంచి 72,000 కీలక నాడులు ఉంటాయండి. నాభి నుంచి మొదలవుతాయి. అంటే మన మణిపూరక చక్రం స్వాదిష్టానం నుంచి, నాభి దగ్గర నుంచి, మనకి బొడ్డు దగ్గర నుంచి అనుకోండి, ఈ నేవల్ రీజన్ నుంచి 72,000 కీ నాడీ ఛానల్ పాత్వేస్ విల్ బి దేర్. వాటిని కనుక టచ్ చేస్తే ఏ ఎనర్జీ దగ్గర ఏ బ్లాక్ అయింది, ఆ బ్లాక్ లో ఉండే మెమరీ ఏముంది, ఆ మెమరీలో అప్పుడు వీళ్ళు ఎంత ఏజ్ లో ఉన్నారు, ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఆ ఇన్సిడెంట్ మొత్తం అంతా ఇట్ విల్ బి లైక్ సీన్. అంటే ఇప్పుడు నాకు ఈ ట్రైనింగ్ లో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనకి కళ్ళు కనిపించట్లేదు అనుకోండి, ఎక్స్ట్రా లెన్సెస్ ఎలా పెడతాం, అలాగే ఎక్స్ట్రా సెన్సరీ పవర్ పెరగడానికి దెర్ ఈస్ లైక్ మనకి పిట్యూటరీ గ్లాండ్ నుంచి వీ కెన్ గెట్ ఎ కనెక్షన్ ఫర్ ద పైనియల్ గ్లాండ్ ఇన్ ద బ్రెయిన్. సో ఇన్ఫినిట్ షేప్ ఫామ్ అవుతుందండి అది. సో వీ కాల్ ఇట్ యాజ్ మాస్టర్ ఆఫ్ ఎండోక్రైన్ ఆర్కెస్ట్రా. ఎండోక్రైన్ గ్లాండ్స్ లో మొత్తం అంతా వీటి గురించి ఉంటుందండి. వాటి ఆధారంగా దీన్ని పట్టుకుంటాం. ఫస్ట్ ఎడ్రినల్ గ్లాండ్, ఎడ్రినల్ రష్ కనుక పెరిగింది లేదా ఎక్కడైనా బ్లాక్ అయింది అంటే ఫెటిగ్నెస్ అంతా వీ కెన్ సీ. దేనివల్ల వీళ్ళకి ఫస్ట్ స్టెప్ బాడీ జర్క్లోకి ఎప్పుడు ఫస్ట్ వెళ్ళింది అనేది తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. దట్ డయాగ్నోసిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద రీసెర్చ్. రెగ్యులర్ గా అన్ని కేసెస్ అక్కర్లే, కానీ కొన్ని మాత్రం ఎస్ వీ హ్యావ్ టు డూ దట్. అలా ఉంటేనే సమాధానం వస్తుంది, లేకపోతే రాదు. ఇక్కడ ఎలా ఉంటుందంటే అక్కడికి వెళ్ళేటప్పటికి అక్కడ వాళ్ళ యాన్సెస్ట్రల్ లైన్స్ కూడా ఉంటాయి. దేర్ వీ కెన్ ఏబుల్ టు సీ హౌ షీ గాట్, ఈవిడ నుంచే ఉందా, ప్రారబ్ధ కర్మ ముందు నుంచి ఏమైనా ట్రాన్స్ఫర్ అవుతుందా, లేదా ఎన్విరాన్మెంట్ నుంచి ట్రాన్స్ఫర్ అవుతుందా,
ఏ దిశ నుంచి అది వస్తుంది ఆ ప్రాబ్లం అనేది అక్కడ వాళ్ళ యాన్సెస్ట్రల్ది కూడా పాసిబిలిటీ ఉంటుంది, ఒక షాడో కనిపించడానికి. ఓకే. సో దే విల్ బి ఎక్స్ప్లెయినింగ్ ఆల్ దట్. మనకి దేవతల కన్నా పితృదేవతల ఆశీస్సులు ఉండాలండి. మన వాళ్ళు మనకి చాలా ఇంపార్టెంట్. వాళ్ళు మనకి ఈ అష్టసిద్ధుల కింద గైడ్ చేస్తూ ఉంటారండి సనాతన ధర్మంలో. అందుకనే మనకి పిండ ప్రధానాన్ని కూడా అంత పెద్దపీట వేశారు. ఎందుకంటే వాళ్ళని గుర్తుంచుకోవాలి, వాళ్ళ నుంచి నువ్వు వచ్చావు. సో నీకన్నా పైన వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళకి అర్థమవుతుంది. నీకు చేత అయితే దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయి. సిద్ధశాస్త్రంలో చాలా పెద్ద వాల్యూ అండి. మన పూర్వీకులతోటి కనుక ఇంటరాక్ట్ అవ్వడం కనుక స్టార్ట్ అయితే ప్రాబ్లమ్ సొల్యూషన్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దేర్ ఓన్లీ ద బ్రిడ్జ్ వీఆర్. అది ఎలా సాధ్యం అమ్మా? అయ్యో, సిద్ధశాస్త్రం అంటే అమోఘం అండి. అది అంటే అది మీరు చేయగలుగుతారేమో కానీ ఇప్పుడు మీరు అన్నారు అంటే మీ బాడీ మీకు చెప్తుంది, మీ బాడీతో మీరు కనెక్ట్ అవుతే చాలు చాలా వరకు రోగాలు ఫిజికల్ గా ఉండేవన్నీ తెలిసిపోతాయి. బట్ ఇప్పుడు మెంటల్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకోవటానికి హౌ కెన్ వి కనెక్ట్ టు అవర్ ఫోర్ ఫాదర్స్? తీయండి, ఋగ్వేదం శ్లోకాలు చదవండి, తాత్పర్యాలు తీయండి, దాంట్లో మీరు ఎక్కడున్నారని చూడండి, వెతకండి, ప్రూవ్ చేయండి, లోకానికి చెప్పండి. అది ఏవో ఒక్కళ్ళ సొత్తు కాదండి. నాకు ఫ్యామిలీలో అలా నేను నేర్చుకున్నాను కాబట్టి నేను ధైర్యంగా చెప్తున్నాను. కానీ ఇది ప్రతి వాళ్ళకి అవసరమైన సొత్తు. ఫస్ట్ చెప్పినట్టు ఇది అవసరమైనదండి. ఇది పొద్దున లేస్తే వన్ టైం చేసుకోవడానికి ఇంత మెను చదువుతాము. జీవితానికి ఏమేమి కావాలి, ఎలా ఉండాలని తెలుసుకునే ప్రయత్నం మనం చేయొద్దు. తప్పు మనది అవ్వదండి అలా చదువుకోకపోతే. తీయండి, చదవండి. అగ్ని సూక్తం ఏం చెప్తోంది, సామవేదంలో ఉండే ఆరోగ్య సూత్రాలు ఏముంటున్నాయి, కర్మ విపాకం ఏం చెప్తోంది, శిక్ష అనేది ఎలా ఉంటుంది. ఆ మూఢనమ్మకాలు కావు. హెల్ అయినా హెవెన్ అయినా, స్వర్గమైనా నరకమైనా మనలోనే ఉంటుంది. అది నిత్యం మన రోగం అంటూ చెప్తున్నాం, అదే కదండి పెద్ద నరకం. కరెక్ట్. కానీ స్వర్గం కూడా ఉందండి, దాన్ని పట్టుకునే ప్రయత్నం చేయాలి. అంటే పితృదేవతలకు కర్మకాండలు, వాళ్ళకి పిండ ప్రదానాలు, పితృదేవతలని ఎప్పటికీ సంతుష్టిపరచడం, ఇవన్నీ చాలా అవసరం అంటారు. వీటిలో ఏ రకంగా కూడా కొంచెం చిన్న చితక లోపాలు చేసినా నో కాంప్రమైజ్. మహాకుంభమేళానికి కొన్ని కోట్ల మంది వచ్చి స్నానాలు చేస్తున్నారు బయట ప్రపంచాల నుంచి. వాళ్ళని పిచ్చి వాళ్ళ. హిందూ ధర్మం ఏం చెప్తుంది? హిందూ ధర్మం ఈజ్ లైక్ ఎ మిర్రర్ ఫర్ ద హ్యూమన్ లైఫ్. ఇట్స్ నాట్ అబౌట్ లైక్ ఓన్లీ సబ్జెక్ట్ ఒకటే కాదండి. ఆ ధర్మం ఆచరించి చూపించారు మన వాళ్ళంతా, పూర్వం నుంచి ఆచరించారు. మనది కొత్తది పెట్టుకుని కొంగ్రొత్త వేషాలు మనం వేస్తున్నాం. కానీ ఇవన్నీ పూర్వం నుంచి ఆచరించి పర్ఫెక్ట్ గా సర్టిఫైడ్. ఇది తిన్నది మనకి లోపలికి వెళ్ళింది. ప్యాంక్రియాస్ అది ముద్ర వేయకపోతే అది గుడ్ షుగర్ అని కూడా చేయలేని దాంట్లో అంత స్ట్రిక్ట్ గా ఉండే ఇంటర్నల్ సిస్టమ్ వీ హ్యావ్. ఎక్స్టర్నల్లీ ఆల్సో వీ హ్యావ్ ద సేమ్ సిస్టమ్, సేమ్ లైఫ్ స్టైల్. మనం దానికి వెళ్ళడానికి మనకు తెలియట్లేదు. అండ్ యూ హ్యావ్ టు ఫాలో. ఎస్ అమ్మా, సైన్స్ లో ఈ మధ్య జెనెటిక్ జీనోమ్ పత్రి అని, జెనెటిక్ మొత్తం డీకోడింగ్ అని చాలా బయటకు వస్తున్నాయి. అంటే మీ పూర్వులు వాళ్ళ జీన్స్ ఏంటి, ఆ జీన్స్ నుంచి నీకేమేమి రావచ్చు, ఏమేమి అది తీసారంటారు, అదే అడుగుతున్నాను. సో అది సైంటిఫిక్ అని అంటున్నారు. వాట్ ఈస్ దిస్ దెన్? మరి ఇప్పుడు ఇది కూడా మీరు చెప్పింది కూడా అదే కదా, పుస్తకాల్లో ఉంది, అది ప్రూవ్ చేస్తే సైన్స్ అవుతుంది. అవును, ఇది కూడా అంతేనండి. పుస్తకాల్లో ఉంది, ఆచరించి చూడండి, సైన్స్ అని నిరూపణ చేయండి. నెక్స్ట్ జనరేషన్ కి వై కాంట్ యూ బీ ఏ సైంటిఫిక్ ప్రూఫ్ రీడర్ ఫర్ యువర్ సెల్ఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ బ్లేమింగ్ ఆల్ ద సిస్టమ్స్, ఇన్స్టెడ్ ఆఫ్ బ్లేమింగ్ ఎవ్రీథింగ్. ఎందుకంటే ఇప్పుడు డాక్టర్స్ ని ఎవరిని, దర్ ఇస్ లైక్ నథింగ్ టు బ్లేమ్ అబౌట్ ఎనీబడి అండి. It's about like you, whether you can able to contribute for yourself or not. Yeah. It's about you, your internal world, what is happening inside, what is there in the other dimension, and how you can able to get like, ante మనం ఒక యాంటీనా లా ఉండాలండి, రిసీవర్ లా ఉండాలి. We should able to get all the universal power ని తెలియాలి. And script was there in front of you. Yeah. And you are an Indian. Start reading, start knowing. Yeah. ఆ తెలుసుకున్నది ఆచరణలో పెట్టి నీకేం అర్థమైందో చూడు. తెలిసిన వాళ్ళతోటి, ఒక ఆచార్యులతోటి లేదా వాళ్ళతోటి కూర్చో, ద్రష్టలతోటి కూర్చో, తెలుసుకో, ప్రయత్నం చేయి, ప్రూవ్ చేయి. దట్ బికమ్ సైంటిఫిక్. బట్ మీరు చేస్తున్న ఈ వైద్యం ఏదైతే ఇప్పుడు మీరు చెప్తూ ఉంటే నార్మల్ గా వినే వాళ్ళకి దే విల్ గెట్ అ షివర్ ఇన్ దేర్ స్పైన్. చాలానండి. హౌ కెన్ దిస్ హ్యాపెన్? వాట్ ఇస్ షీ సేయింగ్? షీఈస్ టాకింగ్ టు మై ఫోర్ ఫాదరా, మై ఫోర్ మదరా. అండ్ అంటే మా పూర్వీకులతో తను ఎలా మాడుతుంది, తనకేం తెలుస్తుంది, తనకెలా ఇవన్నీ చేస్తుందని 100 డౌట్స్ రావచ్చు. దే మైట్ థింక్ ఇట్ ఈస్ వియర్డ్ యాజ్ ఎ నార్మల్ హ్యూమన్ బీయింగ్. కానీ చెప్తారు దీని గురించి. మీ పూర్వీకులు మీ ఇంట్లో వాళ్ళ విషయాలు మీరు ఊరందరికీ చెప్పుకోరు కదండి, మీకు మాత్రమే తెలుస్తాయి కదండి. అవి నాకెలా తెలుస్తున్నాయండి? మేక్ సెన్స్? కరెక్ట్. అన్లెస్ అండ్ అంటిల్ అక్కడ మీ ఇంట్లో ఏమేమి ఉన్నాయి, ఏం ఉందో ఏం లేదో కూడా మీకు తెలియని స్థితిలో మీరు ఉంటున్నప్పుడు మీ పూర్వీకులు చెప్పబట్టే కదండి నాకు తెలిసేది. లేకపోతే ఎలా ఉంటుందండి? దట్స్ హౌ ఇట్ ఈస్ ఎ రియాలిటీ. దీనికి చాలా ధైర్యం కావాలండి.
దీనికి చాలా ఒక స్థితప్రజ్ఞత కావాలి. అంటే ఒక 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 స్ట్రాంగ్ విల్ పవర్, విల్ నేచర్. బికాస్ ఇట్ ఈస్ నథింగ్ అబౌట్ మీ, ఇట్స్ అబౌట్ లైక్ ఒక శాస్త్రం ఉంది, ఆ శాస్త్రంలో చెప్పబడింది, ఇది ఇలా నేర్చుకోవడం జరిగింది, ఇది ఇలా ప్రూవ్ చేయడం జరుగుతుంది, దాట్స్ ఇట్. మానవ జీవితం ఒక అద్భుతమైన భాండారం అన్నది ఉన్నప్పుడు, ఆ జాతిలో మనం పుడుతున్నప్పుడు అది తెలుసుకోవాల్సిన ధర్మం మనకు ఉందా లేదా? కరెక్ట్. ఎవరు ఆచరిస్తున్నారు ఆ ధర్మాన్ని? ఎందుకు అలా వదిలేస్తున్నారు? ప్రశ్నించాలి కదా, తెలియాలి కదా. ఓకే, నేను కూడా సైంటిఫిక్గా నేను చాలా అడుగుతాను. ఇఫ్ అన్ని సిస్టమ్స్లో ఉంటున్నప్పుడు ఇంకా మరి డిసిజన్ ఎందుకు ఉంటుంది? యూ షుడ్ గెట్ దట్ ఆన్సర్. ఇఫ్ దట్ ఈస్ ఓన్లీ ద పాసిబిలిటీ, యూ షుడ్ నాట్ గెట్ ఎనీ డిసీజ్, రైట్? బికాస్ యూ హ్యావ్ ఎవ్రీథింగ్. దెన్ వై యూర్ స్టిల్ కంప్లైనింగ్ అబౌట్ లైఫ్? సో సత్యాన్ని వెతికే ప్రయత్నం చేస్తే కొన్ని నిజాలు ఉంటాయి, కొన్ని అబద్ధాలు ఉంటాయి, కానీ సత్యం అనేది దాని మార్గాన్ని మనం పట్టుకుంటే 10 మందికి ఉపయోగంగా ఉంటుంది. చాలామంది డాక్టర్స్ కొత్తలో అయితేనండి వాదన ప్రతివాదనలు బాగా జరిగేవి మాకు. బికాస్ ఇట్ ఈస్ లైక్ హ్యూమన్ ఎనాటమీ. నాకు చాలా డాక్టర్స్ చాలామంది దే ఎడ్యుకేటెడ్ మీ ఇన్ దేర్ ఓన్ వే అబౌట్ లైక్ ది ఫిజికల్ ఎనాటమీ, హౌ ఇట్ విల్ బి హ్యాపెనింగ్. వాళ్ళకి అది కూడా వాళ్ళ ప్రాబ్లంతో ఎక్స్పీరియన్స్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు నాతో షేర్ చేసుకుని లేకపోతే చూసిన వాళ్ళ లైఫ్లో ఉండే ట్రాన్స్ఫర్మేషన్ అన్ఇమాజినబుల్ అండి. ఎందుకంటే డాక్టర్ ప్రొఫెషన్ ఈజ్ లైక్ వెరీ వాల్యుబుల్. దాన్ని మనకు తగ్గట్టుగా టార్గెట్లు పెడతాం. దట్స్ నాట్ రైట్. అండ్ మెడికల్ ఇంటర్వెన్షన్స్, సర్జరీస్ ఆర్ నీడెడ్, బట్ ఓన్లీ ఆన్ ఎమర్జెన్సీ బేసిస్. ఓకే, బట్ నాట్ ఫర్ లైఫ్ స్టైల్స్. నువ్వు అంత స్థితికి వెళ్ళి నేను అక్కడికి వెళ్ళా నాకు తగ్గలేదు అనుకుని మాట్లాడే కన్నా అక్కడ ఏది చెప్తే నువ్వు ఫాలో అయ్యావా లేదా? If at all, if you are blaming something, you should be also able to follow the same thing, right? And ఏ డాక్టర్లైనా వాళ్ళకి మంచిగా ఉండాలనే ఇస్తారు కదా, కానీ మనం చేసుకునే ఆలోచనలకి మనం చేసుకున్న లైఫ్ స్టైల్స్కి వాళ్ళు ఎలాగా సమాధానం అండి? డాక్టర్స్ విల్ బి దేర్, దే హ్యావ్ టు డూ దేర్ ప్రొఫెషన్, లెట్ దెమ్ డూ. బట్ ఫర్ దెమ్ యూ హ్యావ్ టు లైక్, అది కన్వీనియన్స్ కాదు, వాళ్ళకి సహకరించాలి అంటే నువ్వు కరెక్ట్గా నీ హెల్దీ సిస్టమ్ నువ్వు పెట్టుకోవాలి ముందు. అప్పుడు ఇంపాసిబుల్ థింగ్ది వాళ్ళకి ఈజీ అవుతుంది. దెన్ దే గో ఫర్ సైంటిఫిక్ ప్రూఫ్స్. అలా కాకుండా మనమే ఇలా పెట్టేసేసుకుని ఓ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి మీరు ఏ మందులు ఇచ్చినా తగ్గలేదంటే ఈజ్ ద రైట్ ఆన్సర్? కరెక్ట్ అమ్మా. ఇప్పుడు మీరు చెప్తుంటే ఒకటి స్ఫురిస్తుంది నాకు. అది ఏమిటంటే జనరల్గా మనం అలోపతి డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అంటే నార్మల్ జబ్బుల కోసం, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎమర్జెన్సీ, నార్మల్ జబ్బుల కోసం వెళ్ళినప్పుడు వాళ్ళు ఒకటే చెప్తారు, మీ గట్ హెల్త్ ఇస్ ద రూట్ కాజ్ ఫర్ ఎవ్రీథింగ్. ఎగ్జాక్ట్లీ. గట్ హెల్త్ పర్ఫెక్ట్గా ఉంటే మీ ఎంటైర్ ఫిజికల్ అండ్ మెంటల్ బాడీ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అని 10 ఏళ్లుగా అనుకుంటా, ఒక దశాబ్ద కాలంగా ఇది బాగా వింటున్నాం. మీరు చెప్పేది కూడా అదే. చక్రసిద్ధ వైద్యంలో మీరు ఎక్కువగా నేవల్ ఏరియాని మీరు టార్గెట్ చేసి అక్కడే మీరు సమాధానాలు వెతుకుతుంటారు. సో ఇస్ దేర్ ఎనీ రిలేషన్ అమ్మా అలోపతి డాక్టర్స్ చెప్పే గట్ హెల్త్ కి మీరు మన సైంటిఫిక్ గా కూడా చెప్తానండి. దెర్ వాజ్ ఎ నర్వ్ కాల్డ్ వేగస్ నర్వ్ which will take all the impulses from the body to the brain. That will come from the brain stem నుంచి కింద వరకు వస్తుందండి, స్పైన్ మొత్తం చివరి వరకు ఉంటుంది. సో ఈ సిగ్నల్స్ వెళ్తున్నప్పుడు మనకి అందరూ అంటుంటారు కదా, మనం ఏం తింటామో అది మనం అవుతామని. సో అలాగే ఇక్కడ మనం ఇంకో పాయింట్ కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం ఏ ఆలోచనలతో ఉంటామో అది మనం అవుతామండి. సపోజ్ నువ్వు ఎంజాయ్ చేస్తున్నప్పుడు మనకు ఆకలి తెలియదు. ఇఫ్ యు ఆర్ విత్ అవర్ ఫ్రెండ్స్, నో ఆకలి. అండ్ ఇఫ్ యు ఆర్ విత్ ప్యాషన్ వర్క్ చేస్తున్నప్పుడు నథింగ్, ఎంత స్ట్రెయిన్ అయినా విల్ టేక్, అది మనకి స్ట్రెస్ కాదు. ఎక్కడైతే నచ్చట్లేదో అప్పుడు దెర్ వాజ్ ఎ పాయింట్ కమింగ్ అవుట్ యాజ్ ఎ స్ట్రెస్. అంటే లోపల సిస్టమ్ కూడా ఎలా పడితే అలాగా అడ్డదిడ్డంగా తినేసి, పడుతుందో లేదో, అది అరిగించుకునేంత శక్తి దానికి ఉందో లేదో, ఏమీ ఆలోచన లేకుండా దొరికింది, నోరుంది, పడై అంటే ఎంతకాలం అని శరీరం మనకు సహకరిస్తుంది. కరెక్ట్. అందుకనే మనకి చెప్తారు కదండి, లంకణం పరమౌషధం అని. వారానికి ఒకరోజు ఉపవాసం ఉండాలండి. ఓకే. అది ఏదో దేవుడి పేరు చెప్తే భయం కొద్ది అని ఉంటారని అలా పెట్టేవాళ్ళు, కానీ అది పూర్తిగా మన జీవుడు, మన ఆత్మారాముడు కోసమే మనం ఉండాలి. అది చేస్తే సిస్టమ్, లివర్ ఎప్పుడు కూడా ఇంకా తిన్నదరగడం ఇదే తప్ప దానికంటే చూసుకోవాలి కదా, దానికంటే టైం కావాలి కదా. యూ షుడ్ గివ్ దట్ పీస్ఫుల్నెస్ ఫర్ ద బాడీ ఆల్సో. మనం ఎంతసేపు ఇన్పుట్ లాగా పెట్టేస్తూ ఉండడం అన్నదే చేస్తూ ఉంటే ఎంతకన్నా అరుగుతుందండి. దేనికండి అంతా? మనం బతకడం కోసం తినాలి, కానీ తినడం కోసమే బతికేలాగా వెళ్తున్నాము. లేదా మనకేదో మీరంటే ఇందాక ఉద్యోగం లేకపోతే ఏమైపోతామన్న భయంతో బతుకుతున్నాము. ఎక్కడండి స్వేచ్ఛ? స్వేచ్ఛ లేని జీవితం ఒక జీవితమేనా?
ఆ స్వేచ్ఛ మనసులోనూ ఉండాలి, శరీరంలోనూ ఉండాలి, ఆలోచనలోనూ ఉండాలి, చేసే పనిలోనూ ఉండాలి, చెప్పే విధానంలో ఉండాలి. ఓవరాల్గా ఏంటంటే ఏది చెప్తామో అది చెయ్యాలి, ఏది చేస్తామో అది చెప్పాలి. మనకేం పెద్ద ఊరికే టాటా బిర్లాలు అయిపోక్కర్లేదండి. సింపుల్ లైఫ్, కంఫర్ట్ లైఫ్, లాంగివిటీ, ఉపయోగపడేలాగా మంచి ఎజిలిటీ, ఫైన్. అలా కాకుండా వీఆర్ కాంప్రమైజింగ్ అవర్ సిస్టమ్స్, వీఆర్ ఆన్ ద ప్రెషర్ కుక్కర్స్. వై వీ వాంట్ టు బి, వై దట్ ప్రెషర్ వీ హ్యావ్ టు టేక్. అలాగే మీరు మీకు సమాధానాలు కూడా ఆ ప్రాంతం నుంచే దొరుకుతుంది అంతే. నాభి ప్రాంతం అంటే మనకి గట్ బ్రెయిన్ ఉంటుందండి, హార్ట్ బ్రెయిన్, బ్రెయిన్. సో సిగ్నల్స్ అంటే మనకి బ్రెయిన్ నుంచి వచ్చే సిగ్నల్స్ ఎలాగ పిట్యూటరీ గ్లాండ్ ఇవంతా అసలు దాన్ని ఒకసారి మనం విడిగా అసలు లోపల హ్యూమన్ ఎనాటమీ ఎలాంటి ఆర్గాన్స్ ఎలాంటివి చేస్తాయి, ఎలా సహకరించుకుంటాయి, ఎలా వాటికి ఒకటి చేదోడు వాదోడుగా అందుకుంటూ ఉంటాయి అనేది ఇట్స్ బ్యూటిఫుల్ థింగ్ అండి. ఆలోచన ఇక్కడ వస్తుంది, చెయ్యి కదల్చాలి, బ్రెయిన్ చెప్తుంది, ఇది చేస్తుంది. ఒకదానికొకటి మళ్ళీ పొంతనుండవండి. అంటే ఏది చూస్తామో అది మాట్లాడదు, ఏది మాట్లాడతామో అది చూడదు. కానీ చూసే చూపు దాని మీదే ఉంటుంది, మాట దానికి తగ్గట్టుగానే ఉంటుంది, కానీ కంట్రోలింగ్ ఎక్కడో ఉంటుంది. ఆ కంట్రోల్ చేసేవాడు అసలు ఇమాజిన్ ఇలాంటి హ్యూమన్ సిస్టమ్ ని కనుక్కున్న పెద్ద నెట్వర్క్ ఇంకేమైనా ఉంటుందా అసలు? మనకి ఇప్పుడు ఏ సిగ్నల్ ఇలానే అనుకుంటున్నాం కదా, అలాగా యూనివర్స్ అనే నెట్వర్క్ తో కనెక్ట్ అయ్యి చూడడం కనుక అలవాటైతే ఆటోమేటిక్గా ఎవ్రీథింగ్ కమ్స్ ఆన్ ప్లేస్, నథింగ్ టు రన్. ఇన్ ఫ్యాక్ట్ యూ కెన్ ఇంక్రీజ్ యువర్ ఎనర్జీ సో దట్ యూ కెన్ వెల్కమ్ ఆల్ దట్. చేసింగ్ ఎందుకండి, దేని టైంకి అది వస్తుంది, పర్వాలా, కంగారు ఏమీ లేదు, ఏమైపోదు. పరిగెట్టి 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 అలసట తప్ప. పోనీ ఇన్నాళ్ళు పరిగెట్టిన తర్వాత సాధించేది ఏముంది, పోనీ అది చూద్దాం. ఇందాక మీరు అన్నట్టు చాలా అందరూ అంటే టాప్ లెవెల్ ఐటీలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నిష్ణాతులు భారతీయులు ఎందుకు అవ్వడం అంటే వాళ్ళ జెనెటిక్ కోడ్ వల్ల. ఇట్స్ నాట్ అబౌట్ లైక్ రన్నింగ్ రేస్. వాళ్ళు దే హ్యావ్ లైక్ ఎ డిసిప్లిన్, జెనెటిక్ డిసిప్లిన్ ఎట్ ద బర్త్. సో హౌ దే బ్రాట్ అప్, హౌ ద ఎన్విరాన్మెంట్ మేక్ దెమ్. ఎవ్వడికి కూడా ఈజీ కాదండి. దే హ్యావ్ కమ్ త్రూ అ వెరీ టఫ్ లైఫ్. దట్ ఎక్స్పీరియన్స్ మేడ్ దెమ్ టు స్టాండ్ దేర్. లైఫ్లో కూడా అండి ఒకటి సాధించాలి అంటే కష్టం ముందు చూపిస్తుందండి. అసలు దానికి అర్హత ఉందా లేదా అన్నది యూనివర్స్ టెస్ట్ చేస్తుంది రకరకాలుగా. ఎవ్రీథింగ్ విల్ బి లైక్ వీ షుడ్ గెట్ క్వాలిఫైడ్, అది కూడా యూనివర్స్ డిసైడ్ చేస్తుంది. సో అంత మహాకాలానికి పెట్టే పరీక్షకి కనుక మనం నెగ్గాలి అనుకుంటున్నప్పుడు ఈ లైఫ్లో మనం క్రియేట్ చేసుకుంటున్నవి పెద్ద ప్రాబ్లమ్స్ కావు. ఆలోచన ఉండాలి, భయం ఉండాలి. ఎలాంటిది, నేను డిసిప్లిన్ తప్పుతానేమో, కరెక్ట్గా ఉండాలనే భయం ఉండాలి, ఒద్దికదనం ఉండాలి. ఎమోషన్స్ ఆర్ నీడెడ్, బట్ దే షుడ్ బి లైక్ ఎ స్టెప్పింగ్ స్టోన్స్, నాట్ లైక్ నువ్వు ఎదుర్కొన్న ఒక మౌంటైన్ లో వచ్చి మీద పడిపోయి నువ్వు క్రష్ అయిపోతావు అనుకున్నలాగా ఉండవు. బికాస్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ హియర్. అదే ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ హియర్ అండ్ మైండ్ ఈజ్ అ మంకీ. క్లియర్గా చెప్పాలంటే ఇట్ సమ్ టైమ్స్ అ డాంకీ కదా. సమ్ టైమ్స్ కళ్ళు తాగిన కోతి ముళ్ళు తొక్కి మంటల్లో పడి కుంటుకుంటూ వెళ్ళిన కోతి కూడా చరమాంకంలో వెళ్ళిపోతుంది లైఫ్ నుంచి అనంగా, స్థిరంగా కూర్చున్న చోట నుంచి కదలదు. చీమలకు ఆహారం అయిపోతుంది. మరి దానికి కుదురు ఎక్కడి నుంచి వచ్చింది? కానీ మనిషికి ఒక బుద్ధి అనేది ఒకటి ఉంది కదా, బుద్ధిని ప్రజ్వలంగా ప్రజ్వలింపజేయడానికి కావాల్సిన ప్రజ్ఞ కూడా ఉంది కదా, ఎందుకు ఆచరించట్లేరు? సో ఇట్ విల్ బి లైక్ ఎవరికి వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాల్సిన ఒక తపన ఉండాలండి దీన్ని తెలుసుకోవడానికి. అతీంద్రియ శక్తులు అనేవి అతీంద్రియం కాదండి. ఫిజికల్ బాడీతో అచీవ్ చేస్తున్నామంటే you can achieve that. Correct. But you should know how to crack it, and there are ways. 30 ఏళ్లకు పైగా అంటే 3 దశాబ్దాలకు పైగానే మీరు చక్రసిద్ధ ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నారు. కానీ కేవలం ఒకటే కేంద్రం శంకర్పల్లిలో మాత్రమే ఉంది, ఇంకెక్కడా లేదు. ఎంత పేదవాడైనా, ఎంతటి గొప్ప సెలబ్రిటీ అయినా, ఎంత టాప్ ఒక జడ్జ్ అయినా లేకపోతే బ్యూరోక్రాట్ అయినా ఎవరైనా సరే అక్కడికి రావాల్సిందే. మీరు ఎక్స్పాన్షన్ చేసుకోలేదు, ఎక్కువ సెంటర్లు పెట్టలేదు. ఎవరైనా అక్కడికి వచ్చి వాళ్ళ వైద్యాన్ని అందుకోవాల్సిందే, అంతే కదా. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. బట్ చెప్పండి అమ్మా, వై ఓన్లీ వన్ ప్లేస్? వై నాట్ మెనీ ప్లేసెస్? వై కాంట్ యూ రీచ్ మెనీ పీపుల్? ఎంతో మందికి నీడ్ ఉంది, ఎంతో మందికి అవసరం ఉంది, ఎన్నో చోట్ల చేద్దాం అనుకున్న ప్రయత్నం ఉన్నప్పుడు నాకు మా అమ్మమ్మ గారు ఒకటి చెప్పేవాళ్ళండి, భగవంతుడు అన్ని చోట్ల ఉండడండి, ఉన్న చోటకు మనం వెళ్ళాలి. కానీ భగవత్ తత్వం మాత్రం అన్ని చోట్ల ఉంటుందండి. తత్వం వెళితే చాలండి, ఆటోమేటిక్గా వెతుక్కుంటూ వస్తారు. కుంభమేళ అంటే ఎక్కడెక్కడి నుంచో రావట్లేదండి, కానీ ప్రయాగ ప్రతి చోట ఉండదు కదండి. ఎక్కడ విద్య ఉంటుందో, లేదా ఎంత చక్రవర్తి అయినా సరే గుర్తుపెట్టుకోండి, ఎంత అంటే ఆయనకి నెక్స్ట్ కాబోయే చక్రవర్తి, ఆ రాజుకి ఇంకేమీ లేదు.
అలాంటి చక్రవర్తి కూడా ఆశ్రమ విద్యలాగా గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నాడు కానీ గురువు వచ్చి రాజధానిలో లేదా రాజభవనంలో నేర్పించలేదండి. విద్య దగ్గరికి వెళ్ళాల్సిందే. నేను కూడా ఇప్పుడు ఏమన్నా గురువులు ఉంటారు, నేను వెళ్ళాలి. అది నాకు ఒక అలంకారం. ఇంకా అన్ని పెట్టకపోవడానికి గల కారణం ఏమిటంటే మనదేమి బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ కాదండి, ఇది రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో దీనికి చాలా ఇఫ్స్ బట్స్ ఉంటాయి. పరిగెట్టి పాలు తాగే కన్నా నిలబడి నీళ్లు తాగి స్థిమితంగా ఉండడం బెస్ట్ అండి. చాలా పర్టికులర్ ఆరోగ్యం విషయంలో. బలం ఎక్కడ ఉండాలి అంటే స్థానంలో ఉండాలండి. ఇక్కడ ఇంకోటి ఇక్కడే ఎందుకంటా అంటే ఈ చక్రసిద్ధ్ అనేది ఇట్స్ నాట్ లైక్ ఎ మోడర్న్ ఇన్స్టిట్యూట్. ఇది ట్రెడిషనల్ వాల్యూస్తో ఉంటుంది. ఎలా అంటే హోమాలు, మంత్ర పఠనాలు, రిలీజియస్. ఎందుకంటే ఐ వాజ్ బ్రాట్ అప్ ఇన్ దట్. ఓకే, బట్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ దట్. ఎందుకంటే నేను ఆ ట్రైట్లో ఉన్నాను కాబట్టి నాకు అది అలవాటు. అంటే ఉపాసన బలం అనేది ఒకటి ఉంటుందండి, దాంతోనే చూడాలి. దాని రిచువల్స్కి ఎట్టి పరిస్థితుల్లో నాకు కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనల ప్రకారమే నేను చూడాలి తప్ప నిబంధనలు దాటి నేను వెళ్ళకూడదు. అలా అని ఎవరికి చేసుకోకూడదా? ఐఎమ్ లైక్ బయటకు వెళ్ళాను అనుకోండి, నా రిలీజియస్ థింగ్స్ నాకు ఇంటి వరకు మాత్రమే పరిమితం. బయటకు వెళ్ళిన తర్వాత ఎవరైనా నాకు ఒకటే. ఆల్ ఆర్ లైక్, అంటే ఐ వాంట్ అడ్రస్ ఆల్ ద యూనివర్సల్ బ్రదర్హుడ్. ఇట్స్ నాట్ అబౌట్ లైక్ ఓన్లీ హ్యూమన్, అంటే ఈ వీళ్ళకైనా అన్నదేం లేదండి. సో నా రిచువల్స్ దానికి తగ్గట్టుగా, అంటే నాకు బలం ఉంటూ నాకు ఏదైతే అందజేయబడిందో దాన్ని కాపాడుతూ వెళ్ళాలి అంటే ఐ షుడ్ బి లైక్ ఇన్ ద ఒక ప్లేస్, లైక్ అంటే ఒక ఎనర్జీ ట్రాన్స్ఫార్మర్ గా ఉండాలి. 2 దశాబ్దాల వరకు మీరు అస్సలు ఏమీ తీసుకునేవారు కాదు ఫీజు అని విన్నాను. ఒక దశాబ్ద కాలంగా కొంచెం దశాబ్దం కూడా కాదండి, 2016 నుంచి. ఎందుకంటే అప్పటిదాకా రీసెర్చ్ అనగానే నాకు నేర్చుకునే తపన ఎక్కువ. వై ద బాడీ వాజ్ లైక్ దాట్, ఇక్కడ ఆ పుస్తకం ఏం చెప్పే ప్రయత్నం చేస్తుంది అని కొంచెం ఇలాంటి ఇంట్రెస్ట్లు ఎక్కువ ఉండేవి. సో వెతుక్కుని ట్రీట్మెంట్లు తెచ్చుకునేవాళ్ళం. నేను సమ్ ఏరియాస్కి కూడా వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు. మీరు చేసేవాళ్ళ ట్రీట్మెంట్ చేసి దట్ బికేమ్ ఎ రీసెర్చ్ మెటీరియల్ ఫర్ యు. తెలుసుకోవాలి కదా, ఎందుకంటే అక్కడ చెప్పిందని నమ్మడానికి నాకు ఒక అంతరాత్మ సాక్షి. సో నేను ఇది నేర్చుకున్నది యూటిలైజ్ అవుతుందా లేదా అని తెలియాలి. అలాగా నేను చేసేదానండి. ఆ తర్వాత వ్యవస్థ కింద పెట్టాం దీన్ని. వ్యవస్థకు అనేటప్పటికీ ఇప్పుడు నాకు హెల్పింగ్ హ్యాండ్స్ లేకపోతే అన్ని నేను చేయలేను. సో వాళ్ళు డాక్టర్స్ అవ్వచ్చు, ఏదవ్వచ్చు, అది వాళ్ళకి ఎంత నేర్చుకుందాం అనుకున్నా వాళ్ళకి ఆధారం కూడా ఇది. అందుకని ఈ రేట్ ఆఫ్ లైక్ అంటే క్రానిక్ డిజార్డర్స్ కి ఫీజు ఇలా ఉంటుంది అని చెప్పడం జరిగింది. లేకపోతే అప్పటిదాకా ఏం లేదు. అవునా? ఇన్ఫాక్ట్ మేము వండి కూడా పెట్టేవాళ్ళం అండి. నేనే కాదు, మేము ఒక ఫ్లాట్ లో ఉండేవాళ్ళము. ఆ ఫ్లాట్ కంటైన్స్ ఆల్మోస్ట్ 100 అపార్ట్మెంట్స్ అవి. మొత్తం అట్లా అందరూ ఇళ్లలో ఆడవాళ్ళు కూడా నాకు వీళ్ళు లేకముందు వాళ్ళు పనులు చేసుకుని వాళ్ళు వంటలు చేసి తీసుకొచ్చి పెట్టేవాళ్ళు. సో ఆల్వేస్ ఐఎమ్ లైక్ విత్ ద పీపుల్ పర్సన్. సో ఒక చక్రసిద్ధ సెంటర్ ఒక రెగ్యులర్ డే అంటే ఎలా ఉంటుందమ్మా? ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది? ఎంత మంది వస్తారు ఒక రోజులో? డే స్టార్ట్స్ ఎట్ 8 to maximum 5. ఎందుకంటే మళ్ళీ వీళ్ళకి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ డే రావాలి కాబట్టి. సో ఇట్స్ నాట్ లైక్ ఎనీ ఎమర్జెన్సీ క్లినిక్. It's about like a sort of ritual thing for the body and mind. And staff will be there, therapists ఉంటారు, all certified and all doctors certified. వాళ్ళ దాంట్లోనే డయాగ్నోస్ చేసిన తర్వాత ఒక ప్రోటోకాల్ ఉంటుంది. వీళ్ళు ఏ బ్లడ్ గ్రూప్కి చెందిన వాళ్ళు ఏ డైట్ వీళ్ళకి ఇవ్వాలి అనేది న్యూట్రిషనిస్ట్ చూస్తారు. డాక్టర్స్ ఎవరిది వాళ్ళది ఫీడ్బ్యాక్ ఉంటుంది. ప్రతిరోజు తీసుకుంటారు. 5 daysకి రిటర్న్గా తీసుకుంటాం. ప్రతిరోజు రాస్తారు బుక్లో, ఇలా ఉంటుంది, ఈ రోజు ఇంప్రూవ్మెంట్ ఇది, ముందు రోజుకి ఇప్పటికి ఇంత తేడా ఉంది, ఈ వెయిట్ ఇంత తగ్గారు, లేదా ఇది ఇంత చేయగలిగారు, రెస్ట్ లేకుండా పోనీ నిద్ర పట్టిన వాళ్ళకి ఇంత నిద్ర పట్టింది, ఇంత క్వాలిటీ ఆఫ్ లైఫ్ గడిపారు, మొత్తం ఫీడ్బ్యాక్ ఉంటుందండి. ఓకే. సో ఇది ఒక నాకు వారానికి 5 days వరకు బాడీని ప్రిపేర్ చేయడమే జరుగుతుంది జనరల్ గా మస్కులోస్కెలిటల్ డిజార్డర్స్ కి. ఆ తర్వాత దే విల్ షో ఇట్ టు మీ. వీళ్ళకి ఏమేమి ఇంకా చేయాలి, ఎలా చేయాలి, వీళ్ళు ఎలా అడుగులు వేస్తున్నారు, పోస్చర్ కరెక్షన్స్ ఎలా ఉంటున్నాయి, వేర్ అండ్ టేర్ ఎలా ఉంటుంది, ఒక్కొక్కసారి కొంతమందికి మాస్ కలెక్షన్ ఎక్కువ ఉంటుంది, స్టిఫ్నెస్ ఎక్కువ ఉంటుంది, దానికి ఏమేమి చేయాలి అవన్నీ చెప్తాను. 3rd week మాక్సిమం నాకు అక్కర్ లేకుండా డాక్టర్స్ విల్ బి డూయింగ్ దట్, ఎందుకంటే జనరల్ నార్మల్ థింగ్స్. 2nd week లో కొన్ని ఐ పికప్ ఫర్ ద రీసెర్చ్. అక్కడ టేక్ ఓవర్ చేస్తాను. సో అసలు ఎనర్జీ ఎక్కడ బ్లాక్ అయింది, దేని వల్ల ఉంటుంది, అది క్లియర్ చేయాలంటే వీళ్ళకి ఎంత టైం పడుతుంది, ఇది దీనివల్ల దేని బ్లాక్ అయిపోయి వల్ల ఈ సఫరింగా, లేకపోతే వీళ్ళు ఏదైనా చేసేసుకుంటే సరిపోతుందా, ఎన్ని రకాల రెమెడీస్ ఉన్నాయో మన వేదాల్లో, ఎన్ని వేలో. ఎగ్జాంపుల్ చెప్తారమ్మా? ఎన్ని వేలో ఒక్క ఎగ్జాంపుల్ అంటే కేవలం వేదాల నుండి అందులోని సారం తీసుకొని ఆ ఎగ్జాంపుల్ తీసుకొని మీరు ట్రీట్ చేసిన ఒక్క కేసు ఏదైనా చెప్పగలుగుతారా? ఇప్పుడు మీకు ఇమీడియట్ గా గుర్తొచ్చేది. మాకు 1 meal a day అండి, నువ్వు ఎంత కష్టపడితే అంత తినాలి, అంతే.
తినడం కోసం ఉండకూడదు. ఓకే. సో లిమిట్గా తినాలి అండ్ ఒక గుప్పెడు తక్కువ తినాలి. ఒక గుప్పెడు తక్కువ తింటే మీ సిస్టమ్ విల్ బి లైక్ ఫాస్ట్ యాక్టివ్లో ఉంటుంది. అండ్ ఎప్పుడు ఆకలి అయిపోతుందో మన ప్రాణం ఏమీ పోదు. 24 hours అయిన తర్వాత ఫాస్టింగ్ ఎందుకంటామంటే బాడీకి నేచర్ ఉంటుందండి. లోపల ఉండే ట్యూమర్లు, లోపల ఉండే డెడ్ సెల్స్ అన్ని అది ఇట్ ఈట్స్ బై ఇట్ సెల్ఫ్. దానికి ఆ తత్వం ఉంది, అది వేదంలో ఉంది, అది సూర్య సూక్తంలో కూడా ఎముకలు ధాతువులు ఎలా అతుక్కుంటాయన్నది ఉంది. ఇంకా నేను అవి ఆ కెమికల్స్ నేను చెప్పకూడదు కాబట్టి చెప్పను సైంటిఫిక్ గా. లేకపోతే ఆ కెమికల్ అనేది ఎవడు పుట్టించలేదండి, ఎవడు పోస్తే రాలేదండి. సహజంగా బాడీ విల్ డెవలప్ లైక్ దాట్. ఓకే. ఒక అంత తిన్నా అన్ని రకాల రుచులు తినాలి. ఒక్క మీల్ చాలు. ఒక్క మీల్ పర్ డే. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే ఎక్కువ ఉండి కొంచెం కొంచెం అంటే పెద్ద మీల్ కాకుండా చిన్న చిన్న స్ప్లిట్ చేయండి అంటారు. కానీ మనకి ఒక లక్ష్యం ఉంటున్నప్పుడు, ఒక ఏకాగ్రత ఉంటున్నప్పుడు తినాల్సినది ఆహారం 3 వంతులు, 1 వంతు ఆలోచన ఉండాలి. దాంట్లో లక్ష్యం యొక్క సంబంధించిన ఆలోచన ఉండాలి. అలా చెప్తారండి. అందరికీ సూట్ అవుతుంది అమ్మ ఒక్క మీల్ అంటే? ఇప్పుడు స్పోర్ట్స్ పీపుల్ ఉంటారు, కొంత ప్రెగ్నెంట్ విమెన్ ఉంటారు, అట్లా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. ఓల్డ్ పీపుల్ ఉంటారు, యంగ్. రెండోసారి తినడం తప్పు కాదండి, అది బాడీ అడిగితే చేయండి. ఓకే, అడిగితే చేయాలి. ఓకే, ఇఫ్ యు డోంట్ ఈట్ జస్ట్ బికాజ్ యు వాంట్ టు ఈట్. ఎందుకంటే అన్ని మన క్రంచెస్, చిప్స్ నాన్ సెన్స్ విల్ అంటే విల్ ట్రీట్ ఇట్ యాజ్ ఎ డస్ట్బిన్. డోంట్ డూ దాట్. రుచికి తిను, తప్పులేదు, ఎప్పుడైనా తప్పులేదు. అదేమీ అంటే దానికి కూడా చీట్ డే అని ఉంటుంది కదా, ఏమీ తప్పులేదు. బాడీ విల్ అడ్జస్ట్. కండిషన్ ఇఫ్ యు ఆర్ ఇన్ డిసిప్లిన్డ్ వే విత్ ద డే ఆర్ నాట్. నీ డే అవుట్పుట్ ఎంత, నీ మైండ్ అవుట్పుట్ ఎంత, నువ్వు ఎంత మందితోటి, నువ్వు 10 మందితోటి మంచిగా ఎంత షేర్ చేసుకుంటున్నావు, నీ బలం ఏమిటి, నీ వీక్నెస్ ఏంటి, ఇవన్నీ బేరీ చేస్తుందండి. లోపల మనకు ఒక లెక్కలు రాస్తూ ఉంటాడు ఒకడు. ఇలా చేసుకుండా ఉండాల్సిందే, ఇలా చేసి ఉండాల్సిందే, అయిపోయిన తర్వాత అనుకుంటూ ఉంటాం. కానీ మన అలర్ట్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే అయ్యే కరెక్ట్గా ఒక క్షణం ముందు మనకి చెప్పేస్తుంది, ఇది ఇలా రెడీగా ఉంటుంది, ప్రిపేర్ అయిపోని. వాట్ ఎల్స్ వి నీడ్. అమ్మ, ఇంత నాలెడ్జ్ మీరు గెయిన్ చేశారు, శిక్షణ పొంది మరీ గెయిన్ చేశారు, అది మీరు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, సక్సెస్ కూడా సాధించారు, అండ్ ఎన్నో పబ్లికేషన్స్ కూడా వచ్చాయి. ఇది మొత్తం కలిపి క్రోడీకరించి ఒక గ్రంథ రూపంలో కానీ, ఒక పుస్తకం రూపంలో కానీ మీరు తీసుకురావచ్చు కదా, అది ఎంతో మందికి హెల్ప్ అవుతుంది కదా. మోడర్న్ లైఫ్ అంటున్నారు కదా, డిజిటలైజ్ అయిపోయాం కదండి, అందుకని వీఆర్ అబౌట్ టు లైక్ వీఆర్ డూయింగ్ దట్ ఆల్రెడీ. ఓకే. సో దీంట్లో ఏంటంటే 114 చక్రాల గురించి, అసలు బాడీ అంటే శరీర నిర్మాణం ఎలా ఉంటుంది, రోగం ఎలా వస్తుంది, అసలు ఏం తెలుసుకోవాలి మనం, ఇలాంటివన్నీ మనం ఆల్రెడీ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ లో వస్తుందమ్మా, తెలుగులోనే. కొంచెం గ్రాంధిగా ఉంటుంది, ఎందుకంటే పదాలు అలాంటివి. ఆ పదాలు కూడా అలవాటు పడాలి, నాలిక తిరగాలి. అలా తిరిగితేనే దాని యొక్క పవిత్రత తెలుస్తుంది, దాని యొక్క పవర్ తెలుస్తుంది. సో ఇవన్నీ ఆల్రెడీ వీఆర్ డూయింగ్. ఐ థింక్ లాస్ట్ వీక్ ఒకటి ఆల్రెడీ రిలీజ్ అయినట్టుందండి. ఇది ఆల్మోస్ట్ ఏంటంటే ఎవల్యూషన్ దగ్గర నుంచి ఎలాంటి జనరేషన్స్ లో సివిలైజేషన్స్ ఎలాంటి మార్పులు వచ్చాయి, అనాదిగా ఉంటున్నప్పుడు ఉన్న మనిషి యొక్క తత్వానికి ఇప్పుడున్న మనిషి యొక్క తత్వానికి తేడా ఏంటి, అసలు అంతర్మదనం ఎలా ఉంటుంది, లోపల అంటే అంతర్ప్రయాణం ఎలా ఉంటుంది, అది మనకి ఎలా తెలుసుకోవాలి. ఇఫ్ ఇట్ ఈస్ ఎ జర్నీ విత్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు సీ దిస్. అది సత్య సింధు మేధో మదనం అని స్టార్ట్ చేసామండి. ఓకే, మీ ఛానల్లో వస్తుందమ్మా? ఆ ఛానల్లో వస్తుంది. ఆ ఛానల్ పేరేంటమ్మా? చక్రసిద్ధ్ అఫీషియల్. చక్రసిద్ధ్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. అందులో ఇవన్నీ వస్తాయి. ఫస్ట్ ఎపిసోడ్ టెలికాస్ట్ అయింది. అండ్ ఇట్ ఈస్ లైక్ దీంట్లో ఉండే మనకి ఒక అతీంద్రియ శక్తులు అన్నాను కదా, అవి ఎలాగా మనం చేయాలి, ఏం చేస్తే వాటికి దగ్గరగా వెళ్తాము, లేదా ఒక మనిషిని ఫలానా దూరంగా చూడగానే మనకి ఒక సెన్స్ తెలుస్తూ ఉంటుంది, ఆ సెన్స్ నిజమా కాదా, అసలు ఇదంతా పరిశీలనతోటే ఎలా జరుగుతుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ లైక్ అబ్జార్బింగ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, జస్ట్ యూ అబ్జర్వ్ అండ్ లీవ్ ఇట్ లైక్ దట్, లెట్ ఇట్ కమ్ ఆన్ ఇట్స్ ఓన్. మనం ఒక నవల చదువుతున్నాం అనుకోండి, నవల చదివినంత వరకు చాలా నవల్స్ మనం కూర్చోబెడతాయి, చదివేదాకా మన కథలనియవు, అంత ఇంట్రెస్ట్గా ఉంటాయి. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం దాని యొక్క కస్ప్ ఒకటే మనకు గుర్తుంటుంది. ఆల్ ది స్పిరిచువాలిటీ కాన్షియస్నెస్ will be like a beautiful thing. You read it, you leave that, don't worry about it. అది ఎప్పుడు కావాలి టైం కన్నది బాడీ అలర్ట్ చేస్తుంది. అదంతా మహా గొప్ప అద్భుతమైన గుణం. సో ఇలాంటివన్నీ దాంట్లో ఉంటాయండి ఆ సిరీస్లో. ఇప్పటి వరకు అంటే మీరు చూసిన ఎంతో మంది పేషెంట్స్ హూ కేమ్ విత్ క్రానిక్ డిజీజెస్, వీళ్ళల్లో మీకు అంటే వన్స్ యూ ట్రీట్ దెమ్, మీకు వచ్చే ఆ తృప్తి, ఆ సాటిస్ఫాక్షన్, అది ఎట్లా ఉంటుందమ్మా? అబ్బో, ఐ నో ఇట్ ఈస్ సమ్టైమ్స్ యూ కాంట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్ ఇన్ వర్డ్స్, బట్ మీరు చెప్పగలిగితే. అనుభూతి అండి కొన్ని కోట్లు పెట్టినా రాదండి. ఇందాక మనం అనుకున్న బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్స్, ఇఫ్ యూ ఆర్ లైక్ మనీ వైజ్గా అన్నది మీరు చూస్తే, నాకు అది ఐశ్వర్య యోగంలో ఉంటుందండి. ఐశ్వర్యం అంటే యూ నేమ్ ఇట్, యూ గెట్ ఇట్, అలాంటి యోగం ఇచ్చేస్తుందండి. అలాంటి స్థాయిలో ప్రతి దాంట్లోనూ ఉంటానండి.
దిష్టి అని కూడా అంటారు చాలామంది, బట్ పర్వాలేదు. ఒక బ్లిస్ఫుల్ స్టేట్ ఉంటుంది, ఓన్లీ హ్యాపీనెస్. వాళ్ళు తగ్గి వాళ్ళు వెళ్తూ ఉండి వాళ్ళ లైఫ్లో వాళ్ళు వచ్చిన మార్పులు మళ్ళీ వాళ్ళు కలవడానికి వస్తారు. అంటే ఒక పేషెంట్గా వచ్చి పేషెంట్గా ఉండిపోరు, వాళ్ళు ఫ్యామిలీ అయిపోతారు. సో ఇట్స్ లైక్ అ రియల్ అటాచ్మెంట్. అంతా మేము ఇలా చేసాము, ఇలా ఇదివరకు ఇలా చేయలేకపోయే వాళ్ళం, ఇప్పుడు ఇలా చేస్తున్నాము, అండ్ ఇలా చేద్దాం అనుకుంటున్నాము, ఇక్కడికి వచ్చాము మిమ్మల్ని కలవడానికి. లైక్ అంటే ఇట్స్ లైక్ ఎ బ్యూటిఫుల్ ఇంటరాక్టివ్ వే. వాళ్ళు నా సొంత వాళ్ళు కాదు, అక్క చెల్లి బంధువులు ఎవరూ కాదు, ఎక్కడో ఒక సమస్యతోటి బాధపడుతున్నప్పుడు అండ్ సీ ద డెస్టినీ హౌ ఇట్ కనెక్ట్స్. ఎక్కడెక్కడో వెతుక్కుంటూ వస్తారు. ఓకే, రాగానే ఇది ఎవడో చెప్తుంది నేను అనుకున్నప్పటికీ సరే ట్రై చేద్దామని చూస్తారు. ఓకే, మార్పు వస్తున్నట్టుగా ఉందే, నిజంగా మార్పు వస్తుందా అన్న డౌట్ తోటి ఉంటారు. ఆ తర్వాత ఈవిడ చెప్పింది ఏంటి చెప్పొద్దన్నది కూడా చేసి చూద్దాం అనుకుని చేసేవి కూడా ఉంటారు, రకరకాలు. సో నైస్. ఇవన్నీ ఇట్స్ లైక్ ఎ డిఫరెంట్ అట్మాస్ఫియర్. ఇది ఎలా ఉంటుందంటే తిరుమల గర్భగుడిలో కూర్చోబెడితే ఎలా ఉంటుందండి, ఫస్ట్ ఎలా ఉంటుంది, రోజు అలా ఉంటుందండి నాకు. ఎందుకంటే ఐ గో టు ద సెంటర్ లైక్ దట్ అండ్ ఇట్స్ లైక్ మై ఏడుకొండలు శాంక్టిటీ. అంత సెరెనిటీ ఇచ్చేది ఎక్కడా ఉండదండి. అండ్ చిన్న పిల్లలు, నేను మాట్లాడేది నాకు 90 ఏళ్ల ఫ్రెండ్స్ ఉంటారండి, చిన్నవాళ్ళు ఉంటారు, అందరూ అంతే. మిమ్మల్ని అందరూ అమ్మ అమ్మ ఎందుకు పిలుస్తారమ్మా? అది అంటే అది యాదృచ్ఛికంగా అట్లా పిలిచేస్తారా, లేకపోతే ఎవరో పిలుస్తున్నారు మనం కూడా పిలుద్దామని పిలుస్తారా, ఏంటి అసలు అది? అక్కడ వాళ్ళు ఒక బాధతో వస్తారు కదండి, ఆ బాధకి విద్య కాపాడుతోంది కదండి, ఈ విద్య అలా పిలిపింపజేసేలా చేస్తుందండి. దానికి నేను ఎంతో పెట్టి పుట్టున్నాను. నోటి నిండా ఎంతమంది అనగలుగుతారండి? కరెక్ట్. పిలిస్తే మాత్రం పిలిపించుకుంటే వస్తుందా? పోనీ పిలవాలని చెప్తామా? ఇందులో కూడా మన ధర్మం అమ్మకే ఎక్కువ ఇంపార్టెన్స్. అమ్మతనం అనేది ఇట్స్ లైక్ ఇన్ఎవిటబుల్. ఆ బాండ్ ఇట్స్ లైక్ విడదీయలేనిది. సో ఇట్స్ లైక్ అమ్మ అని పిలుస్తుంటే, ఆర్తితో పిలిస్తే అమ్మవారే ప్రత్యక్షం అవుతుంది కదండి. ఐఎమ్ సో బ్లెస్డ్ ఫర్ దట్. మీరు అన్నారు ఇక్కడ ఇంట్లో ఉంటే ఇంటి ధర్మాన్ని పాటిస్తాను, అక్కడికి వెళ్తే అక్కడి ధర్మం పాటిస్తాను. ఉదయం నుంచి రాత్రి వరకు యూ డెడికేట్ యువర్ సెల్ఫ్ ఫర్ బోత్ ఎట్ హోమ్ యాజ్ వెల్ యాజ్ యువర్ సెంటర్. యాజ్ అ ఉమన్ ఐఎమ్ టెలింగ్ యూ, వాట్ కైండ్ ఆఫ్ అ సపోర్ట్ సిస్టమ్ యూ హ్యావ్ ఎట్ హోమ్ ఆర్ ఎట్ ద క్లినిక్? ఆర్ బికాస్ ఇది క్వశ్చన్ నేను మ్యాన్ అయితే కూడా అడిగేదాన్ని, బికాస్ మగవాళ్ళకు కూడా అవసరమే ఒక సపోర్ట్ సిస్టమ్. లేనిది వాళ్ళు కూడా ఏమి చేయలేరు. బట్ ఆ ఉమెన్ నీడ్స్ మోర్ అని ఎందుకంటానంటే, బేసికల్లీ ఆ ఉమెన్ ఇస్ అ ఉమెన్. ఒక మదర్లీ మల్టీ టాస్కర్, ఒక మదర్లీ కన్సర్న్ ఆవిడకి ఎక్కువ ఉంటుంది ఒక మగవాళ్ళ కంటే కూడా. సో అందుకని ఒక్కసారి ఆ ఓవర్ కన్సర్న్ తోని సమ్ టైమ్స్ వి లూజ్ అవర్, అంటే సమ్ టైమ్ మన జడ్జిమెంట్ మనం లూజ్ అయ్యి మనం ఎక్కువ చేసేస్తుంటాం కూడా. వి ఎగ్జర్ట్ అవర్ సెల్ఫ్ మోర్. సో అందుకని అడుగుతున్నాను ఈ క్వశ్చన్. మాకు ఇంట్లో ఎలా ఉంటామంటేనండి, వీఆర్ లైక్ గుడ్ ఫ్రెండ్స్. ఇద్దరు తమ్ముళ్ళు, నేను, మా వారు, మా నాన్నగారు. వంట నేనే చేయాలని ఉండదు. ఎవరు ఎక్కడ ఏది అందుకోగలుగుతాం అంత అందేసుకుంటాం. ఎవరు ఏదన్నా ఒక మాట మీద ఉంటాం. ఇంకోటి ఏంటంటే ఆ మాటకు ప్రూఫ్ ఉండాలి, అది ఉపయోగపడేది అయి ఉంటే వీల్ ఒబే దట్. అండ్ పెద్దగా మాట మనస్పర్ధలు వచ్చేంత టైంలు ఉండవు. ఫస్ట్ థింగ్, మూడ్ స్వింగ్స్లు ఏమి ఉండవు. ఇంట్లో అందరూ పుస్తకం చదువుతారు. ఇంట్లో మా వారు కూడా వేదం నేర్చుకున్నారు, ఐసిడబ్ల్యూఏ జాబ్ చేశారు, బట్ స్టిల్ ఈజ్ ఎంఏ జ్యోతిషం నేర్చుకుంటారు. అంటే ఎవరికి వాళ్ళకి ఈ నేర్చుకోవడం అనే దాని మీద అదొక రంగుల రాట్నం ఉందనుకోండి, మధ్యలో పిల్లర్ ఎలా ఉంటుంది, మూల దాన్ని పట్టుకున్నట్టుగా చదువు అనేది ఆల్వేస్ ఏ టాపిక్. ఈరోజు నేను పుస్తకం చదివాను అనుకోండి, అందరం కూర్చుని కలిసి భోజనం చేస్తాం. సో నాకు అనిపించినది చెప్తాను, విల్ షేర్ లైక్ దట్. వాళ్ళు అనిపించింది వాళ్ళు చెప్తారు. ఇలా ఇట్స్ లైక్ షేరింగ్ థాట్స్. ఆటోమేటిక్గా కేరింగ్ ఉంటుంది. ఎక్కడికి ఏది వెళ్ళాలన్నా, ఎలా చేయాలన్నా, ఎలా ఉండాలన్నా, ఈవెన్ సెంటర్లో కూడానండి అంత. ఎందుకంటే చాలా మందికి నాకేంటంటే చిన్నప్పటి నుంచి సుందరాకాండ వినడం అలవాటు, రుద్రం వినడం అలవాటు. సో ఇలా విని సెంటర్లో కూడా అదే ఉంటుంది. ఒక వైబ్లో మనం ఉంటే, మనల్ని పెడితే ఆ వైబ్ విల్ టేక్ అస్. సో ఇక్కడ ఎగ్జాషన్ ఉండదండి. బట్ స్టిల్ ఒక్కొక్కసారి బాడీ నీడ్స్ అనుకుంటున్నప్పుడు సింపుల్గా షటింగ్ డౌన్. దాంట్లో మొహమాటం కూడా ఏం అక్కర్లా, ఎందుకంటే ఎనీ హ్యూమన్ బాడీ నీడ్స్ దట్. దాని తర్వాత మళ్ళీ బౌన్స్ బ్యాక్ విత్ ఫుల్ ఫోర్స్. దట్ ఈస్ లైక్ ఐడియలీ వర్క్స్. ట్రీట్మెంట్స్ అప్పుడు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క పేషెంట్కి సపోజ్ 50 years ఉన్న వాళ్ళకి తొందరగా వాళ్ళు టైర్డ్ అయిపోతారు. అందుకని వాళ్ళకు కూడా బ్రేక్ ఇస్తాం. ఇట్స్ నాట్ అబౌట్ 21 days అంటే 21 days లా కాదు. కొంతమందికి ఒక 1 week ఎక్స్ట్రా కూడా పట్టొచ్చు బేస్డ్ ఆన్ ద బాడీ ఎబిలిటీ. సో అర్థం చేసుకొని చేసామనుకోండి, ఎంత పెద్దదైనా చిన్నదైపోతుంది. అర్థం కాకుండా పోతున్నాం అనుకోండి, చిన్నది కూడా పెద్దగా భూతద్దాల్లో చూడడం మొదలు పెడతాం. సో ప్రాబ్లమ్స్ విల్ బీ దేర్. యూ షుడ్ నో
టు సీ ఓన్లీ ప్రాబ్లమ్స్, నాట్ విత్ ద ఇమోషనల్ కనెక్షన్ ప్రాబ్లమ్స్. యా. సో చాలా తేడా ఉంటుందండి రెండింటికి. అథారిటేటివ్ పొజిషన్లో ఉన్నవాళ్ళు, వాళ్ళు ఎవరైనా సరే, స్కూల్ టీచర్ అవ్వచ్చు, ప్రిన్సిపల్ అవ్వచ్చు, ఒక కోచ్ అవ్వచ్చు, ట్రైనర్ అవ్వచ్చు, మీలాంటి వారు అవ్వచ్చు. యూ హ్యావ్ ఎన్ అథారిటీ ఆన్ యువర్ సబ్జెక్ట్ అండ్ యూ ఆర్ బెస్ట్ ఇన్ ఇట్. అండ్ మీ దగ్గరకు వచ్చే వాళ్ళకి దీని మీద నాలెడ్జ్ లేదు అండ్ వాళ్ళు మిమ్మల్ని లిటరల్గా శరణాగతి కోరొస్తారు. దే జస్ట్ సరెండర్ టు యూ. ఇలాంటి అందరితోని మీరు ఒక ఫ్రెండ్లీ అప్రోచ్గా ఎలా ఉండగలుగుతారు? ఎందుకంటే వెన్ యూఆర్ ఇన్ అన్ అథారిటేటివ్ పొజిషన్, మీరు కొంచెం స్ట్రిక్ట్గా గట్టిగా ఉంటే వాళ్ళు వింటారు. అలా కాకుండా మీరు చాలా ఫ్రెండ్లీగా, చాలా కూల్గా, బిందాస్గా వాళ్ళ భుజం మీద చేసి మాడతారు, వాళ్ళతో జోకులు వేస్తారు, వాళ్ళని క్రాక్ చేస్తారు, వాళ్ళని అప్పుడప్పుడు అరుస్తారు, తిడతారు, మళ్ళీ దగ్గర తీసుకుంటారు. హౌ డస్ దిస్ వర్క్? స్ట్రిక్ట్ గా ఉంటే ఏమొస్తుందండి? యా. వెన్ యూ టాక్ అబౌట్ హెల్త్, హెల్త్ ఈజ్ లైక్ కంప్లీట్నెస్. దాంట్లో మనకి మర్చిపోయేది ఏంటంటే మన ఎమోషన్స్ అన్నీ ఒకదానికి కనెక్ట్ అయి ఉంటాయి. దాని పేరే లవ్. ఇట్స్ ఎ ఫ్రీక్వెన్సీ, రైట్? సో నేనేదో చాలా స్ట్రిక్ట్గా మాట్లాడి, లేకపోతే నేను చాలా స్ట్రిక్ట్గా ఉంటే, నేనే కనెక్ట్ కాలేకపోతే వాళ్ళకి ఆ రోగం వాళ్ళతో వాళ్ళు ఎలా కనెక్ట్ చేయించగలుగుతా నేను? సో అది కాదు కావాల్సింది. వాళ్ళు ఉన్న స్టేజ్ నుంచి బయటికి రావడానికి వాట్ ఈజ్ నీడెడ్ ద బెస్ట్, ఐ విల్ బి దట్. అది నా ధర్మం. ఇక్కడ కూడా చూడండి, ధర్మం ప్రకారమే వెళ్ళాలి. అంటే కొంతమందికి నచ్చదు, కొంతమందికి కొంచెం మెయింటైన్ చేయాలనుకుంటారు. బట్ నాకు తెలిసి లైఫ్ కావాల్సింది బీయింగ్ అండి, వాళ్ళతో అక్కడ ఉండడం అంతే తప్ప నాది ఈ స్టేజ్ అని చూపించుకోవడం నాకు సంబంధం లేదు. అది ఎవరైనా కానివ్వనివ్వండి, ఉంటారు ఎలాంటి రకరకాల స్టేజ్లు వాళ్ళు ఉంటారు. ఎవరు వచ్చినా హ్యూమన్ బీయింగ్సే, ఎవరు వచ్చినా రోగంతోనే. దానికి కావాల్సింది ప్రేమ, అట్లీస్ట్ అర్థం చేసుకునే తత్వం, వాళ్ళతో ఉండడం. అలా ఉండని దానికి వాట్ ఈస్ దేర్. కొంతమందికి ఇంకా అది అలవాటైపోయి ఎప్పుడు కావాలంటారు, అప్పుడు స్ట్రిక్ట్గా ఉంటారు. ఓకే. ఇప్పుడు సిస్టమ్ అనేది నాతోటి మీకు తెలుస్తోంది, కానీ అది నాతో లేదు. నేను సిస్టమ్ని చూడండి, మీరు దానికి కనెక్ట్ అవ్వండి, నాతోటి కాదు. సో చెప్పినంత వరకు బాగానే ఉంటుందండి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సెన్సిటివ్నెస్ ఉంటాయి కొంతమందికి, కొంచెం మందికి ఏంటంటే పొసెసివ్గా ఇలా ఉంటారు. వాళ్ళకి మాత్రం క్లియర్గా బి వెరీ బ్లంట్. ఇంకా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అంటే ముందే ఎంటర్టైన్ చేయను కూడా. ఓకే. ఎందుకంటే నాకు వాళ్ళు ఇంపార్టెంట్ ఆ క్షణానికి అనుకున్నా, వాళ్ళ తర్వాత నాకు తగులుతున్నారంటే నా లక్ష్యం ఇంపార్టెంట్ ముందు అక్కడ. సో ఐ హ్యావ్ టు గో దేర్. అంత విద్వత్తున్న ఒక మహాయజ్ఞం చేస్తున్నారు యాక్చువల్గా మీరు. అలాంటి ఒక యజ్ఞంలో మీరు ఒక్కొక్కళ్ళకి ఒక రోజంతా టైం స్పెండ్ చేస్తే, వాళ్ళతోని కబుర్లు చెప్తూ, వాళ్ళ అంతర్గతాన్ని తెలుసుకుంటూ, వాళ్ళ కుటుంబ విశేషాలు తెలుసుకుంటూ, వాళ్ళని మంచిగా స్థిమితపరుస్తూ ఇవన్నీ చేయాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్. అండ్ యూఆర్ పుట్టింగ్ యువర్ ఎనర్జీస్, యూఆర్ పుట్టింగ్ యువర్ టైమ్, యువర్ ఎనర్జీ, యువర్ ఎవ్రీథింగ్ ఇన్ దట్. అప్పుడు మీరు ఎక్కువ మందిని చూడలేరు కదా అన్నది నా ప్రశ్న. ఓకే, ఒకటి చెప్తానండి. ఇప్పుడు నేను మీతో మాట్లాడాను, ఆల్మోస్ట్ 1 month అయింది మళ్ళీ మాట్లాడి. ఓకే, నేను ఎలా అనుకుంటానంటే, నాకు లాస్ట్ ఎప్పుడు కలిసానో ఆ నెక్స్ట్ డేనే నేను మీట్ అయ్యాను ఈరోజు మిమ్మల్ని. 1 month మీ దృష్టిలో లేదు, నా దృష్టిలో ఉంది 1 month. అంటే ఆ 1 month లేకపోయినా నెక్స్ట్ డేకే నేను కలిశాను. సో నాకేం గ్యాప్ లేదు. ఎందుకంటే ఐ కనెక్ట్ విత్ ద మైండ్, త్రూ ద మైండ్, ఫర్ ద మైండ్. అంతే తప్ప ఇట్స్ నాట్ అబౌట్ లైక్ ఫిజికల్ 24 hours టైం కాదండి. అలాంటి కొంతమందిని ఏళ్ల కొద్దీ కలవను, కానీ వాళ్ళకి ఎప్పుడు అటాచ్డ్గానే ఉంటాను. సో ఇక్కడ నా డేలో నా ముందుకు ఎవరు వస్తున్నారన్నది మాత్రమే నాకు ఇంపార్టెంట్. అంతే తప్ప నేను ఎంతమందికి చేస్తాను అన్నది నాకు అవసరం లే. ఎంతమంది దగ్గర చేసే దగ్గర ఆటోమేటిక్గా ఇట్ టేక్స్ మీ టు రొటేట్. అది నా ప్రమేయం కాదు కదా. నేనున్నది నా దగ్గర ఉంటున్నప్పుడు నేనేం చేయగలను వాళ్ళది అనే ఒక్కటే నేను చూడాలి కదా. సరే ఇప్పుడు చేయకుండా నేను అటు పరిగెట్టి అటు వాళ్ళది చేసి సగం సగం చేసి ఇది వీళ్ళకి అర్థం కాకుండా ఐ డోంట్ వాంట్ టు డూ దాట్. సో డెడికేటెడ్గా మీరు టైం ఇవ్వాలి అనుకుంటారు ఎవరికైనా సరే. అది చాలా ముఖ్యమైన కమిట్మెంట్ అండి. లేకపోతే కాదు, రావండి, వర్కౌట్ అవ్వవు. లేకపోతే అలా అని చెప్పి తగ్గిన తర్వాత వాళ్ళు మనతోనే ఇలా ఉండాలని కూడా ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు. అది నాకు కూడా ఉండకూడదు. తగ్గింది కదా వీళ్ళ అబ్బాయి వీళ్ళు ఇలా ఉంటే బాగుంటుంది, నథింగ్. దే షుడ్ బి హ్యాపీ ఇన్ దేర్ లైఫ్స్. వాళ్ళ ప్రపంచంలో వీళ్ళ కష్టాన్ని చూసి వాళ్ళు రియాక్ట్ అవుతారు చూడండి, అది వీళ్ళకి మారిపోతుంది ఆల్రెడీ. దట్ ఈస్ లైక్ మోర్ దెన్ ఎ బ్లెస్సింగ్ ఫర్ అస్. సనాతన ధర్మం, సనాతన వైద్యం, లేకపోతే యోగా, లేకపోతే ఇలాంటి సిద్ధ వైద్యం, ఇలాంటివి మాట్లాడేవాళ్ళు, ప్రీచ్ చేసేవాళ్ళు, వాళ్ళు ఒక రకంగా ఉండాలి అని ఒక బై డిఫాల్ట్ ఒక నోషన్ ఉంటుంది. మీరు చాలా అంటే ఇప్పుడు అప్డేటెడ్గా ఇప్పటి యూత్కి కనెక్ట్ అయ్యేలాగా చక్కగా మీరు చూస్తే మంచి స్టైలిష్గా ఉన్నారు, బ్యూటిఫుల్గా ఉన్నారు, మంచిగా అలంకరించుకుంటున్నారు. యు ఆర్ కనెక్టింగ్ టు ద యంగ్స్టర్స్, యంగర్ లాట్. యు ఆర్ నాట్ అంటే
జనరల్గా ఒక ఒపీనియన్ ఉంటుంది కదా, యోగులు అంటే ఇట్లా ఉండాలి, వాళ్ళకు ఒక రకమైన దుస్తులు వేసుకోవాలి, వాళ్ళు ఒక రకమైన డెమినీర్ ప్రదర్శించాలి అని అంటారు. బట్ యు ఆర్ లైక్ అవుట్ ఆఫ్ ది బాక్స్. ఇది కూడా ఏంటి అంటే, ఈజ్ ఇట్ జస్ట్ న్యాచురల్ యూ, ఆర్ ఇలా ఉంటేనే అందరికి కనెక్ట్ అవుతాం అని ఏమన్నా అనుకున్నారా? అలా ఏమీ లేదండి. ఇలానే ఉండాలని కూడా లేదు, అలానే ఉండాలని కూడా రూల్ లేదండి. సంసారికంలో ఉంటూ కూడా సన్యాసం తీసుకున్న కొన్ని లక్షల మంది ఉన్నారు. అలానే వాళ్ళు సన్యాస వస్త్రాలు వేసుకుంటే సన్యాసం కాదండి. ఎందుకంటే ఆత్మ పరిశోధన అనేది ఎక్కడ మొదలవుతుందో అక్కడ బాడీ అనేది ఇట్స్ లైక్ ప్లెజెంట్నెస్, అంతే కదా. సో నేను ఇప్పుడు మీరు వచ్చారు, నేను మామూలుగా ఎడ్డి మొహం లాగా లేకపోతే ఇలా ఇంట్లో లాగా ఉన్నాను అనుకోండి, ఇది ఏంటి అనుకుంటాం, తెలియకుండా ఒక ఇంప్రెషన్ పడిపోతుందండి. అండ్ ఇంకోటి, నాతో నేను కనెక్ట్ అవ్వడం అంటే నాకు ఎలా ఉంటానో నాకు ఇష్టంగా ఉండాలి. ఇట్స్ నాట్ అబౌట్ ఫర్ ఎనీ అదర్, రైట్. అండ్ నేను ఒకళ్ళు మెప్పించాలని ఐ డోంట్ డూ దట్. ఐఎమ్ లైక్ దిస్. ఇంకా ఒక్క ఆలోచన, ఏదన్నా ఇంట్లో దానికి ఏమైనా ఇబ్బంది ఉంటుందా అనుకునేది. ఇంట్లో ఆల్రెడీ స్వేచ్ఛ ఉంటుంది కదండి, మనం ఎలా ఉన్నా మనం బాగుంటామండి. ఇక్కడ బాగుండడం అనేది ఆత్మ సౌందర్యం కావాలి, అంతే తప్ప బాహ్య సౌందర్యం కాదు. కానీ ఇలా లేకపోతే దెర్ ఈస్ ఎ ఛాన్స్ మూఢత్వానికి తీసుకెళ్తారు. కరెక్ట్. అదే దట్ ఐ డోంట్ వాంట్ టు గివ్ ఇట్ ఎనీ ఛాన్స్, బికాస్ సనాతన ధర్మం అనేది సనాతనంగా సన్యాసం తీసుకుంటేనే వస్తుందన్న తప్పు. అప్డేటెడ్ గా ఉండడం అంటే వేష భాష కాదండి, ఏన్షియంట్ టెక్నిక్స్ ఇన్ ద మోడర్న్ వరల్డ్. ఐ బిలాంగ్ టు దిస్ జనరేషన్, ఐ షుడ్ బి లైక్ దిస్, బట్ I talk about like what I trained, so I should be that. So ఈ రెండు hand in hand it will go for me. తెలుగు ఇంగ్లీష్ మిక్స్ చేసి చక్కగా అందరికి అర్థమయ్యే భాషలో మీరు ఏం చెప్పదలుచుకున్నారో చెప్తున్నారు. మీ ఛానల్లో మీరు చేసే ప్రోగ్రాంలోనేమో ఉత్కృష్టమైన గ్రాంధికం మాట్లాడారు, స్వచ్ఛమైన మధ్యలో సంస్కృతం తెలుగు అన్నీ అసలు ఇంగ్లీష్ పదం లేకుండా మాట్లాడారు. ఇక్కడేమో చాలా సింపుల్గా కూల్గా ఆ భాషను అలా ఈజీ చేసి మాట్లాడుతున్నారు అందరికి అర్థమయ్యే భాషలో. అంటే యు ఆర్ లైక్ సో వర్సటైల్. కమ్యూనికేషన్ ఇంపార్టెంట్ కదండి, చెప్పేది అర్థం అవ్వాలి. దాంట్లో ఎందుకు అలా మాట్లాడాల్సి వస్తుంది అంటేనండి, అది అలా మాట్లాడితేనే సబ్జెక్ట్ అర్థమవుతుంది. ఎందుకంటే ఇంకా వెళ్తున్న కొద్దీ, లోతుల్లోకి వెళ్తున్న కొద్దీ గాంభీర్యం ఎక్కువ ఉంటుందండి. దాన్ని తట్టుకోవాలి అంటే ఇంటెలెక్చువల్ మైండ్ ఉండాలి. ఓకే. సో ద టేకింగ్ ఆఫ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఇలా మాట్లాడడం అంటే, ఇలా మాట్లాడితేనే 10 మందికి అర్థమవుతుంది, ఇలా ఉంటేనే బాగుంటాం. అంటే ఇంట్లో ఉన్నప్పుడు ఇంటికి తగ్గట్టుగా ఉండాలి. అలాగే మనం అంటే వెళ్తున్న సందర్భాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఎలా అయితే ఉంటామో అలాగే అర్థం అవ్వడం కూడా. ఇప్పుడు 4 ఏళ్ల పిల్లలు లేకపోతే 10 ఏళ్ల పిల్లలకి నేను అలా మాట్లాడితే వర్కౌట్ అవ్వదు, 90 ఏళ్ల వాళ్ళకి ఇలా మాట్లాడితే వర్కౌట్ అవ్వదు. సో అర్థం అవ్వడం అనేది ఇంపార్టెంట్ అనుకుంటున్నప్పుడు అది మనల్ని తీసుకెళ్ళాలి, ఆ ప్రవాహం అలా వెళ్ళాలి తప్ప ఆ ప్రవాహంలో నేను ఉండాలి, కానీ ప్రవాహం నా వైపు తిప్పుకునే అధికారంతో నేను వెళ్ళకూడదండి. సో ఆటోమేటిక్గా ఈజీ అయిపోతుంది. ఒక స్ట్రైట్ ఆన్ ద ఫేస్ క్వశ్చన్, అది మీకు రూడ్గా అనిపించవచ్చు, ఇంకేదైనా అనిపించవచ్చు, బట్ అడగాలనుకుంటున్నా. అసలు ఏంటి సింధు గారి అథెంటిసిటీ అని ఎవరైనా అడిగినా, అసలు ఎందుకు వెళ్ళాలి చక్రసిద్ధ వైద్యాలయానికి, అసలు ఏం అవసరం, అలోపతి ఉంటుంది, ఇంకా రకరకాల వైద్య విధానాలు ఉన్నాయి, వై షుడ్ ఐ గో టు చక్రసిద్ధం, అండ్ హూ ఈస్ డాక్టర్ సింధూజ, వాట్ ఈస్ హర్ అథెంటిసిటీ, వాట్ ఈస్ హర్ వాట్ యు సే క్రెడిబిలిటీ, ఆర్ వాట్ ఈస్, అడిగే క్వశ్చన్లకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? రీసెర్చ్ చేసిన తర్వాత వచ్చింది డాక్టరేట్ అండి, అలాగా డాక్టర్ సింధూజ. ఫైన్. అథారిటీ ఏంటి అంటే ఇది అనువంశికత. అంటే ఇక్కడ ఇంకోటి కూడా గమనించాలి, మనం ఏం మందులు ఇవ్వట్ల, వీఆర్ నాట్ కెమికలైజింగ్ ద బాడీ, వీఆర్ నాట్ ఈవెన్ ఇంజెక్షన్స్ చేయడం ఇలాంటివి ఏమీ ఉండవండి. ఇది ఓన్లీ బాడీని అర్థం చేసుకునే ప్రయత్నం మాత్రమే. గాట్ ఇట్? సో దీనికి ట్రైనింగ్ అవసరం తప్ప ఏ యూనివర్సిటీ సర్టిఫైడ్ అనేది కాదండి. అండ్ యూనివర్స్ ఇచ్చిన డిగ్రీ తోటి, యూనివర్స్ అనే యూనివర్సిటీ నుంచి వచ్చిందాన్ని. సో రకరకాల మనుషుల్ని చూడడం అనేది జరుగుతుంది. వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు? సోకాల్డ్ అందరూ డిగ్రీలు తీసుకుని చదివి ఎక్స్పర్టైజ్ అయ్యి వీళ్ళు మందులు వాడి తగ్గకుండా ఉన్న వాళ్ళే కదా ఇక్కడికి వచ్చారు. సో దట్ ఇట్ సెల్ఫ్ షోస్ ద అథెంటిసిటీ. రెండోది, ఒకటి హీల్ అవ్వాలి అంటే ఒకటి ఏదైనా ఒక సిమ్టమ్ అవ్వచ్చు, లేదా ఒక క్యూర్ అవ్వాలి అంటే ఏది కావాలి అనేది కనుక క్వశ్చన్ అయితే, హ్యూమన్ బీయింగ్ హ్యూమన్ క్వాలిటీస్ ఈజ్ లైక్ ద ఫస్ట్ అథారిటీ అండి. ఓకే. అర్థం చేసుకునే ప్రయత్నం అంటే ఆ స్థితిలో అక్కడ ఐఎమ్ దేర్ విత్ యూ హియర్ నౌ, లెట్స్ సీ వై ఇట్ ఈస్ సఫరింగ్ అనేది అక్కడ వాళ్ళతో స్థిమితంగా ఉండడం అనేది దట్ ఈస్ లైక్ ద అథారిటీ అండి. యూ హ్యావ్ దట్ బ్యూటిఫుల్ ఎంపతి అమ్మా. You are not sympathetic towards your by birth andi. Yeah, because I experienced, I know what it is,
హౌ ఇట్ మేక్స్ యూ ఫీల్. మీరు అన్నట్టు 1 month గ్యాప్ వచ్చింది మళ్ళీ కలిసి. ఈ 1 monthలో కూడా అడప దడప మిమ్మల్ని తలుచుకొని రోజు లేదు కదండి. సో దట్ మీన్స్ యువర్ ఆల్వేస్, మీరు అన్నారు కదా, బీయింగ్. ఆఫ్ కోర్స్ బీయింగ్ దేర్ అంతే. మైట్ బి మనం కలిసి నడవకపోవచ్చు, కలిసి నాట్ అండర్ వన్ రూఫ్, కలిసి పుట్టకపోవచ్చు, రోజు మాట్లాడుకోకపోవచ్చు, కానీ మనిషిగా స్పందించడానికి అధికారం పూర్తిగా ఉంది. అది యూనివర్సల్ లా అండి. వై కాంట్ లైక్ వై షుడ్ వి డినై దాట్? కష్టాలు రావాలని అనట్లేదండి, కానీ కష్టం వచ్చినప్పుడే విలువ తెలుస్తుందండి. వన్స్ యూ ఎక్స్పీరియన్స్ వాట్ యూ గాట్ త్రూ అండ్ హౌ యూ గాట్ బెనిఫిటెడ్, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్ ఎ హైవే ఫర్ యువర్ లైఫ్. తెలియదు, అందరికీ మనమేం పిలిచి చెప్పక్కర్లేదండి. అన్నీ కనిపించే కష్టాలు, కనిపించని ఎన్నున్నాయో అలాంటి వాటికి పడుతున్న వాళ్ళందరికీ ఎక్కడో అక్కడ యూనివర్స్ ఒక స్టెప్పింగ్ స్టోన్ లాగా పక్కన నిలబడుతుందండి. అది ఒక సిద్ధ శాస్త్రం ద్వారా అవ్వచ్చు, ఒక యోగా ద్వారా అవ్వచ్చు, లేకపోతే ఇంకొక ద్వారా అవ్వచ్చు. బట్ సొల్యూషన్ ఇట్ విల్ ప్రొవైడ్. కండిషన్ సరెండర్నెస్. ఆ సరెండర్నెస్ ఉందనుకోండి, ఆటోమేటిక్గా అన్ని కనెక్ట్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఇట్ వాస్ వండర్ఫుల్ టాకింగ్ టు యూ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ మెనీ మోర్ సచ్ సెషన్స్. ఎందుకంటే ఇది కేవలం అంటే నా కోసం కాదు, నాలాంటి ఎంతో మందికి బెనిఫిట్ అవ్వాలని ఎగ్జాక్ట్లీ నేను స్టార్ట్ చేసి తెలుసుకునే ప్రయత్నం కనుక మొదలు పెట్టాము అంటే ఇది ఒక పెద్ద మహాసముద్రం అండి. అండ్ అందరికీ అర్థమయ్యే భాష చెప్తున్నారు కాబట్టి మీరు అంటే ఇప్పుడున్న కాలమాన పరిస్థితులకి, ఇప్పుడున్న స్థితిగతులకి, ఇప్పుడున్న టెన్షన్స్ అండి వాటికనండి ఎలా చూడాలి అనే దానికి ఒక అధ్యయనం చేయడానికి ఐ థింక్ ఇట్స్ లైక్ ఎ వండర్ఫుల్ స్టెప్ విత్ యూ. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ నెక్స్ట్ ప్రొసీడింగ్స్ చాలా బాగుంటాయి. అవును, ఎక్స్పెక్టింగ్. ఐఎమ్ ఆల్సో లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.